జోడాబాయిలు వేసుకొని వేద మంత్రులు చదివే పంతులు ఎంతమంది లేదు, వేద పండితులు ఇట్లా వందలలో చూపిస్తాను నేను. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే డెడ్ బాడీ వచ్చి దహనం అయితేనే పెడతారు. ఊరికే దేవుడి దగ్గరికి పోయి తారమ్మ దగ్గరికి పోయి దండం పెట్టుకుంటే అవ్వదు అక్కడ చేసే విధానం. డైరెక్ట్గా లిక్కర్ను మనం అమ్మవారికి నోటికి తాగిపిస్తే అమ్మవారు కొద్దిగా పోతుంటుంది నోట్లోకి, మిగిలిందంతా బాడీలోకి ఎంటర్ అవుతుంటుంది. చెరుకు గడలు, పావురము, మేక, ఇంకా అదే చెప్పండి అయిపోయింది. దున్నపోతు మాంసం, దున్నపోతు మాంసం. ఇప్పుడు నా కర్మ ఏంటంటే చూడని వాడు కూడా అమ్మవారి గురించి మాట్లాడతాడు. అక్కడ నాన్ వెజ్ లేదంటాడు ఒకడు, అక్కడ మందే లేదంటాడు ఒకడు. కొంతమంది పండితులు కూడా చెప్తున్నారు, ఎందుకంటే వేణుస్వామిని టార్గెట్ చేయడానికి అంటే 199 మంది వామాచారాన్ని కోరుకుంటే ఒక్కళ్ళు మాత్రమే దక్షిణాచారం కోరుకుంటారు. అక్కడ పెట్టే ప్రసాదం ఏం పెడతారు? పాలకూర పప్పులో మటన్ వండి పెడతారు. అంటే నా తెలంగాణ పేరుకు బ్రాహ్మణ్ కానీ నా అంత ఖతర్నాక్ అంటే ఇంకెవడో ఉండదు. అంటే ఏ విషయంలో ఖతర్నాక్? అన్ని విషయాలలో తెగిష్ణునికి తెడ్డలింగం అనే టైప్. సో నేను పెద్ద పీకి పడగొట్టాలి అనేది ఉద్దేశం లేదు, అయ్యో ఏదో చేయాలనే ఉద్దేశం లేదు. సస్తే రేపటికి 2 అంటే చావడానికి సిద్ధం. ఇప్పుడు అంతెందుకు నేను చెప్తా, అసలు ఇన్ని మాట్లాడుతూ తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది, దొరోళ్ళ ఇంట్లో మెడ తెగుతే పంతులు ఇంట్లో తొడెగుతుందని సామెత. ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను పిచ్చినా కొడుకులాగా చూసేవాళ్ళు. వాళ్ళు అమెరికాకు పోయిండు, వీళ్ళు లండన్కి పోయిండు, నువ్వేమో దివాలా తీసి హైదరాబాద్నే ఉన్నావు, పిచ్చినా కొడుక నన్ను జనాలు జడుతుంటే ఏం చేయాలనో తెలియక గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే బాగుంటుంది అని జనాల దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా. యాచక శత్రువు అని శాస్త్రం చెప్పింది. బిచ్చపోనికి బిచ్చపోడు శత్రువు అట. అట్లా ఇప్పుడు నేనున్న జ్యోతిష్యము. ఇప్పుడు అల్లు అర్జున్కు సంబంధించి నాకు తెలిసిన ఒక 20-25 మంది సోషల్ మీడియాలో సినిమా బాగాలేదని పోస్ట్ పెట్టింది. నేను అడిగిన, ఏమరా సినిమా చూసిరు మీరు, ఎట్లుంది అంటే, ఒక్క నిమిషం కూడా బోరు కొట్టలే గురువు గారు, 2 గంటల 3 గంటల 20 నిమిషాల సినిమా ఎరగదీసిండు, అసలు ఏమన్నా సినిమానా, మరి ఎందుకు పోస్ట్ అట్లా పెట్టినావా అని. మేము కొంతమందికి పని చేయాలి కాబట్టి మేము పెడతాం అట్లా, మాకైతే సినిమా నచ్చింది. అంత స్టార్డమ్ ఉన్న హీరో ఎవరు ఉండొచ్చు? ప్రభాస్. తెలుగు ఇండస్ట్రీలో 2 హీరోలు టాప్, ఒకటి అల్లు అర్జున్, ఒకటి ప్రభాస్. అంటే ఆత్మతోటి మాట్లాడడం అనేది ఇంపాసిబుల్ అంటారు. అది మీరు 12 రోజుల లోపు మాట్లాడతారేమో, 12 రోజుల తర్వాత మాట్లాడలేరని చెప్తారు. ఈరోజు ఎంతమంది వేద పండితులు త్రికాల సంధ్యావందనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేరు. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రి అంటారు. నిత్యాగ్నిహోత్రి అంటే ప్రతిరోజు వాస్తవంగా అట్లీస్ట్ ఒక్కసారన్నా మనము హవనం ఇంట్లో హోమం చేసుకోవాలి. అంటే ఇప్పుడు దశమా విద్యల్లో ఓన్లీ పూజ చేశారా, లేకపోతే పూజల వరకే చేశారా, లేకుంటే సాధన చేశారా? సాధన చేసినాకనే పూజ చేయాలి. మీకు సిద్ధి అయిందా? సిద్ధి అయినాకనే చేయాలి, లేకుంటే మనం తట్టుకోలేం శక్తిని. అవును, ఇది రెగ్యులర్గా అడుగుదాం అనుకోండి. రెగ్యులర్గా నీ జాతకం బాగుంటుంది, ఎందుకు జాతకాలు చెప్తావు? అందుకనే నేను నా జాతకం బాగు చేసుకున్నాకనే నేను వేరే వాళ్ళ జాతకం చెప్తున్నాను. నాకంటూ ఒక చిన్న ఫామ్ హౌస్, నాకంటూ ఒక ఇల్లు, నాకంటూ ఒక రేంజ్ రోవర్ కారు. అబ్బాయి జాతకం చూసుకున్నట్టయితే మధ్యలో 34 కౌంట్ వచ్చినా సరే మళ్ళీ ఇవి చూస్తా అని చెప్తున్నారు. విడిపోతారు, 34-35 వచ్చినా విడిపోతారు. వేణుస్వామి గారు నమస్తే. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఎక్కడ మీడియాలో చూసుకున్న కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ వేణుస్వామి. ఆస్ట్రాలజీ పరంగా కానీ, పొలిటికల్ పరంగా, ఇటు సినిమా పరంగా రకరకాలుగా ఏదన్నా జరుగుతుంది అంటే ఫస్ట్ మీ దగ్గరికి నుంచి ఏం సమాధానం వస్తుందని చూసే జనాలే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు, దేంట్లో అయినా మీ దాంట్లోకి వస్తుందని చూసుకుంటారు. అసలు కాంట్రవర్సీ అంటే మీరు ఎందుకు కాంట్రవర్సీ కావాలని వస్తారా, లేకుంటే మీరు చెప్పింది కాంట్రవర్సీ అవుతుందా? అంటే ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులను బట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఓకే. సో ఇది చెడుకు దారితీస్తుంది. రాను ఏమవుతుంది అంటే, దీనివల్ల నష్టపోయేది అల్టిమేట్గా యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్. ఎప్పుడే కానీ నిజంగా నిజాయితీగా శశబిషలు లేకుండా, హడావిడి లేకుండా ఏ ఛానల్ అయితే కూల్గా తమ జీవితాన్ని నడిపిస్తాయో వాళ్ళు హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్, 10 కాలాల పాటు. ఒక పెద్ద సామెత ఉంది ఇంగ్లీష్లో, ఎర్లీ సక్సెస్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ అని ఒక సామెత. అంటే సడన్గా వచ్చిన సక్సెస్ బిగ్గెస్ట్ స్కామ్ అంట. సో జనరల్గా టీవీ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏం చేస్తాయంటే, యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమో తమ్మునేల్స్ పెట్టి, సబ్జెక్టుకు సంబంధం లేని తమ్మునేల్స్ పెట్టి జనాల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. సో కొంతమంది జనాలు ఏం చేస్తారంటే, తమ్మునేల్స్లో పైన ఉన్న వాటిని చూసి కొన్ని రోజులు లోపలికి వెళ్ళి ఒక
10 సార్లు మోసపోతారు. మోసపోయిన తర్వాత వానికి వచ్చినటువంటి బూతులన్నీ తిట్టుకుంటాడు ఆ ఛానల్ను. తిట్టుకొని నా టైం వేస్ట్ అయింది అని తిట్టుకుంటాడు. తిట్టుకొని తర్వాత పెట్టే తమ్మునేల్స్ని పట్టించుకోడు ఇక వాడు. ఎందుకంటే వీళ్ళు ఇవే పెడతారు అని వాడి నమ్మకం వానికి. అట్లనే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్ని బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, నిజంగానే బ్రేకింగ్ న్యూస్ అనుకొని టెంప్ట్ అయ్యి ఆ ఛానల్ ఓపెన్ చేసుకొని సెల్ ఫోన్లో చూస్తాడు. ఒక 10 సార్లు చూసి మోసపోతాడు. ఇక మోసపోయి 11వసారి బ్రేకింగ్ న్యూస్ వచ్చినా చూడడు, దాన్ని చూడకుండా వాడు చూడాల్సింది వాడు చూస్తాడు. సో ఈ సంచలనాలకు కేర్ ఆఫ్ చేసి ఏమైందంటే ప్రతిదీ కాంట్రవర్సీ చేయడము అందరికి అలవాటైపోయింది సోషల్ మీడియాలో. అంటే యూట్యూబ్ ఛానల్స్కు, సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్కి అందరికి అలవాటైపోయింది ఇది. కానీ ఇది ఏమవుతుందంటే ఇది మనకు బాగా ఛానల్స్ ఎక్స్ట్రీమ్ అయింది మనకు 2022-23 నుండి స్టార్ట్ అయింది. 22కు కరోనా టైంలో లేదు ఇంత. సో 2023 స్టార్ట్ అయింది. ఇంకొక 1 ఇయర్లో ఎక్స్ట్రీమ్ డౌన్ అవుతుంది సోషల్ మీడియా. ఓకే, ఎక్స్ట్రీమ్ డౌన్ అంటే నేను అనేది యూట్యూబ్ ఛానల్స్ చాలా భయంకరంగా పడిపోతాయి. ఇప్పుడు ఏమైపోయింది అంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే అది ఒక కుటీర పరిశ్రమ అయిపోయింది. అంటే ఇక దీని మీద ఎవరైనా చెప్తే ఒక్కొక్కడు నాకు నెలకు 40 లక్షలు 30 లక్షలు అని చెప్తాడు స్టోరీలు. దాన్ని చూసి జనాలు పిచ్చోళ్ళై నిజంగానే ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుండు. వాస్తవంగా యూట్యూబ్ ఛానల్లో అంత రెవెన్యూ రాదు. నేనున్నా కదా, నాకు తెలుసు కదా. వస్తుందా? రాదు. జీతాలు వేయడానికి ఇప్పుడు నా దగ్గర ఉన్న 12 మంది స్టాఫ్కు నేను జీతాలు వేయడానికి తంటాలు పడుతుంది. మరి వాస్తవంగా సమాజంలో ఉన్న దాన్ని బట్టి చూస్తే మీరు కనీసం ఒక 5 కోట్ల కార్లు తిరగాలని అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాన్ని బట్టి అట్లనే ఉంది కదా. జనాలకు చెబుతున్నది జనాలకు చెబుతున్నది ఏం చెప్తున్నారంటే అసలు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే 100 కోట్లు సంపాదించవచ్చు 10 ఏళ్ళల్లో అనేటువంటి బిల్డప్ ఇస్తున్నారు. అవును. దానివల్ల ఏమైపోయింది, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఫ్రిడ్జ్ టూరు, లాట్రిన్ టూరు, బాత్రూమ్ టూరు, దొంగతనం టూరు. చివరికి కర్మ ఏంది అంటే మన ఎవరో చూసాను నేను, యాక్సిడెంట్ కూడా రికార్డ్ చేసి యాక్సిడెంట్ దగ్గర ఏం జరిగింది అది కూడా రికార్డ్ చేసి పెట్టిరు. మొన్న వాళ్ళు హార్ట్ అటాక్ వస్తే పెట్టిరు. అంటే చివరికి అదే చెప్తున్నా. కానీ ఇవన్నీ జనాలు చూస్తారా అంటే చూడరు, కొన్ని రోజులు చూస్తారు. అట్లనే ఇప్పుడు ఏమైపోయింది, వేణుస్వామి ట్రెండింగ్లో ఉన్నాడు అనగానే వేణుస్వామికి సంబంధించింది ప్రతి ఒక్కటి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం అనేది స్టార్ట్ అయిపోయింది. పెట్టి ఏమవుతుంది అంటే కొన్ని రోజులు వేణుస్వామి నిజంగా కంటెంట్ ఇస్తే చూస్తారు. కానీ వేణుస్వామిది తప్పు, ఇది నిజం కాదు అని అవతలోడు అనుకున్నాడు అంటే వేణుస్వామిది కాదు ఇక్కడ తప్పు, యూట్యూబ్ ఛానల్స్ తప్పు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తప్పు. పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వేణుస్వామిది చూసే దాంట్లో కూడా 50% పడిపోతుంది. అంటే వేణుస్వామి కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాడు. కానీ నాది వేణుస్వామి సోషల్ మీడియాలో చూసినా చూడకున్నా వేణుస్వామి మౌత్ పబ్లిసిటీ ద్వారా వేణుస్వామి బ్రాండ్ అట్లనే ఉంటుంది. ఎందుకంటే వేణుస్వామి యూట్యూబ్ ఛానల్స్ మీదనో అడ్వర్టైజ్మెంట్ల మీదనో బయటకు వచ్చిన మనిషి కాదు కాబట్టి వేణుస్వామికి మౌత్ పబ్లిసిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేణుస్వామి కంటిన్యూ అవుతాడు, అది పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ డిస్టర్బ్ అయ్యేది ఎవరు అంటే యూట్యూబ్ ఛానల్స్. ఇప్పుడు మీరు అన్నారు ప్రతిదీ సంచలనం క్రియేట్ చేసింది ఎవరు? నేను ఆఫ్టర్ ఆల్ జాతకం చెప్పుకుంటున్నా. నాకంటే భయంకరంగా జాతకాలు చెప్పే వాళ్ళ తంబునేల్స్ నేను మీకు ఒక 1000 చూపిస్తా లాస్ట్ 3 నెలలల్లో. అసలు విశ్లేషకుల పేరు మీద జరుగుతున్నటువంటి రచ్చ మామూలు రచ్చ కాదు. అసలు ఒక 2-3 మగవాళ్ళు, 2-3 ఆడవాళ్ళు ఉన్నారు తెలుగు సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్లో. వాళ్ళు కాదేది విమర్శలకు అనర్హమని వాళ్ళు ప్రతి ఒక్క వాడిని బండబూతులు తిట్టడము, తమ్మునేల్స్ రంకు భాగోతాలు పెట్టడము ఇదే పని వాళ్ళకు. ఓకే. ఇక కొంతమంది పరాన్న బుక్కులు అంటారు, పరాన్న జీవులు అంటే వేరే వాడి మీద ఆధారపడి సోషల్ మీడియాలో మనం ఏమైనా కాగానే వాళ్ళు ఇమీడియట్గా వాడు దాని మీద విశ్లేషణ పెట్టుకుంటాడు. ఇవన్నీ చూసే వరకు జనాలు ఏమనుకుంటారు అంటే నిజంగానే వీళ్ళకి అడ్డగోలుగా డబ్బులు వస్తున్నట్టున్నాయి, లేకపోతే వీళ్ళు ఎందుకు చేస్తారు ఇవన్నీ. జర్నలిస్టుల పేర్లు చెప్పుకొని చేసేవాళ్ళు ఉన్నారు, విశ్లేషకుల పేర్లు చేసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ దేనికి అంటే సంచలనాలు కావాలి, జనాలకి వ్యూవర్షిప్ కావాలంటే యూట్యూబ్ ఛానల్స్ నార్మల్గా వేణుస్వామి జాతకం చెప్పిండు అట్లుండదు కదా. నిన్న నేను పుష్ప సినిమా చూసి నేను ఒక వీడియో ఏమని పెట్టినా అంటే జాతర ఎపిసోడ్ ఇరగదీసిండు. జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ బ్లూ కలర్ రాజమాతంగి గెటప్లో చింపి చాట చేసిండు, చాలా బాగా చేసిండు అని చెప్పి గత 10 సంవత్సరాల నుండి అల్లు అర్జున్ జాతకాన్ని నేను విశ్లేషిస్తూ వచ్చినటువంటి ఒక 4 పాత వీడియోలను నేను పెట్టిన. సో మళ్ళీ వచ్చిన వేణుస్వామి ఏంది, నేను ఎక్కడ కొత్త జాతకం చెప్పాలా, పాత జాతకాన్ని పోస్ట్ చేసిన. సో అదే చెప్తున్నా, ఇట్లా ఎంత తీరా చూస్తే 5000 మంది చూసారు.
అంటే గ్రాఫ్ ఆయన అల్లు అర్జున్ గారిది గ్రాఫ్ చూసుకున్నట్టయితే పెరుగుతూ వస్తుంది. ఒక 2 అంటే సినిమాలు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసి అల్లు అర్జున్ను తెలుగు రాష్ట్రాలల్లో, ఓన్లీ తెలుగు రాష్ట్రాలల్లో తెలంగాణ ప్రాంతం ఒక 10%, మిగతా ప్రాంతం ఒక 90%. 6 నెలల నుండి టార్గెట్ చేస్తూ ఆయనను మెసలకుండా ఒక ఆట ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా పుష్ప సినిమాను సర్వనాశనం చేయాలి, నడవద్దు మార్కెట్లా, దాన్ని డిజాస్టర్ చేయాలి అనేది విశ్వ ప్రయత్నం చేశారు. ఇంత సోషల్ మీడియా పెట్టుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర 25,000 అకౌంట్లు పెట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని ఛానళ్ళను వాడి, సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్ళను వాడి ఒక ఆట ఆడుకొని థియేటర్లు ఖాళీ అని చూపించింది ఒకళ్ళు, సినిమాలు రద్దు చేసిరని ఒకళ్ళు, ఎన్ని వేయాలనో అన్ని ఇస్తే 3 రోజులల్లో వసూలైంది 630 కోట్లు. ఓకే. జనరల్గా మనుషులు అయితే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఎందుకు అంటే మనం ఏం పీకలేకపోయినామనే బాధతోని. మరి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇంత చేసినప్పుడు ఓడిపోయినట్టే కదా. ఇప్పుడు ఎవరైతే ట్రై చేసినా అంతా ఓడిపోయినట్టే కదా. అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియా అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా అవతలివాడి దగ్గర దమ్మున్నప్పుడు, అవతలివాడి దగ్గర బ్రాండ్ ఉన్నప్పుడు, అన్నిటికీ మించి అవతలివాడితో దేవుడు నిలబడ్డప్పుడు, అవతలివాడి జాతకం నిలబడ్డప్పుడు ఎవ్వరెన్ని ప్రయత్నాలు చేసినా అవతలోడు సూపర్ స్టారే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అల్లు అర్జున్ గారిది ఎప్పటిదాకా ఈ స్టార్డమ్ ఉండే అవకాశం ఉందంటారు? ఇంకొక 15 ఏళ్ళ పైనే ఉంటుంది. ఇంకా 15 సంవత్సరాల దాకా. అప్పటిదాకా గ్రాఫ్ ఇలా ఆగుతుందా, లేకుంటే ఇంకా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది? ఇంకా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ బతికేది తెలుగు రాష్ట్రాల మీద కాదు కదా, కాదు, నార్త్ ఇండియా మీద. అది మనం మర్చిపోతే మన మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు సూర్యుడిని అరచేతి అడ్డం పెట్టి సూర్యుని ఆపలేమనేది ఎంత నిజమో, అల్లు అర్జున్ మీద 2 పోస్టులు పెట్టి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చే జనాలు ఎట్లయిపోయినంటే, నేనే వ్యక్తిగతంగా నాకు సినిమా నచ్చకపోతే నేను వచ్చి నాకు తెలిసిన 10 మందికి అరే ఈ సినిమా చూడకండి బాగాలేదు అంటే వాడు ఏమంటుండంటే, నువ్వు చెప్తే నేను వింటానా, నేనే సినిమా చూసి బాగాలేదని డిసైడ్ చేస్తా అంటాడు వాడు. అవును. అంటే మనం వాడు చెప్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్కు సంబంధించి నాకు తెలిసిన ఒక 20-25 మంది సోషల్ మీడియాలో సినిమా బాగాలేదని పోస్టులు పెట్టారు. నేను అడిగిన, ఏమరా సినిమా చూసారు మీరు, ఎట్లుంది అంటే, ఒక్క నిమిషం కూడా బోరు కొట్టలే గురువు గారు, 2 గంటల 3 గంటల 20 నిమిషాల సినిమా ఎరగదీసిండు, అసలు ఏమన్నా సినిమానా. మరి ఎందుకు రా పోస్ట్ అట్లా పెట్టినావా అంటే, మేము కొంతమందికి పని చేయాలి కాబట్టి మేము పెడతాం అట్లా, మాకైతే సినిమా నచ్చింది. సినిమా నచ్చుడు ఎందుకు, మళ్ళీ అట్లా పెట్టండి ఎందుకు? కామన్, అది సోషల్ మీడియా యుగం. అది వాళ్ళు ఒకళ్ళ పని చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసారు. సినిమా అనేది మన పిచ్చి, వాళ్ళ పని వాడు చేసిండు. ఇక్కడ సినిమాకి వచ్చేటప్పటికి చూసిండు, సక్సెస్ అయింది, ఇక్కడికి వచ్చే వరకు పోస్ట్ పెట్టిండు. దీనికి సంబంధం లేదు. నేను అదే చెప్తున్నా, ఒకవేళ సోషల్ మీడియాతోని మేము సమాజాన్ని మార్చగలుగుతాము అని, మెయిన్ స్ట్రీమ్ మీడియాతోని సమాజాన్ని మార్చగలుగుతాము అని, లేదా యూట్యూబ్తోని సమాజాన్ని మార్చగలుగుతాము అని కనుక జనాలు అనుకుంటే, నాకు తెలిసి ఈ పుష్ప సినిమా అనేది 10 కోట్లు కూడా వసూలు చేయదు తెలుగు రాష్ట్రాలలో. ఒకవేళ ఇదే నిజమైతే, ఇవాళ ఒకవేళ సక్సెస్ అయ్యారు అంటే ఇవన్నీ అబద్ధాలని అర్థం. దాని అర్థం అదే కదా. ఇప్పుడు నిజంగానే, ఎందుకంటే అల్లు అర్జున్ ఒక్కడు, ఆయన దిక్కున్నది 10 మంది, దాడి చేసింది 90%. దాడి జరిగిందంటారా? కళ్ళ ముందర ఉన్నది కదా దాడి. అంటే నేను అనేది ఆ సినిమాని తొక్కేయాలని విశ్వ ప్రయత్నాలు జరిగినాయి. కానీ అన్నిట్లో రికార్డ్ 12,500 థియేటర్లు, ఫస్ట్ టైము గంట సేపట్లో 1,00,000 టికెట్లు అమ్ముకున్నది. ఏది తీసుకున్నా ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సినిమా చేయనని చరిత్రలు సుమారు నాకు తెలిసి ఒక 10 చరిత్రలు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. సినిమాలో ఏముంది, ఏం లేదు, ఏం తీసిండు, నాకు అనవసరం. జాతక ప్రకారం అసలు నాకు అనవసరం. అందులో ఏముంది, ఏం లేదు, అందులో గొప్పతనం ఏముంది, కెమెరా వర్క్ ఏముంది, స్పీల్ బర్గా నాకు అనవసరం. సినిమా జాతకం బాగుంది కాబట్టి సూపర్ హిట్ వసూలు చేస్తుంది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ లాగానే ఎవరి జాతకం బాగుంటే వాడిని దాడి చేయాలి, వాడిని దొక్కేయాలని ప్రయత్నం చేస్తే, అది అల్లు అర్జున్ అయినా, వేణుస్వామి అయినా, నరేంద్ర మోడీ అయినా, ఇంకొక పొలిటీషియన్ అయినా, ఎవరి జాతకం బాగుంటే ప్రవాహానికి ఎదురుపోయిన రాయి మాదిరే అవుతుంది జీవితం. ప్రవాహానికి రాయి పోతే ఏమవుతుంది, ఫస్ట్ స్టార్టింగు ఆ ప్రవాహంలో రాయి అడ్డం ఉంటే ఫస్ట్ రాయిని పక్కకు తీసుకుంటే ఇట్లా వెళ్ళిపోతుంది వాటర్. సెకండ్ వచ్చే ఫోర్సు కొడితే రాయి ఎగిరిపోతుంది.
సో జాతకం అనేది ముఖ్యం. సో అందుకనే నష్ట జాతకుడిని ఎవరూ బాగు చేయలేడు, మంచి జాతకుడిని ఎవడూ నష్టపరచలేడు. అంటే ఇప్పుడు దీంతో పాటు అల్లు అర్జున్తో పాటు తెలుగు ఇండస్ట్రీలో, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ అనొద్దు, పాన్ ఇండియా అనాలి, ఎందుకంటే ప్రతి సినిమా దాంట్లోకి వెళ్తుంది కాబట్టి, తర్వాత అంత స్టార్డమ్ ఉన్న హీరో ఎవరు ఉండొచ్చు? ప్రభాస్కి. తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరే హీరోలు టాప్, ఒకటి అల్లు అర్జున్, ఒకటి ప్రభాస్. ప్రభాస్ కంటే అల్లు అర్జున్ మార్కెట్ పెద్దది నార్త్ ఇండియాలో. మీరు ఎప్పుడన్నా కేరళ వెళ్ళినప్పుడు కేరళ బీచ్ల్లో మీరు తిరిగితే మనకు తెలుగు పాట విన్నట్టు అనిపిస్తుంది, కానీ దగ్గరికి పోయి ఉంటే అది మలయాళం పాట, అల్లు అర్జున్ పాటనే. అల్లు అర్జున్ ప్రతి పాట మలయాళం భాషలో ఉంటుంది. ఆయన ఇక్కడ మనం ఇప్పుడు అలవైకుంఠపురంలో పాట ఉంది, బుట్టబొమ్మ బుట్టబొమ్మ. మనకు ఆ బుట్టబొమ్మ కాదు, కానీ అట్లాంటి పాట ఏదో వినబడుతుంటుంది మనకు. మనం ఏంద్రా బుట్టబొమ్మ వింటున్నామా దగ్గరికి పోయి తలకాయ పెట్టి ఉంటే అదేదో వాళ్ళ భాషలో ఆ బుట్టబొమ్మ సాంగ్ వస్తుంటుంది. అట్లా అల్లు అర్జున్ నటించిన దేశముదురు దగ్గర నుండి ప్రతి సినిమా పాటలు మలయాళం వినబడుతుంటాయి. అంటే నేను అనేది ఏంటంటే ఇద్దరికి తేడా నాకు తెలిసి ప్రభాస్కు అల్లు అర్జున్కి ఇద్దరికి తేడా ఒక 25% ఉంటుంది. 75% ప్రభాస్ ఉంటే 100% రీచింగ్ అల్లు అర్జున్కి ఉంటుంది. అల్లు అర్జున్కి రీచింగ్ ఎక్కువ. నేను మాట్లాడేది నార్త్ ఇండియాలో మాట్లాడుతున్నాను. ఓకే, మన సౌత్లో కాదు. నేను సౌత్లో మళ్ళీ ప్రభాస్కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కంటే సౌత్లో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ప్రభాస్ గ్రాఫ్ పెద్దది, కానీ నార్త్ వైడ్ తీసుకున్న ఇంటర్నేషనల్ వైడ్ తీసుకున్న అల్లు అర్జున్కి ఉండే గ్రాఫ్ పెద్దది. సో జాతకం, ఇప్పుడు జాతక విశ్లేషణ. బట్ ఇద్దరికి పెద్ద తేడా ఏమి ఉండదు, ఇద్దరు ఇంచుమించు అంతే తీసుకుంటారు, ఇద్దరు సమానమైనటువంటి రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ ఈయన రేంజ్ కొద్దిగా ఎక్కువ. ఇట్లాంటి ఏమవుతుందంటే ప్రచారము నెగిటివ్, ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని ఒక సామెత. సో మనం అనుకుంటున్నాం నెగిటివ్ చేస్తున్నామని, కానీ ఏం జరుగుతుంది చూడాలి ఒకసారి అని జనాల్లో క్యూరియాసిటీ పెంచుతుంది నెగిటివ్ పబ్లిసిటీ. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి పైన కేసు ఆల్రెడీ ఫైల్ అయింది కదా, అవన్నీ లీగల్ ఇష్యూస్ అండి. ఇప్పుడు లీగల్ ఇష్యూస్, ఒక మనిషిని చంపినా తప్పు చేసినా, నేను ఒక మాట మాట్లాడుతున్నా, రేపు పొద్దున అల్లు అర్జున్ జైలుకు పోయించిండు అనుకుందాం, ఒక 2 రోజులు 3 రోజుల్లో పోయి బెయిల్ తెచ్చుకోండి అనుకుందాం, ఆయన నెక్స్ట్ సినిమా బాగా ఫెయిల్ అవుతుందా? జైలుకు పోయి రావడం పెద్ద అదేముంది దాంట్లో? అరే ఇది పెద్ద విచిత్రం అయిపోయింది కేసులు అనగా, నాకు అర్థం కాదు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అట్లాంటిది ఇరగదీస్తలేరా? నేను అనేది ఏంటంటే కలియుగములో జైలుకు పోవడం అనేది తప్పును బేస్ చేసుకొని కాకుండా మన శత్రువుకు ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఒక పార్టీ టార్గెట్ చేస్తుంది, ఆ పార్టీ రూలింగ్ నుండి పోయినప్పుడు ఇంకో పార్టీ టార్గెట్ చేస్తుంది. సో ఇవాళ నేను అదే చెప్తాను మొదటి నుండి, ఇవాళ భారతదేశాన్ని పాలిస్తున్న హోంమంత్రి జైలుకు పోయి వచ్చినోడే, అంతకుముందున్న హోంమంత్రి జైలుకు పోయి వచ్చినోడే, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు జైలుకు పోయి వచ్చిన వాళ్ళే. సో నేను అనేది జైలుకు పోయి రావడం అనేది అదేదో కొంపలు మునిగిన వ్యవహారము, కేసులు అనేది, ఇవాళ కేసులు అనేటువంటివి సర్వసాధారణము. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళలో ప్రతి ఒక్కళ్లకు ఎప్పుడైతే సెలబ్రిటీ స్టేటస్ వస్తుందో కేసులు అనేవి సర్వసాధారణము, ఎవరైనా పెట్టుకుంటారు. వాటి వల్ల పెద్ద కొంపలు మునిగేది ఏముంది? ఇప్పుడు స్టేట్ రౌడీ అనే సినిమా నేను రాఘవేంద్ర థియేటర్లో రిలీజ్ రోజు చూసిన, చిరంజీవిది. ఆ రోజు థియేటర్లో కొంచెం చనిపోయారు. ఇవాళ చనిపోయిన ఈ లొల్లి నడుస్తుంది, కానీ నాకు తెలిసి చిరంజీవి సినిమా రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా ఒక్కని కాలు చేతులని ఇరిగిపోయేది నాకు గుర్తున్నటువంటి వరకు. అప్పుడు మల్కాజ్గిరిలో టికెట్ల కోసము చేతులు ఇరిగిపోయిన సందర్భాలు, లైన్లు నిలబడ్డప్పుడు కాళ్ళు ఇరిగిపోయిన సందర్భాలు, ప్రతి సినిమాకు స్టేట్ రౌడీ, ఎముడికి మొగుడు, ఛాలెంజ్, ప్రతి సినిమాకు ఖచ్చితంగా ఆన్లైన్ టికెట్ రాకముందు ఏదో ఒక ఇంజురీ అనేది ఖచ్చితంగా ఉండేది. కాళ్ళు చేతులు అయితే ఇక కామన్గా ఖచ్చితంగా ఒకళ్ళిద్దరికి ఇరగాల్సిందే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. సో ఇది పెద్ద విషయం కాదు, ఇది అభిమానం మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ వ్యక్తి మీద మనకు ఉండే అభిమానము అనేది అట్లా చూపిస్తుంది. సో ఈ కేసులు ఇవన్నీ సర్వసాధారణం కదా, ఒక లెవెల్కి వచ్చినాక. అప్పటి నుంచి నాకు కొట్టుకుంటుంది. మీరు పెట్టుకున్న రింగ్ ఏంటి? ఇది పవిత్రం అంటారు దీన్ని. ఇది ఎందుకు అంటే ఎనీ టైం జాతకం చెప్పడానికి, ఎనీ టైం ఒకసారి చూపించండి ఇలా. పవిత్రం మామూలుగా మీరు పూజలు చేసినప్పుడు పవిత్రం పెట్టుకుంటారా దర్భతోని? అదే కొడుతుంది నాకు, దర్భతో పెడతాం కదా. ఇది బంగారంతో పెట్టారు. ఇది దీని ఏంటంటే ఇది ఎనీ టైం యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే డివోషనల్గా భక్తిపరంగా మేము ఏమైనా చేయడానికి మాకు ఆథరైజేషన్ ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా, నేను వాష్రూమ్ పోయొచ్చిందో లేకపోతే ఇంకోళ్ళ ముట్టుకున్నానో ఇంకేమో చేసినా విగ్రహాన్ని ముట్టుకోవడానికి రైట్స్ లేవు, నేను ముట్టుకోవచ్చు. అది ఉంటే నేను ముట్టుకోవచ్చు.
సో ఇది పెట్టుకుంటే పవిత్ర కార్యం, నేను ఒక మనిషిని బ్లెస్ చేసిన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ఇది పెట్టుకుంటాం. ఇది జనరల్గా నేను పెట్టుకునేది నా ఒంటి మీద ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెంకటేశ్వర స్వామి ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఉంటాయి. అందుకే నేను ఆల్రెడీ ఒక గురుగారి, నాకు తెలిసిన గురువు గారికి చూశాను, నెక్స్ట్ మీకు చూశాను. ఇది పవిత్రం అనేది దీంట్లో క్యాలిక్యులేషన్ ఉంటుంది. 4 గ్రాముల 48 మిల్లీలు, 9 గ్రాముల 48 మిల్లీలు అని దీనికి లెక్క ఉంటుంది. ఆ కరెక్ట్ వెయిట్లోనే ఇది చేస్తే ఫలిస్తుంది. మళ్ళీ మన ఇష్టం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను 10 తులాలు పెట్టుకుంటా, 1 తులం పెట్టుకుంటా, లేదు, దానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మాత్రమే ఈ ఉంగరం చేసుకోవాలి. ఒకటే స్టోన్ ఇవ్వాలి దానికి. దీంట్లో ఒకటే స్టోన్, జనరల్గా దీనికి వైట్ స్టోన్ కానీ కెంపు కానీ పెడతారు. కెంపు వైట్ పెడతారు. ఇక జాతకపరంగా ఎందుకు అని నేను ఏడీ పెట్టిన. ఏడీ అనేది ఫాల్స్ కదా, పని అంటే ఏం పని చేయదు, ఉత్తగా చూడడానికి మాత్రం పనికి వస్తుంది. అంటే మామూలుగా రింగ్ పెట్టుకున్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు కానీ మందు తాగేటప్పుడు కానీ అది పెట్టుకోకూడదు కదా? ఏం లేదు, ఎవరు చెప్పారు? అంటే నాకు అన్న అసలు మందు తాగితే బంగారం తీయాలి అని ఎవరు చెప్పారు? బంగారం కాదు, ఇప్పుడు మీరు పెట్టారు కదా రింగు, మామూలుగా మందు తాగేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కానీ. అదే చెప్తున్నా, ఎందుకు తప్పెందుకు అయింది? మనకట్ట చెప్పిరు జనాలంట, చెప్పి 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 మనకట్ట తీసుకొచ్చిర్రు. అంతేనా? ఇప్పుడు జంధ్యం అని ఉంది. ఈ జంధ్యము అనేది నా పవిత్రమైనటువంటిది. ఇప్పుడు నన్ను వేరు చేస్తే, నన్ను కట్టెల పెట్టినాడు, కాల్చినాడు పోతుంది ఇది. అంతే. మరి రోజు రాత్రి దీన్ని తీయాలనా? దాన్ని తీయనక్కర్లేదు. ఎందుకు తీస్తలేం మరి? ఇప్పుడు మీరు చెప్పేది నిజమైతే, కొన్ని శాస్త్రాలు ఏం చేసినాయంటే మనుస్మృతి కానీ దేశ కాలమాన పరిస్థితులను కానీ, ఒక సామెత, ఒక సేయింగ్ ఉంది, ఎవరన్నా ఇంట్లో చనిపోతే సంవత్సరం వరకు ఏం పూజలు చేయొద్దు అని. దీని గురించి నేను ఒక మాట చెప్తా. చెప్పండి. ఒకవేళ అదే నిజమైతే దినాలు కాగానే గుళ్ళ నిద్ర ఎందుకు ఇస్తున్నావు? నా ఫస్ట్ క్వశ్చన్. పెద్దలు ఫస్ట్ గుళ్ళు నిద్ర చేయరాపండి, గుళ్ళు కొట్టగానే నిద్ర చేయరాపండి ఎందుకు చెప్పారు మరి? నువ్వు గుడికే పోవద్దన్నాడు, గుళ్ళ నిద్ర ఎందుకు పెట్టి చేయమన్నాడు? మైల పోతుందని గుడికి పొమ్మంటారు. తప్పు. అసలు రేపటి నుంచి వాళ్ళు పోయింది, నువ్వు రేపటి నుంచి ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజ తప్పు. మైల పోవడానికి నీకు ఇంట్లో పుణ్యవాసన చేసుకుంటున్నావు. ఇప్పుడు మామూలు జనాలు అయితే పుణ్యవాసన చేసుకుంటారు, మాలాంటి పంతులు అయితే ఉదకశాంతి చేసుకుంటారు. ఇంట్లో 12వ రోజు దినాలు అయిపోగానే ఇంట్లో పుణ్యవాసనం చేస్తారు. ఇంట్లో పుణ్యావాచనం చేసినావు అంటే మరి గుడికి ఎందుకు పొమ్మంటారు? నిన్ను పోవద్దు కదా నువ్వు. గుడికి పొమ్మనుడే కాదు, నిద్ర చేయమంటారు గుళ్ళే. అవును. ఎందుకు చేయమంటారు అది? ఎందుకు చేయమంటారు అంటే, ఫస్ట్ నిద్ర చేసేది గుడిలో కాకుండా ఎవరింట్లో చేస్తున్నావు? అయితే అత్తగారింట లేకుండా మేనమామింట చేస్తున్నావు. వాళ్ళ ఇంటికి పోవడానికి ముందే వాళ్ళకి ఏం సెంటిమెంట్స్ లేకుండా, వాళ్ళలో భయం లేకుండా ఉండడానికి ఆల్రెడీ మనం గుళ్ళ నిద్ర చేసి వచ్చినాం కాబట్టి దోషం పోయింది. అందుకని నువ్వు పోయి నెక్స్ట్ మేనమామి ఇంట్లోనో అత్తగారింట్లోనో నిద్ర చేసిరా అని చెప్తున్నాం మనం. రైట్. రెండవది, నువ్వు నిజంగానే గుడికి పోవద్దు అనుకున్నప్పుడు ఎందుకు గుళ్ళ నిద్ర చేయమంటున్నావు? గుడికి ఎందుకు పోమంటున్నావు? గుడికి పోయి నిద్ర చేసి కొబ్బరికాయ కొడతారు పొద్దున. ఎందుకు చేస్తున్నావు? గుడిలో పూజలు చేయొద్దు, ఇంట్లో దీపాలు పెట్టొద్దు అని ఏ శాస్త్రం చెప్పలే. దేశ కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలములో అంటే 1970-60కి పూర్వము ఒక మనిషి చనిపోతే ఆ ఇంటికి వచ్చినటువంటి బంధువులు సంవత్సర కాలం పాటు ఆల్మోస్ట్ ఆల్ ఉండేవాళ్ళట. అంటే చావుకు దహనమైన రోజు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ 10వ నాడు ఇంటికి వచ్చేదట తిరిగి. 10వ నాడు వస్తే ఆ రోజు ధర్మోదకాలు తిలోదకాలు వదిలిన రోజు నుండి ఇంచుమించు సంవత్సరీకం జరిగే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళట. ప్రతి నెల కార్యక్రమాలు అంటే 16 మాసికాలు ఉంటాయి. 16 మాసికాలు పెట్టాలి. 16 మాసికాలతో పాటు దినాలు, సంవత్సరీకాలు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా పెట్టాలి. కాబట్టి ఆ ఇంట్లో కార్యక్రమాలు చేయడానికి నిషేధము. అంటే జనరల్గా ఏంటి అంటే, ఆ ఇంట్లో బలగం అనే సినిమా వచ్చింది. బలగం అనే సినిమాలో చాలా బాగా చూపించిండు వేణు. ఒక షాట్లో పుష్ప 1 సాంగ్ వస్తుంటుంది టీవీలో. సాంగ్ వస్తుంటే హీరోయిన్, 2 చిన్నపిల్లలు ఎగురుతుంటారు అక్కడ డ్యాన్సు. ఎగురుతుంటే హీరో వాళ్ళ మేనత్త తిడుతుంది, ఓ పిల్లలు ఏందే ఈ లొల్లి అని తిడితే, అప్పుడు హీరో తండ్రి వచ్చి ఒక మాట అంటాడు, సావైన ఇల్లు కదా తల్లి, ఇట్లా నవ్వుకుంటూ ఇట్లా సౌండ్లు పెట్టుకొని చూస్తే సూస్టోడు మంచిగా అనుకోడు బిడ్డ అంటాడు. అంటే సూస్టోడు మంచిగా అనుకోడు తప్ప మనకు కాదు ఇక్కడ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంది? చావు ఇంట్లో నవ్వులు వినబడితే చూసేవాడు యాక్వర్డ్గా తీసుకుంటాడు, అంటే కొద్దిగా డిఫరెంట్గా తీసుకుంటాడు అని. అట్లనే ఇక్కడ పండుగలు నిర్వహించొద్దు అంటే, నువ్వు ఉదాహరణ ఇంట్లో చనిపోయినాక దినాలైనాకనో లేకపోతే నెక్స్ట్ మంత్ మాసికమైనాకనో నువ్వు దీపావళి పండుగ వచ్చింది అని పటాకులు కాలిస్తే చూసినోడు ఏమనుకుంటాడు అంటే,
అరే వీని ఇంట్లో తల్లో తండ్రో చనిపోయిండ్రు, వీడు బాధపడకుండా వీడు ఏందిరా నాయన పటాకులు కాలుస్తుండు అని అంటారు తప్ప అందువల్ల జనాల కోసమని వీటిని దూరం పెట్టాల్సి వస్తుంది తప్ప శాస్త్రం ఎక్కడ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఈ సంవత్సర కాలం పాటు నీకు ప్రతి నెల మాసికాలు ఉంటాయి. నువ్వు కాశీకి పోయి మన ఎముకలు వదిలిపెట్టి రావాలి. మళ్ళీ సంవత్సరం కాగానే సంవత్సరం అయిపోయిన తర్వాత గయలను నీకు విష్ణు గయనో శివ గయలను నువ్వు ఖచ్చితంగా నువ్వు పిండ ప్రదానం చేసి రావాలి. ఇన్నున్నాయి. మరి అదే శాస్త్రం ఏం చెప్పింది? చనిపోయిన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తే ఫలితం అంతా చనిపోయిన వాళ్ళకి వస్తుందని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ఈ లోపల చనిపోయింది తండ్రో తల్లో అయితే వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఉంటే ఆడపిల్ల పెళ్లి చేయమని చెప్పింది. ఎందుకు అంటే ఇటు సంవత్సరం అయిన తర్వాత ఇటు పెళ్లి చేసుకుంటే బాధ్యత ఉంటుందో ఉండదో, వీనికి వచ్చిన పెళ్ళ వీని మాట ఇంటదో అయినదో, ఇంట్లో అంతా గొడవలు పెడుతుందేమో అని భయానికి కొత్త అదే రూల్ ఏం పెట్టింది మనుస్మృతి. ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆ కాళ్ళు కడిగిన వాళ్ళకు పుణ్యం వస్తుంది, చనిపోయిన వారికి ఫలం సిద్ధిస్తుంది అని చెప్పింది. అంటే ఇవన్నీ మనల్ని డౌట్ వచ్చి దేశకాలమాన పరిస్థితులను బట్టి కట్టుబాట్లను సెట్ చేసుకోవడానికి పెట్టినటువంటివి లెక్కలు. అంతేగాని ఇది చేయొద్దు అది చేయొద్దు. ఒకప్పుడు వాస్తవంగా ఒక సామెత ఉంది, తల్లికి చిన్న కొడుకు చేయాలి, తండ్రికి పెద్ద కొడుకు చేయాలి సామెత ఉంది. ఇప్పటికి అదే జరుగుతుంది కదా. ఇప్పటికి అదే జరుగుతుంది కొన్ని కమ్యూనిటీస్లో, అన్ని కమ్యూనిటీస్లో కాదు. ఉదాహరణ బ్రాహ్మణ కమ్యూనిటీలో మా దాంట్లో తల్లికైనా తండ్రికైనా ఒకడే చేస్తాడు. ఒకడే చేస్తాడు. సపోజ్ ఒక 4 కొడుకులు ఉన్నారు అనుకుందాం, అంటే ఇద్దరు వేస్ట్ కల్లా మధ్యలో ఉన్నోళ్ళు. అదే కదా, మధ్యలో ఉన్నోళ్ళు వేస్ట్ కల్లా. ఇప్పుడు తల్లికి చిన్న కొడుకు కొలిపి పెడతాడు, తండ్రికి పెద్దోడు పెడితే వీళ్ళిద్దరు వేస్ట్ కల్లా వీళ్ళకి గుట్టలేదా? మధ్యలో పరిస్థితి అండి. మరి ఏంది పరిస్థితి? అందుకనే పేరుకి అందుకనే ఏమన్నారు, తద్దినానికి తమ్ముడు అన్నారు. అంటే ఏంది? తద్దినానికి తమ్ముడు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే చేసేవాడు ఒక్కడే, కానీ ఏం చేస్తారు, చేయి పట్టుకోమని చెప్తారు. ఉదాహరణ, ఒకడు చితికి నిప్పు పెడుతుంటే పక్క నుండి పట్టుకోమంటారు అందరినీ. పేరుకు వానికి ఒక్కడే వాడు. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు సపోజ్ వేరే కమ్యూనిటీలో తీసుకుంటే చిన్న కొడుకు తల్లికి పెడుతుండ అనుకుందాం, కానీ వెనకాల నుండి మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి పట్టుకుంటారు. వానికి ఒక 2-3 అన్నదమ్ములు ఉంటే పట్టుకుంటారు. మరి వాడు ఒకడే పెట్టాలి కదా, పెట్టాడు. అట్లా అందరూ వచ్చి పట్టుకొని పెడతారు. ఇప్పుడు నిజంగానే కొడుకులు లేరు, ఏం చేస్తారు? ఇవాళ జనరేషన్, న్యూ జనరేషన్ ఏంది, బిడ్డలు పెడుతున్నారు, చేస్తారు, ఆడపిల్లలు చేస్తారు. చేయొచ్చు, మన అదే చెప్పిన ఇంటర్వ్యూలో చేయొచ్చు. ఎవరైనా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనకి వంశోద్ధారకుడు అంటే వంశాన్ని ఉద్ధరిస్తాడు అంటే డబ్బు సంపాదిస్తాడు, గుడిల పంటి తిరుగుతాడు అని కాదు, కరెక్ట్గా కర్మకాండాలు నిర్వహిస్తాడు అని అర్థం. ఆడవాళ్ళైనా సరే శాస్త్రోక్తంగా చనిపోయిన నాటి నుండి దహనం చేసే సమయం నుండి 12వ రోజు వరకు కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి అల్లుడైనా పర్వాలేదు అని శాస్త్రం చెప్పింది. సో ఒకవేళ బిడ్డ నిప్పు పెట్టినా అల్లుడు మిగతా కార్యక్రమాలు చేయవచ్చు. కారణం ఏంది అంటే సవ్యాతి అపసవ్యాలతోటి కార్యక్రమాన్ని నిర్వహించాలి కాబట్టి, జంధ్యం కంపల్సరీ కాబట్టి జంధ్యం వేసి సవ్యాపసవ్యాలతో కార్యక్రమాన్ని అల్లుడి చేత నిర్వహించవచ్చు. సో సేమ్ ఫలితం కలుగుతుంది. అదే ఫలితం 12వ రోజు వరకు చేసే కార్యక్రమాల వల్ల అదే ఫలితం కలుగుతుంది. ఇప్పుడు అక్కడికి మనం కాశీకి వెళ్ళినా గయకి వెళ్ళినా ఇప్పుడు మీకు జంజం ఉంటుంది, మాకు ఉంటుంది జంజం. జంజం లేని వాళ్ళకు బట్టేస్తారు, బట్టేసి ముడేసి చేపిస్తుంటారు. అదే దాని ఉద్దేశం అదే. జంజం అనేది కంపల్సరీ. జంజం అనేది ఆ జంజమే బట్ట రూపంలో, అంటే శ్రాద్ధం లాంటి కార్యక్రమాలకు, పితృ కార్యక్రమాలకు జంధ్యం ఉన్నా బట్టేస్తారు. కర్త అంటారు. కర్త అంటే ఉదాహరణ, మీరు వినుంటారు, వాడి మీద వాళ్ళ అమ్మ పంచప్రాణాలు పెట్టుకుందిరా, విన్నారా ఎప్పుడన్నా? విన్నారు కదా. పంచప్రాణాలు అంటే పంచభూతాలు కాదు అవి. పంచప్రాణాలు అంటే ఏంటి అంటే, మనము కుండకు బొక్క పెట్టడానికి దహనం చేసేటప్పుడు వాడే రాయి, దాన్ని శిల అంటాం. శిల, రాయి, ఇంత చిన్న కంకర రాయి. రెండవది నిప్పు, మనం పెట్టిన దహనం. మూడవది ఎముకలు. నాలుగవది పక్షి. ఐదవది చేసేటువంటి కర్త, అల్లుడు కావచ్చు, బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, కర్త. ఈ 5గురిని బేస్ చేసుకొని పుట్టినటువంటి మనిషి తాలూకా పంచప్రాణాలు ఉంటాయి. ఈ పంచప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి అంటారు. ఈ పంచప్రాణాలు ఒకటిగా చేరి వెళ్తేనే మోక్షం సిద్ధిస్తుంది.
ఈ మోక్షం రావడానికి 12 నెలలు పడుతుంది. ఒక మనిషి చనిపోయిన 12 నెలల తర్వాత సంవత్సరం కంప్లీట్ చేసుకొని సంవత్సరీకం కంప్లీట్ చేస్తేనే ఆ రోజు వాళ్లకు మోక్షం అనేది ఏర్పడుతుంది. సో మనం పెట్టేటువంటి నెలకొక మాసికం నాడు పిండాలు పెడితే ఆ పిండము మనం వాళ్ళకు పెట్టే భోజనం. అంటే ప్రతి నెల అంటే వాళ్ళ ఒక్క రోజు మనకు ఒక నెల. సో మనం పెట్టే పిండాలు ప్రతి నెల మాసికం రోజు పెట్టే పిండాలు లేదా వాళ్లకు బ్రాహ్మణులకు పెట్టే, మనం ఇప్పుడు ఉదాహరణ కొంతమంది అయితే పిండాలు పెడతారు, కొంతమంది ఏమో భోక్తలు పంతులను పిలిచి కూర్చోబెట్టి మంత్రం చెప్పి వాళ్ళకు ఫుడ్ పెడతారు. సో ఆ వచ్చినటువంటి వాళ్ళే తిన్న తిండి ఆ ఫుడ్ అనేటువంటిది వాళ్లకు 1 మంత్ ఫుడ్. అంటే వాళ్ళు ట్రావెల్ చేయడానికి పుణ్యలోకాలకు వెళ్ళడానికి వీళ్ళు ట్రావెల్ చేస్తున్న మార్గంలో వాళ్ళకు మనం పోసే వాళ్ళ బండిలో మనం పోసే డీజిల్ ఈ పిండాలు. అందుకనే పిండాలను 2 సార్లే వాడతారు. ఒకటి కడుపులో ఉన్నప్పుడు పిండం అంటారు, తర్వాత చనిపోయిన తర్వాత పెట్టేది పిండం. సో ఈ పిండాలను వాళ్ళకు మనం శక్తిగా ఇస్తే, ఎనర్జీ రూపంలో ఇస్తే వీళ్ళు ఆ ఎనర్జీని తీసుకొని పుణ్యలోకాలకు వెళ్ళడానికి, ముక్తిని ప్రసాదించడానికి, ఆత్మ ముక్తి పొందడానికి ఉపయోగపడేవి ఈ మాసికాలు, ఈ సంవత్సరికం. సో ఇంత పంచ ప్రాణాలకు ఇంత వ్యవస్థ ఉంది. సార్ ఇప్పుడు మీరు చెప్తుంది మన హిందూ సాంప్రదాయం, నేను హిందూను మీరు హిందూ సాంప్రదాయ ప్రకారం తీసుకున్నట్టయితే, హిందూ సాంప్రదాయ ప్రకారం మనిషి చనిపోయిన నుంచి సంవత్సరీకం వరకు ప్రతిరోజు సావైపోయిన నుంచి నెక్స్ట్ డే 3 రోజులని, 9 రోజులని, 6 రోజులని, 12 రోజులని, ఎవ్రీ నెల అని తిథులు ఇవన్నీ సంవత్సరం వరకు మనం చేస్తుంటాం. మళ్ళీ ఎవ్రీ ఇయర్ మనం చేస్తుంటాం. ఇది సాంప్రదాయ ప్రకారం చనిపోయిన ఆత్మ శాంతించడానికి, లోకానికి వెళ్ళడానికి. హిందూ ధర్మం గురించి ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ తీసుకుందాం. మరి వాళ్ళ దాంట్లో ఏముండవు కదా? వాళ్ళ దాంట్లో వాళ్ళ తాలూకు ఉంటాయి. ఏముంటాయి? ఉండవి అనడం కాదు, వాళ్ళ దాంట్లో వాళ్ళ తాలూకు. వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు దీపావళికి, మన దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసారో లేదో, మన సాంప్రదాయంలో కూడా దీపావళికి శ్మశానంలో పటాకులు కాలుస్తారు మనోళ్ళు, దీపాలు పెట్టి. చాలామంది మనోళ్ళు హిందువులు కాలుస్తారు. చూసారు ఇక్కడ తక్కువ, నార్త్ ఇండియాలో చూసాను నేను, వారణాసిలో చూసా, యూపీలో చూసా, ఎంపీలో చూసా, శ్మశానంలో దీపాలు పెట్టి గోడ దగ్గర దీపావళి రోజు. సో అది జరుగుతుంది. రెండవది మన దాంట్లోనే చాలా తేడాలు ఉన్నాయి. తెలంగాణలో పెద్దలకు బియ్యం ఎప్పుడు ఇస్తారు? పెత్తరామాస నాడు ఇస్తారు. ఆంధ్రాలో సంక్రాంతికి ఇస్తారు. అవును, రాయలసీమలో కూడా సంక్రాంతికి పిల్లల పైన రేగాయలు పోసి ఆ రోజు వాళ్ళ పెద్దలకు లెక్క, వాళ్ళకు పెద్దలకు బియ్యం ఇస్తారు, పెద్దలకు ఇస్తారు. సో వాళ్ళు వండే వంట ఆ రోజు డిఫరెంట్గా ఉంటుంది. అంటే సాంప్రదాయం. అట్లనే క్రిస్టియన్స్ క్రిస్మస్ ముందు రోజు వాళ్ళ శ్మశానంలోకి వెళ్ళి వాళ్ళు దీపాలు, క్యాండిల్స్ పెడతారు. మనమేమో నూనెతో దీపాలు పెడతాము మట్టి చిప్పలలా, వాళ్ళేమో క్యాండిల్స్ పెడతారు. దీపం పెడితే ఆత్మ ఎట్లా శాంతిస్తుంది సార్? మనమేమో పిండం పెట్టి ఇన్ని రోజులు చేసి, అంటే వాళ్ళ సిస్టమ్. ఇప్పుడు వాళ్లకు మనకు చాలా తేడాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణ, చాలామంది ఇప్పుడు ముస్లిం ఉంది ఉదాహరణ, మక్కాలో ఏముంటుంది? లింగం ఉంటుంది. మక్కాలో లింగం ఉంటుంది. వాళ్ళు కూడా గుండు కొట్టించుకుంటారు, ఆడ కూడా కొబ్బరికాయ కొడతారు. సింపుల్ తేడా ఏంటి అంటే, మనం జుట్టున కొబ్బరికాయ కొడతాం, వాళ్ళు జుట్టు తీసేసి కొడతారు. సేమ్ ప్రాసెస్. ఏం తేడా ఉండదు. అక్కడ కూడా అగరబత్తులు ముట్టిస్తారు. ఇంకేముంది? ఇంకా అదే చెప్తా, ఇంకేముంది? ఇక ఇప్పుడు హిందూ సమాజం అనేటువంటిది చాలా పూర్వమైనటువంటి, అంటే క్రిస్టియానిటీ కంటే కూడా, ముస్లిమ్స్ కంటే కూడా ముందు పుట్టినటువంటిది ఇంచుమించుగా హిందూ కమ్యూనిటీ, హిందూ దేవుళ్ళు కానీ, హిందూ ప్రచారం కానీ. సో ఇవాళ వేరే మతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒకనాడు హిందువులే. ప్లస్ ఇవాళ మేము శాకాహారులం అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కడు ఒకప్పుడు మాంసాహారే అసలు. ఎందుకంటే సమాజంలో, సృష్టిలో శాకాహారే లేడు. ఎందుకంటే ఒకప్పుడు మానవులు పూర్వకాలంలో అందరూ మాంసాహారులే. ఇవాళ మాట్లాడుకుంటున్నాం మనం శాకాహారులని. అసలు శాకాహారులు ఇవాళ వచ్చారు, మొత్తం మాంసాహారులే. మాంసం తినేవాళ్లే సమాజం మొత్తం. అప్పుడు ఆ రోజు వేటాడి సమాజం మొత్తం మాంసాహారులే. సో మనం చాలా చెప్పుకుంటాం. ఇవాళ మనం మతాలు మారినోడు, రేపు ఈ మతం ఉండొచ్చు, ఎల్లుండి ఆ మతం ఉండొచ్చు. వాళ్ళకు ఉండేటువంటి కారణాలు, భౌగోళిక పరిస్థితులు, ప్లస్ మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనేటువంటి విషయాలు, మనల్ని మనం కాపాడుకోలేకపోవడం మన తప్పు, మన దాంట్లో ఉండే వాళ్ళను మనం ఏకం చేసుకోలేకపోవడం తప్పు. సో ఈ వర్ణ వ్యవస్థ వల్ల కూడా కొంతమంది మనకు దూరమైనారు హిందూ మతానికి. సో ఇవాళ చాలా మార్పులు వచ్చినాయి. ఇవాళ వ్యవస్థలలో తేడాలు ఏం లేవు, వాళ్ళంతా బాగానే ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే టిపికల్ మైండ్ పీపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళను ఆ సందర్భంలో లాక్కుపోయే వాళ్ళు ఉంటారు, లాక్కుపోతారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రిలీజ్ అయ్యి మళ్ళీ వాడిటే వస్తాడు. సో అది పెద్ద విషయం కాదు. సో అందరికీ సమాజంలో వాళ్ళ ధర్మాన్ని బట్టి, వాళ్ళు క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా,
వాళ్ళ ధర్మాన్ని బట్టి, సిక్కుల వాళ్ళైనా వాళ్ళ ధర్మాన్ని బట్టి హిందువులైనా వాళ్ళకు ఉండేటువంటిది, వాళ్ళకు ముక్తి పొందడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ దాన్ని వాడతారు. మన దాంట్లో మాత్రం మీరు ముక్తి అన్నారు. ఇక్కడ ముక్తి ఎవరికి కలుగుతుంది? చనిపోయిన వాళ్ళకు ముక్తి కలగదు. ఇది చాలా తప్పిది. ఇది చాలా తప్పిది. ఇది ఎంత బక్వాస్ అంటే, ఎంత బక్వాస్ మాట అంటే, ఇప్పుడు ఉదాహరణ, మీ తాత ఉన్నాడా? లేట్ చనిపోయాడు. చనిపోయాడు. మీ తాత చనిపోయినప్పుడు మీ తాత ఆత్మ ముక్తి పోదు, ముక్తి చెందదు. ఇదే లాజిక్, చాలామందికి తెలియదు. ఇదే ప్రాబ్లం. మీ తాత కంటే ముందు చనిపోయినటువంటి ఇద్దరు, మీ తాత వాళ్ళ నాన్న చనిపోయారు కదా? చనిపోయారు. మా నాన్న కూడా చనిపోయాడు. ఓకే, ఇప్పుడు ఇంకా క్లియర్గా నాకు ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు, మీ నాన్న వాళ్ళ నాన్న చనిపోయాడు, నాన్న వాళ్ళ నాన్న చనిపోయాడు, నాన్న వాళ్ళ నాన్న చనిపోయాడు. అంటే మీ నాన్న కంటే ముందు ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు కదా? అవును, ఉన్నారు కదా? ఆ ముగ్గురు చనిపోతే, ఆ ముగ్గురు చనిపోగానే వాళ్ళకి పుణ్యలోకాలు సిద్ధించాయి. ఆ ముగ్గురు పోయి వరుసగా 1, 2, 3 అని వెయిట్ చేస్తుంటారు. వెయిట్ చేస్తారు, పైన వెయిట్ చేస్తారు. దేనికోసము? కింది నుండి వచ్చేవాడు కరెక్ట్ ప్రాసెస్తోని పైకి వస్తే, అంటే పైన 1, 2, 3 ఉన్నారు. అవును. కింది నుండి వచ్చేవాడు 4వ వాడు అవుతాడు. 4వ వాడు వచ్చి 3వ వాడని పూజ చేయాలి. పూజ చేస్తే పైన ఉన్న వాళ్ళకు పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. మళ్ళీ ముగ్గురు వెయిట్ చేస్తారు. ఆ ముగ్గురా లేకుంటే పైన ఒక్కళ్ళే? ఓకే, ఒక్కళ్ళే. ఈ కింది నుండి వచ్చి, ఇప్పుడు మీ నాన్నకు మీరు కర్మకాండలు పూర్తి చేస్తే, కరెక్ట్గా చేస్తే, ఎవరు చేస్తారు? అది నేను చేయాలి, ఇప్పుడు మా అన్నలు చేయాలి. అంటే కొడుకు చేస్తాడు. అందుకని వంశోద్ధారకుడు. ఇక్కడ వంశోద్ధారకుడు అంటే పెద్ద ఏమో ఇరగదీస్తాడు, పలగొడతాడని కాదు. చనిపోయిన పితృదేవతలకు కర్మకాండలు సరిగ్గా నిర్వహించేవాడిని వంశోద్ధారకుడు అంటారు. ఒక్క వంశంలో ఒక్క తోపు పుడితే, అంటే కర్మకాండలు చేసి మంచిగా ఖర్చు పెట్టి వాళ్ళను పర్ఫెక్ట్గా పంపిస్తే అందరు కదులుతారు. అదే లాజిక్ ఇక్కడ. ఓకే, అందరు కదులుతారు. అంటే కింది నుండి లేటెస్ట్గా చనిపోయిన వ్యక్తి వెళ్ళి ఆ లైన్లోకి వెళ్తే పైన ఉన్నటువంటి వ్యక్తికి ఫస్ట్ మోక్షం కలుగుతుంది. మళ్ళీ ఈ ముగ్గురు వెయిట్ చేస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ చనిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళకి రిప్లేస్మెంట్ చేస్తే మళ్ళీ పైన ఉన్నోడు పైకి వెళ్తాడు. ఓకే, సో వీళ్ళు ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు. అందుకనే పితృదేవతలు. సో మోక్షానికి పోయిన వాళ్ళతో మనకు పని లేదు ఇక్కడ. మోక్షానికి పోయిన వాళ్ళతో మనతో పని లేదు. అంటే ఎప్పుడు కానీ మనకు సంబంధించిన వంశంలో ఒక ముగ్గురు వెయిట్ చేస్తున్నారని మనకు కన్ఫర్మ్ అయింది కదా? కన్ఫర్మ్ అయింది. అంటే ఆ ముగ్గురు హ్యాపీగా ఉండాలి అంటే ఇక్కడ చనిపోయినటువంటి పితృదేవతలకు కర్మకాండ చేయాలి కదా? సో అందుకనే అది కాలసర్ప దోషం కింద, పితృదోషం కింద కన్వర్ట్ అవుతుంది కలియుగంలో. ఎందుకు? అమెరికాలో ఉంటాడు, సాగు కూడా రాడు, చేసుకోపో అంటాడు. పైసలు పంపిస్తా చేసుకోపో అంటాడు. ఇక ఇక్కడున్న వాళ్ళ కర్మ ఏంది? చచ్చిపోయిన వాళ్ళకు పైసలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని 12 రోజుల కార్యక్రమాన్ని 3 రోజులకు తెచ్చితోడున్నాడు, 3 రోజుల కార్యక్రమాన్ని 1 రోజుకు తెచ్చితోడున్నాడు. కొంతమంది 12 రోజులకు చేయాల్సిన దినవారాలను చిన్న కర్మ అని 3వ రోజుకే చేస్తున్నారు, పెద్ద కర్మ అని 5 రోజులకు చేస్తున్నారు. ఎందుకు? అంటూ ముట్టు తట్టుకునే శక్తి లేక. కొన్ని కమ్యూనిటీలు అయితే పైసలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అసలు చేస్తూనే లేరు. ఎట్లాగూ పోయినోడు వానికి ఎందుకు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అని. ఎందుకంటే ఇవాళ రేపు ఈ కార్యక్రమాలు నిర్వహించే పంతులు కాస్ట్లీ. మినిమం ₹1,00,000 ఇవ్వాలి, అంటే పెద్దగా చేస్తే. లేదు భోజనాలు అన్నీ ఎంత లేదన్నా ఇవాళ మనిషి చనిపోతే ఒక మినిమం లెవెల్లో చేస్తే 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ 5 లక్షలు మేము ఎందుకు పెట్టాలి అని నువ్వు చేయకపోతే నీ నెక్స్ట్ జనరేషన్ మీద మొత్తం ఈ పితృ దోషాల వల్ల పిల్లలు పెరగరు, పెళ్లిళ్ళు కావు, డివోర్స్ అవుతాయి, మిడిల్ ఏజ్లో యాక్సిడెంట్లో చనిపోతారు, క్యాన్సర్లతో చనిపోతారు. ఇంత వ్యవస్థ ఉంది. అందుకని చాలామంది ఏమనుకుంటారు, సంవత్సరం కాగానే పెద్దల్లా కలుపుతారు అని ఒక సామెత ఉంది తెలంగాణలో. పెద్దల్లా కలపడము అంటే దాని అర్థం ఏంటి అంటే, చనిపోయిన వాళ్ళ లిస్టులో ఈ పేరు చేర్చబడుతుంది. చేర్చబడ్డప్పుడు ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి మోక్షలోకాలకు వెళ్ళిపోతాడు, మిగిలిన ముగ్గురు లైన్లో ఉంటారు. అందుకని ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఎవడన్నా ఒక్కడు కనుక సాలిడ్ పర్సన్ పుట్టి డబ్బులకు ఆలోచన చేయకుండా మంచిగా ఈ కార్యక్రమాలను కనుక, పితృ కార్యక్రమాలలో మాతృ కార్యక్రమాలు కూడా వస్తాయి. చాలామంది తల్లి వేరు తండ్రి వేరు అనుకుంటారు. కాదు, ఆడవాళ్ళు చనిపోయినా మగవాళ్ళు చనిపోయినా అన్నిటికీ కలిపి పెట్టిన పేరు ఒకటే, కార్యక్రమాలు అని పెట్టారు, పితృకార్యాలు. సో ఒక్కడు కనుక వంశోద్ధారకుడు వచ్చి కార్యక్రమాలను నిర్వహిస్తే ఆటోమేటిక్గా మూమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళు మా నాన్న, మా తాత వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా పిలిచి మాట్లాడొచ్చా మనం? తప్పు, అవన్నీ జరిగే పనులు కావు.
ఒకవేళ ఒక ఆప్షన్ ఏముంది అంటే జనరల్గా వాళ్ళు మా ఇష్టంతోని మన వంశంలోనే మళ్ళీ మన ఇంట్లోనే పుట్టే అవకాశం ఉంది. ఆత్మను పిలిపించి ఆత్మ ఎక్కడుందో చూడొచ్చా? లేదు. సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్. అది సాధ్యమే కదా. ఇంపాసిబుల్. కాకపోతే మన ఇంట్లో ఎవరికన్నా ఒక్కొక్కసారి వాళ్ళ ఆత్మలు అంటే వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించకపోతే ఆత్మకు ఫ్రీడమ్ అనేది దక్కదు, కిందనే తిరుగుతుంటాయి. ఆత్మకు ఫ్రీడమ్ దక్కినా వాళ్ళకి అన్ని కార్యక్రమమైన ఆత్మలు మనతో తిరుగుతాయని విన్నాను నేను. లేదు, తప్పది, తప్పు, సాధ్యం కాదంటారా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటే మిస్టీరియస్గా సినిమాటిక్లో చెప్పాలంటే ఎవరో చెప్తారు, బట్ అది అది ఇంపాసిబుల్. అది కాకపోతే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ పోలికతో పుట్టడము, వాళ్ళ వాయిస్తో పుట్టడము, వాళ్ళ లక్షణాలతో పుట్టడము అలాంటివి జరగవచ్చు. మన ఇంట్లోనే వాళ్ళ ప్రేమ ఉంటే పునర్జన్మ అనేది ఉంటుంది కదా. మళ్ళీ పునర్జన్మ అనేది మళ్ళీ పెద్ద లాజిక్. అంటే ఆ జన్మలో లాస్ట్ ఒక సైంటిస్ట్ కూడా ఒక ఆవిడ చనిపోయింది, వేరే వాళ్ళు చంపడం జరిగింది, మళ్ళీ వేరే వాళ్ళ పుట్టేసి అవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తా. చాలామంది అంటే నేను అనేది సెంటిమెంట్స్ వేరు, ఒరిజినాలిటీ వేరు. ఇప్పుడు మానవ జన్మ ఎత్తాలి అంటే ఎప్పుడు వస్తుంది మానవ జన్మ? కుక్క, నక్క, పంది, పిల్లి, కాకి ఇవన్నీ జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జన్మ ఎత్తుతావు. దేవుడేమి మానవ జన్మ రాసినోనికి నువ్వు జావంగానే మళ్ళీ మానవ జన్మనే పుట్టని రాయలే. ఒకవేళ నిజంగానే అదే చెప్తున్నా, మరుజన్మ లేకపోవాలి అంటే పితృకార్యాలన్నీ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ లైఫ్లో జన్మ ఉండదు. లైఫ్లో జన్మ ఉండదు. మోక్షము అంటే ఉదాహరణ శివైక్యం అంటే ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వాళ్ళు కైలాసానికి వెళ్తారు, ఎవరైతే విష్ణువుని పూజిస్తారో వాళ్ళు విష్ణు సాన్నిధ్యం పొందుతారు. అంటే విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతారు, శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు అని మన నమ్మకము, శాస్త్రము కూడా అదే చెప్తుంది. అంటే దాని అర్థం ఏంది? నువ్వు శివుడి దగ్గర కైంకర్యం చేయడానికి ఆయన దగ్గర పరిచారకులుగా నువ్వు ఉండిపోతావు, ఆయన పని చేసుకుంటూ. అట్లనే విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతావు, విష్ణువు దగ్గర ఆయన పనులు చేసుకుంటూ ఆయనతోనే ఉండిపోతావు. అది కూడా శాస్త్రం ఏం చెప్పింది అంటే మనల్ని విష్ణువు దగ్గర పనిచేసేటువంటి ఆయన దగ్గర ప్రోటోకాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ లోకానికి తీసుకుపోతారట. ఇప్పుడు నేను చెప్పిన కదా, పైన ఉన్నటువంటి వ్యక్తి మోక్షానికి పోతాడు. మోక్షానికి పోవడము అంటే ఉదాహరణ వైష్ణవ భక్తులైతే విష్ణువు దగ్గరికి వెళ్తారు, శివ భక్తులు అయితే శివుని దగ్గరికి పోతారు. ఈ రెండు లోకాలకు పోయే వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర ప్రోటోకాల్ ఆఫీసర్స్ లాగానే ఉంటారు. వాళ్ళు జయ విజయులు అని ఉంటారు, ద్వారపాలకులు అని ఉంటారు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి లోపలికి తీసుకొని పోతారట. వాళ్ళు లోపలికి తీసుకొని పోతారు. లోపలికి తీసుకుపోయి వాళ్లకు ఒక రకమైన శరీరం వస్తుంది. ఇదంతా ఎలా మీకు ఎలా తెలుసు దీని గురించి? అంతా సబ్జెక్ట్ మీద ఇది వేదాల్లో చెప్పింది కాదు, ఇది పితృకార్యాలకు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఓకే. అంటే నేను వర్డింగ్ మీకు కరెక్ట్గా చెప్పలేక, ఒక నది ఉంటుంది, ఆ నది వరకే మనము వెళ్ళగలుగుతాం. చనిపోయిన వ్యక్తి ఆ నది వరకే వెళ్తాడు పైన. ఆ నది దగ్గర ఒక ఆవు వస్తుంది. ఆ ఆవు వచ్చి ఆ ఆవు తీసుకొని పోతుంది. ఆవు మార్గాన్ని చూపిస్తుంది. నది దాటించేది ఆవే. దాని పేరు మీద ఒక స్పెషల్ మాసికం ఉంటుంది. చనిపోయిన వ్యక్తి కోసం ఒక స్పెషల్ మాసికం ఉంటుంది. 11వ రోజున అడిగేస్తారు ఆ మాసికం. అంటే ఇప్పుడు నేను ఏం చూసినా ఏం చేసినా అనేది నేను చెప్తాను మీకు. అంటే ఆత్మతోటి మాట్లాడడం అనేది ఇంపాసిబుల్ అంటారా? అది మీరు 12 రోజుల లోపు మాట్లాడతారేమో, 12 రోజుల తర్వాత మాట్లాడలేరని చెప్తున్నా. అంటే నాకు ఒక గురుగారు ఒక పర్సన్ నాకు కలిశారు, నేను కలిశాను అతన్ని. కలిసిన తర్వాత మా నాన్న చనిపోయి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మా నాన్న ఆత్మ ఎక్కడుంది, ఏం చేస్తుంది, మా ఊర్లో ఉన్నది అసలు నేను తీసుకెళ్ళిన పర్సను నా పర్సన్, ఆయనకి ఎవరో ఎగ్జాక్ట్లీ తెలియదు. నా ఊరు తెలియదు, మా నాన్న తెలియదు, ఏం తెలియదు. పల్లెటూరులో ఎక్కడ మా ఊర్లో నన్ను ఎవరు గుర్తుపట్టారు? అలాంటి సిచ్యువేషన్లో ఒక పర్సన్ను నేను నా పర్సన్ తీసుకెళ్తే చూపించండు, నా పర్సన్కి ఆయన చూపించండు మా నాన్న ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు. తర్వాత నేను కాదు అది అని వాదానికి కూర్చుంటే ఇంకొక పర్సన్ నేనే తీసుకెళ్తే మా నాన్నని పిలిపించి నాకు కనిపిస్తలేడు, కొబ్బరికాయ చేతిలో ఇచ్చిండు, కొబ్బరికాయ ఇలా పట్టుకొని కూర్చున్నాడు, నన్నే చూస్తూ మాట్లాడుతున్నాడు, కళ్ళు మూసుకోమన్నాడు. కళ్ళు మూసుకుంటే ఆ కొబ్బరికాయ ఊగుతుందంట అబ్బాయికి. వెనకాల మా నాన్న నిలబడ్డాడు. ఇది ఎవ్వరు నమ్మకపోవచ్చు, కెమెరా ముందు నమ్మకపోవచ్చు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఇప్పటిదాకా దీన్ని వీడియో కూడా చేయలేను. ఆయన వద్దులేండి ఇదంతా. ఇలా పట్టుకుంటే వెనకాల మా నాన్న ఉన్నాడు, నేను మీలాగా ముందు కూర్చొని ఉన్నా. నేను అడుగుతున్న క్వశ్చన్ మా నాన్నకి వినిపిస్తుందంట. నేను అడుగుతున్న క్వశ్చను మా నాన్న కొన్ని విద్యల్లో, కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్లో మంచి నిష్ణాతుడు.
పిల్లలు కాకపోతే మందులు పోస్తుంటాయి కదా చిన్నప్పుడు, వాటన్నిటికి ఆయుర్వేద మెడిసిన్ నిష్ణాతుడు కొన్ని విద్యల్లో. అంటే ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు నిమ్మకాయలు పెట్టి గాలిలో లేపుతారంటారు కదా, ఒకప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న 4 నిమ్మకాయలు పెట్టి మధ్యలో నిమ్మకాయ పెట్టి ఇట్లా అంటే లేచి అక్కడ తిరిగేది. మళ్ళీ ఇట్లా అని ఇట్లా వచ్చి కింద తిరుగుతుంటే దుమ్ము లేసేది. ఇప్పుడు తాళ్ళగడ్డి లేపుతున్నారు. అవన్నీ నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన వాడిని. అంత నిష్ణాతుడు మా నాన్న. వెనకాల ఉండి నేను అడుగుతున్న ముందు నుంచి, నాకు చిన్నప్పుడు విద్య నేర్పిస్తున్నాను, నాకు ఎందుకు నేర్పియాలా అంటే, ఈ అబ్బాయికి మా నాన్న చెప్తున్నాడు వెనకాల నుంచి, నువ్వు చేస్తున్న తొందరపాటు పనులు ఎక్కువ ఉన్నాయి, అది ముందు తగ్గించు. ఫస్ట్ ఆయన చెప్పింది. ఇంకోటి, మరి నువ్వు ఎందుకున్నావు ఇక్కడ, ఆత్మ శాంతించాలిగా అంటే, మీరు చేసిన పూజలు నాకు నేను అడుగుతున్నా, ఈయన అబ్బాయికి చెప్తున్నాడు, ఈ అబ్బాయి నాకు చెప్తున్నాడు. నాకు కళ్ళ కనిపించలేదు. కానీ ఈ అబ్బాయికి ఇక్కడ ఉన్నాడు, మీ నాన్న ఈ డ్రెస్లో ఉన్నాడు, ఇట్లున్నాడు. ఆత్మను పిలిపించి మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉన్న పర్సన్స్ మన దగ్గర ఉండొచ్చు. తప్పేంటి, ఉండొచ్చు. కాకపోతే ఆత్మ ఎందుకున్నది అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే నేను అడిగితే, మా నాన్న అడిగితే, మీరు చేసిన కైంకర్యాలు ఏవైతున్నాయో మీరు కరెక్టే చేశారు, చేసిన బ్రాహ్మణుడు సరిగ్గా చేయలేదు. మా నాన్న ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు, కాశీలో చేసా, అదే చెప్పినా కదా, ఫుల్ఫిల్ కాకపోతే ఉంటాయి అని చెప్తున్నా. కాశీలో చేసా, ఇంట్లో చేసా, శ్రీశైలం చేసా. మా వంశం మొత్తం, మా పిల్లలందరినీ 3 ఫ్యామిలీస్, మేము అన్నదమ్ములు 3 ఫ్యామిలీస్ తీసుకెళ్ళి చాలా మటుకు చేసావు, గాయలో చేసిన, అన్ని ప్లేస్లో చేసినాక ఆయన మరి ఇన్ని ప్లేస్లో చేసినా కానీ నువ్వు బాగానే చేసినావు, చేసిన బ్రాహ్మణుడు సరిగ్గా చేయలేదు. నేను ఇప్పుడు మీరు నేను ఇది కూడా నమ్మకపోవచ్చు, మీరు చెప్పింది నేను మధ్య లేపాను మిమ్మల్ని. ఇది కూడా నేను ఎక్కడెక్కడ చేసినా నీకేం తెలుసు అంటే, నువ్వు కాశీలో అస్సిఘాట్లో కూర్చొని చేసినావు, ఈ అబ్బాయికి నేను ఏం చేసినా కూడా తెలియదు. నువ్వు కాశీలో అస్సిఘాట్లో కూర్చొని చేసినావు, శ్రీశైలం ఇంతమంది వచ్చారు, కానీ నీ వదినలు 2 రాలేదు, వీళ్ళు వచ్చారు ఇంతమంది వచ్చారు, ఈ అబ్బాయికి ఏం తెలుసు? ఎస్, నాకు అర్థమైంది. అదే, దట్ ఈస్ 100% చెప్తున్నాడు. నేను నమ్ముతున్నా. నేను అనేది ఏంటంటే, నేను మీకు ఇందాకనే చెప్పిన, ఎప్పుడైతే సాటిస్ఫై కాలేదో ఇక్కడనే ఉంటుంది ఆత్మ అని చెప్పిన. అంటే చేసే బ్రాహ్మణుల తప్పు ఎవరిదైనా కావచ్చు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వేణుస్వామి మందు తాగుతాడు అంటే తీర్థం రూపంలో మందు తీసుకుంటాడు కామాఖ్యలో, మటన్ రూపంలో ప్రసాదం తింటాడు కామాఖ్యలో అని చెప్పితే విమర్శించేవాళ్ళు ఇవాళ తెలంగాణలో ఇవాళ మీరు కంప్లైంట్ ఇస్తున్నట్టే కదా, చేసిన పంతులు సరిగా చేయలేదని. నేను 100% కంప్లైంట్ ఇస్తున్నట్టే కదా. ఇవాళ నేను చెప్తా మీకు, గుళ్ళో పూజ చేసే పూజారులు అంటే గుళ్ళో పూజ చేసే వాళ్ళను పూజారులు అంటారు, అర్చకులు అంటారు. బయట పూజారి అంటే పూజను హరించేవాడు పూజారి, అర్చకులు. బయట ఉండే వాళ్ళను పురోహితులు అంటారు. సో నేను ఇప్పుడు పూజారులకు సంబంధించిన ఒక కంప్లైంట్ చెప్తా మీకు. చెప్పండి. గుళ్ళో నుండి ఇంటికి వచ్చి మడి మీద ఇంట్లో ఉన్న కొడుకునో బిడ్డనో ఎత్తుకొని అవే మడిబట్టలతోని, లేదా ఇంట్లో సోఫాలనో బెడ్ మీదనో కూర్చొని ఛాయ్ తాగి మళ్ళా గుడికి పోయి దేవునికి పూజ చేసే అర్చకులు ఉన్నారు. ఇది తప్పు. ఇంకో రెండో తప్పు ఏం చేస్తారు? రెండవది, పురోహితం చేసేవాళ్ళు సూతకం కంటే పురుడు చాలా డేంజర్, శాస్త్రం చెప్పింది. కానీ పురుడులో కూడా ఇవాళ దేవాలయాలకు పోయి పూజలు చేసేటువంటి పురోహితులు, శివుడికి అభిషేకాలు చేసే పంతులు నాకు తెలుసు. ఇప్పుడు మీరే అన్నారు, ఉదాహరణ సూతకం మీదనో పురుడు మీదనో ఒక ఇంటికి పోయి పూజ చేసిరు అనుకోండి, ఎవడు డ్యామేజ్ అవుతాడు? మీరు డ్యామేజ్ అయినట్టు అవుతారు. నేనే కదా, ఈయనకేం కాదు. ఈరోజు ఎంతమంది వేద పండితులు త్రికాల సంధ్యావందనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేరు. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రి అంటారు. నిత్యాగ్నిహోత్రి అంటే ప్రతిరోజు వాస్తవంగా అట్లీస్ట్ ఒక్కసారన్నా మనము హవనం ఇంట్లో హోమం చేసుకోవాలి. వాళ్ళే 3 సార్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 3 సార్లు చేసేవాళ్ళు చాలా తక్కువ. సో వాళ్ళని మనం యాజీలు అంటాం, సోమయాజీలు అంటాం. సో వాళ్ళు ఉంటేనే మనం పెద్ద పెద్ద యాగాలు చేయడానికి మనకు పర్మిషన్, ఆ పర్సన్ వస్తేనే మనకు పర్మిషన్. సో అందరూ దేశకాలమాన పరిస్థితులను బట్టి సంధ్య వార్చుకోలేకపోవచ్చును, ఉద్యోగ వాళ్ళ జనరేషన్ బట్టి అది ఓకే. బట్ నేననేది ఏంటంటే, నువ్వు ఎవరి కోసమైతే నీ జీవితం గడుపుతున్నావో, ఎవరైతే నీకు జీవితాన్ని ఇస్తున్నారో వాళ్ళకు కూడా నువ్వు మంచి చేయకపోతే ఎట్లా? అంటే నువ్వు ఒక ఇంటికి పురోహితానికి పోతున్నావు అంటే ఆ వ్యక్తి ఇచ్చే డబ్బుల వల్ల నువ్వు బతుకుతున్నావు కదా. సో పురోహితము అంటే పురోహితాన్ని కోరుకునేవాడే పురోహితుడు. సో నువ్వు ఆ 10 రోజులు ఓపిక పట్టు. సూతకం వచ్చింది, ఆ సూతకము పూజలు చేయకు, నీకు తెలిసిన వాడిని పంపించు. నీకు పురుడు వచ్చింది, నీకు తెలిసిన వాడిని పంపించు. ఏమనంటే కొత్తగా మాట్లాడతారు ఈ మధ్యన, ఏంటి అంటే మా వంశంలో అట్లాంటివి లేవు, మేము పురుడు పట్టము సూతకం పట్టము అంటే, అరే నువ్వు పూజలు చేయొద్దురా నాయన. నువ్వు సూతకము ఉన్నప్పుడు పురుడు ఉన్నప్పుడు నువ్వు పట్టాల్సిందే.
నువ్వు వాడు ఎవడైనా సరే పాలువాడు చనిపోయిండు అంటే నువ్వు వేరే ఇంటికి పోయి పూజలు చేయడానికి నిషేధము. అట్లా చేసినప్పుడు ఏమైతే రిజల్ట్ ఇట్లనే వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అదే రిజల్ట్ వస్తాయి. అదే రిజల్ట్. సో తప్పు మీరు చేయలే, మీరు డబ్బులు ఖర్చు పెట్టిర్రు, ప్రేమతో చేసిర్రు, కార్యక్రమాలు అన్నీ నిర్వహించిర్రు. కానీ ఒక బ్రాహ్మణుడు చేసిన తప్పు, ఒక పంతులు చేసిన తప్పు వల్ల ఇవాళ ఆ ఆత్మ సఫర్ అవుతుంది. అంటే వచ్చి చెప్పింది వాళ్ళ వల్ల నేను సఫర్ అవుతున్నాను కూడా చెప్పింది మీకు. దాంట్లో నాకు తెలిసిన కారణం ఏంటి అంటే మంత్రాలు తప్పు చదువుడో లేకపోతే మంత్రోచ్చారణ తప్పు ఉంటే ఇంత డ్యామేజ్ జరగదు. నాకు తెలిసి ఆ చేసినటువంటి వ్యక్తి ఏ సూతకం మీదనో లేకపోతే ఏ అంటుముట్టు మీదనో లేకపోతే ఏ పురుడు మీదనో వచ్చి కార్యక్రమాలు నిర్వహించుంటాడు. దానివల్ల ఇలాంటి పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. జనరల్గా డ్యామేజ్ జరగవు, ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. కానీ వీటిని సమాజం గుర్తించదు. సమాజం ఎంతసేపు వేణుస్వామి తీర్థం పేరు మీద మందు తాగిండు అంటే తిట్టడానికి ప్రయత్నం చేస్తారు, మా బ్రాహ్మణులు కూడా చేస్తారు. కానీ వేణుస్వామి ఇట్లా చెప్పుకుంటుంటారు. కానీ ఇట్లాంటి తప్పులను వాళ్ళు జోడాబాయిలు నోటికేసుకొని, దౌడకు పాన్పరాగ వేసుకొని, మన గుట్కా వేసుకొని వేదం చదివేవాడిని ఎవడు పట్టించుకోడు. కానీ నాలాగా నిజాయితీగా వచ్చి బయట చెప్పేవాడిని విమర్శించడానికి అందరు రెడీగా ఉంటారు. జోడాబాయిలు వేసుకొని వేద మంత్రులు చదివే పంతులు ఎంతమంది లేదు. వేద పండితులను ఇట్లా వందలలో చూపిస్తాను నేను. దౌడకు జోడాబాయిలు ఉంటుంది, ఖైనీ ఉంటుంది, దౌడకు పెడతారు, చదువుతూనే ఉంటారు. చేయొద్దు, అట్లా చేయొద్దు. నువ్వు మనుషులకు దేవునికి అపకారం చేస్తున్నట్టు. ఇప్పుడు మామూలుగా ఇంట్లో చేసినా కానీ నిత్య గాయత్రి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అదే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జంజం ఉంది, బ్రాహ్మణుడికి జంజం ఉంది. అంటే నేను అదే చెప్తున్నా. అంటే ఒక దేశకాలమాన పరిస్థితులు, ఇప్పుడు వాళ్ళని కూడా మనం విమర్శించడానికి ఏం లేదు. దేశకాలమాన పరిస్థితులను బట్టి అంటే పురోహితంలో ఉండేవాళ్ళు, నేను అనేది ఏమంటే అట్లీస్ట్ పురోహితంలో ఉండేవాళ్ళు, అర్చకత్వంలో ఉండేవాళ్ళన్నా చేసుకోవచ్చు. అట్లీస్ట్ డైలీ 8 గాయత్రి అనే చేయొచ్చు. నువ్వు స్నానం చేసి ఇప్పుడు నేను స్నానం చేసి బాత్రూమ్ నుండి నేను దేవుడి దగ్గరికి రావడానికి నాకు ఇట్ విల్ టేక్ 30 seconds. 30 seconds నుండి నేను దేవుడి దగ్గర 5 నిమిషాలు కూర్చున్నా కనీసం 21 గాయత్రి చేయొచ్చు. నువ్వు ఉన్న ఒత్తులు అవన్నీ పూలు సర్దుకునిలోగా నీకు 101 అయిపోతుంది. 21 వేసుకో. నేను అదే చెప్తున్నా, 21 గాయత్రి అయిపోతుంది. పెద్ద విషయం కాదు కదా. నీ జంధ్యానికి పవర్ ఇవ్వాలి అంటే, నీ వాక్శుద్ధికి పవర్ ఇవ్వాలి అంటే నువ్వు నమ్ముకున్నటువంటి దేవతను బట్టి నువ్వు గాయత్రి చేస్తావా, లేకపోతే నువ్వు దశమహావిద్యల్లో బగాలముఖిని పూజిస్తావా, లేకపోతే రాజశ్యాములను పూజిస్తావా, ఏదో ఒక మంత్రాన్ని నువ్వు జపించుకుంటే నీకు దానివల్ల 108 జపం చేస్తే నీకు ఆ అమ్మవారు సిద్ధిస్తుంది. ఆ సిద్ధితోనే మనం ఎవరికైనా బ్లెస్ చేసినా, మనం ఎవరికైనా పూజ చేసినా ఆ ఫలితం అనేది సిద్ధిస్తుంది. సరే, వేణుస్వామి గారు, కామాఖ్యకు మీరు రెగ్యులర్గా వెళ్తుంటారు. ఎంత లేదన్నా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ వెళ్తాం. ఆడ ఎన్ని రకాల పూజ చేయించారు ఇప్పటి వరకు మీరు? ఎన్నో అని ఏజ్ అంటే అప్రాక్సిమేట్ మాకు అక్కడ అప్రాక్సిమేట్లీ 2 పూజలు ఉంటాయి. బాల పూజ అట్లా కాదు, మీరు చెప్పేది పూజలలో కుమారి పూజ, బాల పూజ మీన్స్ కుమారి పూజ. అక్కడ ఉండే పూజలలో కుమారి పూజ ఒకటి. కానీ అక్కడ చేసే పూజలు 2 రకాలు. ఏంటంటే ఒకటి వామాచారము, ఒకటి దక్షిణాచారం. పూజల విధానంలో ఎన్ని రకాలు? మొత్తం 3 కదా? చాలా ఉంటాయి. మామూలుగా దక్షిణాచారము, వామాచారము, కౌలాచారం 3 ఉంటాయి. సో అక్కడ జరిగే పూజలలో కౌలాచారం చాలా రేర్గా చేస్తారు. యాంటిసిపేట్ చేసే వాళ్ళే రేరు. నేను కౌలాచారం కూడా చేయించిన. అక్కడ చేయించారా? నేను చేయించిన. కానీ ఎక్కువగా చేయించేది వామాచారం. సో అక్కడ దక్షిణాచారం చేస్తారు, వామాచారం చేస్తారు. కానీ అక్కడ దక్షిణాచారం చేసుకునే వాళ్ళు 100లో 10 మంది ఉంటారు. 90 మంది వామాచారం చేస్తారు. ఓకే, 90 మంది వామాచారం. ఎందుకంటే వామాచారము తెలుగు రాష్ట్రాల్లో దొరకదు, నార్త్ ఇండియాలో ఎక్కడ దొరకదు, ఢిల్లీలో దొరకదు, బాంబేలో దొరకదు. వామాచారం చేయించాలి అంటే ఓన్లీ ప్లేస్ కామాఖ్య. నెక్స్ట్ వస్తే తారాపీఠు, లేదు రాజరప్ప, లేదు హిమాచల్ ప్రదేశ్ బగలాముఖి టెంపుల్ ఒకటి. సో ఇక్కడ మనం కొన్ని ప్లేస్లే ఉన్నాయి. కొన్ని ప్లేస్లలో మనం చేస్తాం. నాకు తెలిసి మీరు తారాపీఠ వెళ్ళాను. అదే మొన్ననే వెళ్ళొచ్చు. తారాపీఠ శ్మశానంలో అమ్మవారు ఉంటుంది. శ్మశానంలో అమ్మవారు ఉంటుంది. మనకు 2 అదృష్టం ఏంటంటే భారతదేశం మొత్తంలో శ్మశాన పూజ చేసేది ఒకటి వారణాసి మణికర్ణిక, ఒకటి తారాపీఠ. అంటే తారాపీఠ వేరే క్యాలిక్యులేషన్. ఇప్పుడు మణికర్ణిక ఘాటు ఆ పూజ, శ్మశాన పూజ అదంతా కాన్సెప్ట్ వేరు, విధానం వేరు. కానీ శ్మశాన సాధన చేసుకోవడానికి 2 దగ్గర పాసిబుల్. ఏంటంటే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే డెడ్ బాడీ వచ్చి దహనం అయితేనే పెడతారు. అవును. పొద్దున 10 మరి అదేందో నేను 3 రోజులు చెక్ చేసిన చూద్దామని. నేను తారాపీఠలో 3 రోజులు ఉన్నా. 3 రోజులు చెక్ చేస్తే కరెక్ట్గా 10:30-11 అయ్యేటప్పటికి డెడ్ బాడీ వచ్చేది. దహనం కాగానే అమ్మవారికి నైవేద్యం ఎక్కేది. సో రెగ్యులర్
ప్రాసెస్. తారాపీఠ ఏంటంటే, తారాపీఠ స్పెషాలిటీ ఏంటంటే, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. చెప్పండి. ఒక వ్యక్తి తన వ్యాపారంలో నష్టపోయినా, ఒక వ్యక్తి రాజకీయంగా నష్టపోయినా, ఒక మనిషి తన జీవితంలో 100 మెట్లెక్కి పడిపోయినప్పుడు మళ్ళీ అదే స్థాయిలో తిరిగి దెబ్బ కొట్టాలి అంటే, అదే స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే తారాపీఠ మనకు వస్తుంది. తారాపీఠ ఫర్ బౌన్స్ బ్యాక్ సిచ్యువేషన్. అంటే మళ్ళీ మనం అగ్రెసివ్గా అదే లెవెల్లో దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు, అదే స్థాయికి రావాలనుకున్నప్పుడు, అది మీరు మీడియా అంటారా, రాజకీయం అంటారా, ఎంటర్ప్రెన్యూర్ అంటారా, బిజినెస్ అంటారా, మీరు ఏదైనా ఎనీథింగ్ బౌన్స్ బ్యాక్ కొట్టాలి అంటే తారాపీఠ మనకు వస్తుంది. ఊరికే దేవుడి దగ్గరికి పోయి తారమ్మ దగ్గరికి పోయి దండం పెట్టుకుంటే అవ్వదు అక్కడ చేసే విధానం. తారాపీఠకి ఎదురుగా చిన్న కార్యక్రమం నిర్వహించడానికి ఒక కార్యక్రమం ఉంటుంది. తారాపీఠ వెనకాల శ్మశానం ఉంటుంది. సో శ్మశానంలో పూజలు ఉంటాయి. తారాపీఠలో చేయాల్సినటువంటి స్పెషల్ పూజలు ఉంటాయి. దర్శనం చేసుకున్న బాగానే ఉంటుంది. అట్లనే తారామాతకి కంపల్సరీ చేయాల్సింది లిక్కర్ తాగిపించడం. లిక్కరు బలి ఓకే, లిక్కర్ ఎదురుగానే ఉంటుంది. లిక్కర్ తాగిపించడం నేను చెప్పేది. డైరెక్ట్గా లిక్కర్ను మనం అమ్మవారికి నోటికి దాయిపిస్తే అమ్మవారు కొద్దిగా పోతుంటుంది నోట్లోకి, మిగిలిందంతా బాడీలోకి ఎంటర్ అవుతుంటుంది. ఇట్లా దాయిపిస్తాం మనం. అది దాయిపించేది లిటరల్గా అనిపిస్తుంది మనకు. కొద్దిగా మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగితే పంతులను మన లోపలికి పంపిస్తారు. వాళ్ళు తాగకుండా మనతోనే దాయిపిస్తారు. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పంతులు తీసుకొని తాగిస్తారు. లేక మనం కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ఎందుకంటే ఒరిజినల్ రూపం అనేది మనం పొద్దున 4 చూస్తాం. అది తర్వాత మొత్తం అలంకరణనే ఉంటుంది. అమ్మవారు శివుడికి స్తనాన్ని ఇస్తూ ఉంటుంది. ఒరిజినల్ రూపం. భయపడతాం మనం. శ్మశాన దేవత కాబట్టి, శ్మశాన తార కాబట్టి చూడడానికి భయపడతాము. కానీ 100% వర్కౌట్ అవుతుంది. చాలా పవర్ఫుల్ దేవాలయము. అసలు ఎక్స్ట్రీమ్ ఉంటుంది పవర్. దశమా విద్యలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ టెంపుల్. తారాపీఠలో ఇంకొకటి ఏంటంటే, గ్రహానికి సంబంధించి గురుగ్రహం వీక్ ఉన్నోళ్ళు తారాపీఠలో పూజ చేస్తే గురుగ్రహము సక్సెస్ అవుతుంది. నేను దివాళీకి అక్కడనే ఉన్నా. మొన్న దివాళీకి అక్కడనే ఉన్నా నేను. ఓకే, నేను సెప్టెంబర్ 17 అక్కడ ఉన్నా. సెప్టెంబర్ 17 ఉన్నారా? సెప్టెంబర్ 17 నేను అక్కడ స్పెషల్ పూజలు చేయించుకుంటే. అయితే ఇప్పుడు ఇది ఇక దశమహావిద్యలకు వస్తే ఏంటంటే, ఇక్కడ మనకు దక్షిణాచారము, వామాచారం, కౌలాచారం. సో కౌలాచారం రేర్, చాలా మంది చేయరు. ఎందుకంటే కౌలాచారం చేయాలంటే చేసే హోమగుండం కూడా యోని ఆకారంలో ఉండాలి. హోమగుండం కూడా. సో అందుకని కౌలాచారం కొద్దిగా టఫ్. రెండవది, కౌలాచారం చేయాలి అంటే మనము పీఠం కనిపిస్తూ ఉండాలి. అమ్మవారి యోనిపీఠం కనిపిస్తూ ఉండాలి. ఇక్కడ నుండి మనం స్వాహాకారాలు చెప్తుంటే మనకు యోనిపీఠం కనిపిస్తుంటుంది. ఖచ్చితంగా అమ్మవారి యోనిపీఠం కనిపిస్తుంటేనే ఆ స్వాహాకారం పనిచేస్తుంది. అందుకని ఇక్కడ యోనిపీఠం ఉంటుంది, ఆడ యోనిపీఠం ఉంటుంది, ఇక్కడ యోని రూపంలో ఉండేటువంటి హోమగుండం ఉంటుంది. అదే దక్షిణాచారం ఏంది? దక్షిణాచారంలో మీకు నాన్ వెజ్ ఉండదు, లిక్కర్ ఉండదు. దక్షిణాచారంలో నాన్ వెజ్, లిక్కర్ ఉండదు. ఉత్తగానే పూజ చేస్తారు, కంప్లీట్ చేస్తారు. వామాచారం అంతే. ఇక దక్షిణాచారం అంతే. కానీ వామాచారంలో కంపల్సరీ పంచబలులు, పావురానికి సంబంధించిన మాంసము. అదే ఇక ఆ వర్డ్ వాడకుండా చెప్తున్న ఆన్సర్. మేక కంపల్సరీ, పావురం మాంసం కంపల్సరీ, తర్వాత ఒక బూడిది గుమ్మడికాయ, 2 చెరుకు గడలు, ఇంకొకటి చెరుకు గడలు, పావురము, మేక, ఇంకా అదే చెప్పండి. అయిపోయింది. దున్నపోతు మాంసమేనా, లేకుంటే మనకు వీటన్నిటికి బలి ఇవ్వాల్సిందే? 5 బలి ఇవ్వాల్సిందే కదా. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, కొన్ని ఆ పద ప్రయోగాన్ని మనం వాడతలేం చాలా వరకు. అంటే ఇప్పుడు మీలాగా మాట్లాడి, మీలాగా చూసి వచ్చి నిజాలు మాట్లాడే వాళ్ళైతే మనం ఇంట్రెస్ట్. ఎంతసేపు కోడిగుడ్డు మీద ఈకలు వీగుదాం అనుకునే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను కూడా ఇట్లా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, రేపు 17వ తారీఖున మీరు చూస్తారు కదా. నాకు తెలుసు ఆల్రెడీ. నాకు వీటన్నిటి గురించి మరి అఘోరాల దగ్గరికి నేను ఆల్రెడీ చాలా మంది అఘోరాల దగ్గరికి, సాధకుల దగ్గరికి బాగా తిరిగి ఉన్నా. ఇప్పుడు నా కర్మ ఏంటంటే, చూడని వాడు కూడా అమ్మవారి గురించి మాట్లాడతాడు. అక్కడ నాన్ వెజ్జే లేదంటాడు ఒకడు, అక్కడ మందే లేదంటాడు ఒకడు. నా కర్మకు కొంతమంది పండితులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వేణుస్వామిని టార్గెట్ చేయడానికి, ఇది అబద్ధము అని చెప్పడానికి, వేణుస్వామి తప్పు చెప్తున్నాడు అని చెప్పడానికి, చివరికి ఇక్కడున్న తెలంగాణలో కొంతమంది పండితులు అక్కడికి పోయి పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా కామాఖ్యలో నాన్ వెజ్ ఉండదు, కామాఖ్యలో లిక్కర్ ఉండదు అని మాట్లాడతారు. కారణం ఏంటి అంటే, ఇక్కడ అట్లీస్ట్ ఒక 2-3 జనాలన్నా వేణుస్వామికి వ్యతిరేకంగా తయారు చేద్దామనే ఉద్దేశంతో. కానీ అమ్మవారు ఊరుకుంటుందా?
అమ్మవారు నీ జ్ఞానాన్ని ఉంచుతుందా? నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు అమ్మవారి గురించి, అమ్మవారు ఊరుకుంటుందా? లేనిది నేను ఎందుకు మాట్లాడతా? నువ్వు పోయి చూస్తే కదా, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడికి పోయి చూసి అక్కడ ఏమున్నది అనేది నువ్వు పూజ చేయించుకుంటే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తెలంగాణలో ఒక రెడ్డి దావత్ ఇస్తున్నాడు అనుకుందాం, సపోజ్ ఒక వెల్మ దావత్ అవుతుంది అనుకున్నాం. దావత్ అంటే దాని అర్థం ఏంది? ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది. తెలంగాణ అంటే తాగడం తినడం ఉంటుంది. దావత్ సరే, అంటే తాగు నాన్ వెజ్ మందుకు కన్ఫర్మ్ అది. ఆ దావత్కు పోయిర్రు. అదే పెళ్లి పిల్లగాన్ని, పెళ్లి పిల్లను ఆశీర్వదిస్తేందుకు పంతులు వచ్చారు అనుకుందాం సపోజ్. పంతులు ఏం చేస్తారు? ఆశీర్వాదం చేసి స్టేజ్ పక్కకే కూర్చొని, మేము తినం కానీ మాకేమైనా స్నాక్స్ ఉంటే తీసుకురా బిడ్డ అంటే, వాడు ఆడికించి స్నాక్స్ సమోసాలు, మొక్కజొన్న గారెలు, మిరపకాయ బజ్జీలు అవి తీసుకొచ్చి వాటితో పాటు ఇంత ఐస్ క్రీమ్, ఇంత స్వీట్ తెస్తే పంతులు తింటారు. ఇంటికి వచ్చినాక ఆడ ఏం పెట్టిరండి అంటే, నువ్వు తినే స్వీట్ తప్ప ఇక ఆడ నాన్ వెజ్ లేనట్ట. ఎందుకు లేదు? అంత నాన్ అన్ని రకాల నాన్ వెజ్ ఉంటుంది కదా. నువ్వు ఆ విషయం చెప్పాలి కదా జనాలకు. ఇప్పుడు నేను ఎట్లా అయితే కామాఖ్యలో దక్షిణాచారం ఉంది, వామాచారం ఉంది అని చెప్తున్నానో, నువ్వు కూడా అదే చెప్పాలి. అక్కడ దక్షిణాచార పూజలు చేస్తారు, వామాచార పూజలు చేస్తారు అని చెప్పాలి. కానీ అది వామాచారానికి ప్రాశస్త్యము. అంటే 199 మంది వామాచారాన్ని కోరుకుంటే ఒక్కళ్ళు మాత్రమే దక్షిణాచారం కోరుకుంటారు. అక్కడ జడ్జు లిక్కర్ లేకుండా అసలు పూజలు జరగవు. అక్కడ పెట్టే ప్రసాదం ఏం పెడతారు? పాలకూర పప్పులో మటన్ వండి పెడతారు. వాస్తవం. అక్కడ మనం చేసే ఇంకొక విషయం ఏంది? అక్కడ చేసే పూజలల్లో బ్రాహ్మలు ఏదైతే హోమానికి వాడతారో ఆ హోమానికి వాడే దాంట్లో ఏముంటుంది? ఫస్ట్ ఫిష్, సెకండ్ చికెన్, 3 ఎగ్, 4 అప్పడం, 5 మటన్. ఈ 5 వస్తువులతోని హోమాన్ని జరిపిస్తారు. కామాఖ్యలో అక్కడున్నటువంటి క్షేత్రపాలిని ఉచ్చిష్ట చాండాలిని. ఉచ్చిష్టం అంటే ఏంటి? ఎంగిలి. చండాలిని చండాలము. అక్కడ హోమం చేసేటువంటి పంతుళ్ళు ఒక చేయితోని తింటూ అదే చేయితోని హోమంలోకి ద్రవ్యాలను వేస్తారు. అదే చేయితోని. విన్నాను కానీ ఇప్పటి వరకు నేను చెప్పలే. రేపు వెళ్తురు కదా, మీరు చూడండి. కలర్ చూడలే ఇంకా, నేను విన్నాను. ఇప్పుడు చూడండి, అదే చేయితోని మందు అవుతారు, అదే చేయితోని నాన్ వెజ్ తింటారు, అదే చేయితోని హోమద్రవ్యాలను హోమంలో వేస్తారు. ఆచారం అక్కడ వామాచారం. అక్కడ పసుపు వాడరు పూజలో. కానీ కామాఖ్యలో కౌలాచారమే మెయిన్ అని చెప్పేసి. కౌలాచారం టాపు. దాన్ని భరించే శక్తి కూడా ఉండాలి కదా. ఇప్పుడు కౌలాచారం చేయించుకుంటే ఆ శక్తి కూడా ఉండాలి కదా. వామాచారం చేసే శక్తే మనోళ్ళకి లేదు. ఇప్పుడు నాకుంది వామాచారం, నేను వామాచారం చేస్తా, దానికి ఆ పవర్ ఉండాలి, దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. వామాచారం చేసినప్పుడు వశీకరణం ఎక్కువవుతుంది. వశీకరణం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? మనల్ని టార్గెట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్కు వశీకరణం దాటి ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది? వేరే వాళ్ళు దాడి చేస్తారు. అట్లనే వశీకరణం అనేది ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ అయినప్పుడు తట్టుకోలేము మనం. వశీకరణం అంటే జనవశీకరణం. జనవశీకరణం ఇప్పుడు నేను ఎక్కువ చేసుకొని ఇప్పుడు నేను 6 నెలలు అవుతుంది వశీకరణం ఆపేసి. ఏమైంది? నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. నేను అనుకున్న స్థాయి పేరు దాటిపోయింది. నా పేరు దాటిపోయి ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నా. దానివల్ల నేను 6 నెలల నుండి వశీకరణం ఆపేసిన. నేను బగాలమ్మకి పూజలు చేయడం ఆపేసిన. నేను కామాఖ్యాల పూజలు చేయక 6 నెలలు అవుతుంది. 6 నెలలు నా కోసం, జనాల కోసం కాదు, నా కోసం నేను చెప్పేది. నా పర్సనల్ పూజలు చేయక నా కోసం నేను ప్రతి నెల పూజ చేసుకుంటా. లేదు కనీసం 3 నెలల కోసారనే చేస్తా. చాలా పెద్ద పూజ చేయిస్తా. పంచబలి ఇచ్చి ఎక్స్ట్రీమ్ పూజ. అది కూడా బగాలమ్మకి టెంపుల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు చేపిస్తాను. సో అలాంటి పూజలు నేను ఆపేసిన. ఎందుకు ఆపేసిన అంటే, నేను పెద్ద పూజని అడిగిన, ఎందుకు చాలా ఎక్స్ట్రీమ్ పోతుంది అని అడిగితే, నువ్వు చేసే పూజల ఫలితము నువ్వు బ్యాలెన్స్ చేయలేకపోతున్నావు, నువ్వు అనుకున్న స్థాయి దాటిపోయింది నీ లెవెల్, ఆపు అన్నాడు. అంటే ఆపిన. ఇప్పుడు ఆపి కూర్చున్నా. ఇప్పుడు ఎందుకంటే కూర్చున్నాక మెల్లగా తగ్గుతుంది. ఇప్పుడు తగ్గి మళ్ళీ బ్యాలెన్స్కి వస్తుంది. ఇప్పుడు నేను అందుకని మళ్ళీ తారాపీఠు, రాజరప్ప, చిన్నమస్తా, సో మళ్ళీ ఇప్పుడు వేరే వాటిని బ్యాలెన్స్ చేస్తున్నాను. దశమహావిద్యల్లో 10 మందిని మెయింటైన్ చేయగలగాలి. కాళీ ఉంది, కాళీ శనికి ప్రీతి, శనికి మనం పూజలు చేయాలి అంటే కాళికామాతకి చేయాలి. జ్యోతిష్యం ఉంది, భువనేశ్వరి. సినిమా హీరోయిన్ ఉంది, భువనేశ్వరి. పొలిటీషియన్ ఉన్నారు, లేడీసు, భువనేశ్వరి. చిన్నమస్తా ఉంది, శత్రువుల మీద జయము. తార ఉంది, వశీకరణము. బగాలామకి ఉంది, శత్రువుల మీద జయము. ధూమావతి ఉంది, ప్రత్యేకించి ఒక మనిషిని టార్గెట్ చేయాలన్నా లేదా మనకు ఉన్నటువంటి చెడు అలవాట్ల మీద మనకు కంట్రోలింగ్ ఉండాలన్నా
ధూమావతి కంపల్సరీ. ఇప్పుడు ధూమావతిని ఎందుకు చేస్తారు స్వాములు అంటే పూజ చేసేటప్పుడు రాదావుతారు. పూజ చేసేటప్పుడు వెండి గిన్నెలో రాదావుతారు, నీళ్లు లేకుండా. ఒక్కొక్క పంతులు కామాఖ్యలో ఆ బాటిల్ తాగిన సందర్భాలు ఉంటాయి. ఎక్కడ మీకు 1% ఆయన ముఖంలో కానీ ఆయన కళ్ళలో కానీ తేడా ఉండదు. స్టార్టింగ్ పూజలో కూర్చున్నప్పుడు ఎట్లున్నాడో పూజ అయిపోయినాక అట్లనే ఉంటాడు. ఎందుకు అంటే ధూమావతిని చేస్తారు కాబట్టి వ్యసనాల మీద కంట్రోలింగ్ ఉంటుంది. నేను ప్రసాదంగా తీసుకున్నా నా మీద నాకు కంట్రోలింగ్ ఎక్కువ ఉంది. నేను అన్నిటి మీద కంట్రోలింగ్ ఉంది నాకు. ఎంత మంచి హీరోయిన్ వచ్చినా, ఎంత మంచి అమ్మాయి వచ్చినా నాకు ఒక చెల్లెలాగానో తల్లిలాగానో కనిపిస్తుంది తప్ప ఎక్కడ నాకు చెడు దృష్టితో నేను చూడ. దట్ ఈస్ కంట్రోలింగ్ పవర్. ఆ కంట్రోలింగ్ పవర్ ధూమావతిని పూజ చేస్తేనే వస్తుంది. అంటే ఇప్పుడు దశమా విద్యల్లో ఓన్లీ పూజ చేశారా, లేక పూజల వరకే చేశారా, లేకుంటే సాధన కూడా చేశారా? సాధన చేసినాకనే పూజ చేయాలి. మీకు సిద్ధి అయిందా? సిద్ధి అయినాకనే చేయాలి, లేకుంటే మనం తట్టుకోలేం శక్తిని. నేను అదే చెప్తున్నా మీకు. లేకపోతే రాత్రిపూట ఎఫెక్ట్ కావాల్సిందే. రాత్రిపూట అందుకే అడుగుతున్నాను నేను. రాత్రిపూట విపరీతమైన ఎఫెక్ట్ అవుతుంది. మానసికంగా పిచ్చోళ్ళైన సందర్భాలు కూడా ఉంటాయి. చాలామంది పిచ్చోళ్ళు అయిపోతారు. సాధన సరిగా ఇప్పుడు సాధన చేసినాక మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఒక గురుముతహ గురువు మనకు ఫస్ట్ మంత్రోపదేశం చేస్తాడు. చేసినాక దానికి మన టార్గెట్ ఉంటుంది. 3 రోజులు కామాఖ్యలో ఉండాలి. కామాఖ్యలో ఉండి దాని ప్రాసెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన పూజ ఉంటుంది. ఆ పూజ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అది అయినాక మనం చేసేటువంటి పూజలకు ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు మనం పూజలు చేసినా చేయకున్నా చేయాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను 2 నెలలు ఖాళీగా ఉన్నా అనుకుందాం. నేను ఆస్ట్రేలియా పోయినా, లేదా అమెరికా పోయినా, లేదా లండన్ పోయినా, నేను ఖాళీగా ఉన్నా అంటే నేను నా పర్సనల్ పని మీద బిజీగా ఉన్నా. నేను నా లెక్క ప్రకారం అమ్మవారి కడుపులు ఉన్నట్టే. అమ్మవారికి నేను ఇవ్వాల్సిన ఫీడ్ ఇవ్వాల్సిందే. ఇయ్యకపోతే రివర్స్ అవుతుంది. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే ఇయ్యకపోతే రివర్స్ అవుతుంది. ఖచ్చితంగా నేను అమ్మవారికి కోట ఏమేమి ఇవ్వాలనో అది ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఆ కోట ఇస్తేనే సిద్ధిస్తుంది. లేకపోతే నేను వాటిని పక్కకు పెట్టి నేను చేస్తా అంటే నడవదిగా. వెరీ డేంజర్. అంటే ఇప్పుడు దశమా విద్యల్లో అన్ని విద్యలు ఏదైనా సరే మీరు అన్ని విద్యలు సాధన అయిపోయిందా? నేను బగాలముఖి రాజశ్యామలో చేస్తాను. అంత బగలముఖి రాజశ్యామలో మిగిలిన సేమ్ ప్రాసెసే. ఒకటి చేస్తాను వచ్చి అన్ని చేసుకోవచ్చు. అలా ఎలా అవుతుందండి? రూల్ అది. దశమహావిద్యల రూల్ ఏంటంటే ఏదైనా ఒకటి ఇస్తారు మనకు, అన్ని ఇయ్యరు. అన్నివారు ఒకటి ఇస్తారు. ఒకటి ఇస్తే మిగిలిన 10 చేయొచ్చు. దశమహావిద్యల్లో ఉన్న రూల్ ఏంటంటే ఒకటే ఇస్తారు మనకు, అన్ని ఇయ్యరు. కాకపోతే వాటి మీద అవగాహన ఉండాలి మనకు. ఎందుకంటే సేమ్ ప్రాసెస్ కదా, అంత ప్రాసెస్ ఒకటే. మంత్రం మారుతుంది, ఆవాహన సేమ్ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటాయి. పరికరం సేమ్ ఉంటుంది, తర్పణాలు సేమ్ ఉంటాయి, అన్నీ సేమ్ ఉంటాయి. మంత్రం మారుతుంది, క్రియ సేమ్ ఉంటుంది. అందువల్ల మనకు వామాచారంలో తంతు క్రియ ఎక్కువ ఉంటుంది. అందుకనే కదా దక్షిణాచారంలో మంత్రం ముఖ్యము, వామాచారంలో తంత్రం ముఖ్యం. తంత్రం అంటే క్రియ. సో అందువల్ల మనం వామాచారం ఫాలో అయినప్పుడు. ఇప్పుడు మీరు చేయించిన మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ పూజ విధానంలో స్టార్ట్ చేసి? 8 ఏళ్ళు. ఇప్పటివరకు ఎంతమందికి చేయించుంటారు మీరు? దక్షిణాచారం కానీ వామాచారం అప్రాక్సిమేట్? దక్షిణాచారం నేను చేయాలి చేయనయ్యారు. వామాచారం కౌలాచారం చాలా రేర్, పెద్ద వాటికి ఇక చాలా ఎక్స్ట్రీమ్ విఐపీలు అయితే చేస్తాం. వామాచారంలో నాకు తెలిసి అప్రాక్సిమేట్ ఎంతమంది చేయొచ్చు మీరు? కౌలాచారం ఒక 100 మందికి చేయొచ్చు. 100 మందికి చేయొచ్చా? 100 మందికి చేశారా? ఇక్కడ చేసారా? అక్కడ చేశారా? కామాఖ్యనే మనం చేయలేం కదా, దానికి రూల్స్ ఉండాలి కదా. కంపల్సరీ కామాఖ్యనే చేస్తాం. ఇక్కడ చేయం అసలు. ఇక్కడ ఓన్లీ వామాచారమే. అంటే కౌలాచారం గురించి అందరు కౌలాచారం అంటే ఏందో అనుకుంటారు, కానీ కౌలాచారం గురించి నోట్లో గురించి కొన్ని మాట్లాడలేని పదాలు కూడా ఉంటాయి. అది అందుకనే వద్దా నేను చెప్తున్నాను కదా. అది నేను కౌలాచారం అక్కడనే. సో అది వామాచారం అయితే ఇక్కడ. వామాచారం ఇక్కడ నేను రెగ్యులర్గా చేస్తుంటా. ఎవ్రీ మంత్ నేను వామాచారంలో 10 పూజలు చేస్తాను. తక్కువ 10 పూజలు చేస్తుంటారు. 10 పూజలు ఈజీగా చేస్తాను. ఎందుకంటే ఇండియా వైడ్ చేస్తా కాబట్టి. ఇండియా వైడ్గా వామాచారం చేసేవాళ్ళు లేరు. ఈజీగా నేను 10 పూజలు చేస్తాను. ఇండియా వైడ్గా 10 పూజలు, లీస్ట్ 10 పూజలు నెలకు. ఒక్కొక్క నెల 30 పూజలు, 20 పూజలు చేస్తూనే ఉంటాం. ఒక పూజకు అప్రాక్సిమేట్ ఎంత తీసుకోవచ్చు మీరు? స్టార్టింగ్ నుండి ఉంటుంది. ఇప్పుడు పూజను బట్టి ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు మనం ఆల్ ప్యాకేజ్ కలిపి మాట్లాడుకున్నాం. కామాఖ్య కూడా వెళ్తున్నాం, కామాఖ్యలో కూడా చేయాలి అంటే కామాఖ్యలో ఇవాళ ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్ 40,000 ఉంది. 40,000 ఉంది. ఇంతకుముందు 4,000 ఉండేది. నేను ఎప్పుడైతే పబ్లిసిటీ చేసినో కామాఖ్య గురించి, దాన్ని ఫ్లైట్ కూడా వారానికి ఒకటి ఉండేది. ఇప్పుడు వారానికి 10 ఫ్లైట్లు అయినాయి. ప్లస్ ఫ్లైట్ టికెట్ 40,000 ఉంది అప్ అండ్ డౌన్.
నేను 6 పోతాం ఇక్కడ నుండి, నాకు 3 లక్షలు ఫ్లైట్ టికెట్ అవుతాయి, ప్లస్ అక్కడ పూజకు 2 లక్షలు తీసుకుంటారు, 1,50,000 ఉన్నది పూజకు. 70,000 స్టార్టింగ్ మీరు చెప్పేది ఇప్పుడు పంచబలి అయితే 1,20,000 నుండి స్టార్ట్. దాంట్లో కూడా మనం తీసుకునే కంటెంట్ స్ట్రాంగ్ కంటెంట్ అయితే 2 లక్షలు తీసుకుంటారు. సో 2 లక్షలు 5 లక్షలు ఇన్ని అయింది. అంటే నేను ఏం ఖర్చు పెట్టకుండా ఓన్లీ నా ఫ్లైట్ టికెట్లకు నేను ఆ పంతులకి ఇచ్చేదానికి 5 లక్షలు అయిపోయింది. నా హోటల్ ఖర్చు, నా ఫుడ్, చిల్లర మల్లర ఖర్చులు ఇంకో 2 లక్షలు వేసుకుని 7 లక్షలు ఇన్ని అయింది. సో మనం పెద్ద లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసేవాడు ఇవన్నీ ఆలోచించాడు కదా. ఒక 20 దాకా అందరికి అదే ఉండదు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మీరు చేయండి స్వామి, ఇగో మీకు 3 లక్షలు ఇస్తాం, మీరే చేసేసేయండి అంటారు. మేము రావట్లేదు కామాఖ్యకు అంటారు. నేను కామాఖ్యకు వస్తాము అనే వాళ్ళు వేరే ఉంటారు. వీఐపీలు మేము కామాఖ్యకు మేము కూడా వస్తాం స్వామి అంటారు. మా ఫ్లైట్ మేమే వేసుకుంటామంటారు. కొంతమంది మాకే ఫ్లైట్, కొంతమంది డైరెక్ట్ చార్టర్ ఫ్లైట్ బుక్ చేసుకుని పోయేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి కొంతమంది డైరెక్ట్ 8 సీటర్ బుక్ చేసి వాళ్ళు ఇద్దరు వస్తారు, మేము 6 మొత్తం 8 మంది కలిసి చార్టర్ ఫ్లైట్లో పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా కామాఖ్యకు పోయిన సందర్భాలు, రాజరప్ప పోయినాము, అక్కడ ప్లస్ మన దుర్గాపూర్ తారాపీఠకు పోయిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళు వీఐపీలను బట్టి వాళ్ళకు ఉండే రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఖర్చు పెడతారు. ఇప్పుడు హాస్పిటల్కి పోగానే కొంతమంది ఏమంటారు, మా దగ్గర డబ్బులు లేవు, జాగ్రత్తగా చూడండి. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు నేనే ఉన్నా, నేను మా అమ్మని తీసుకుపోయినా, ఆల్రెడీ మా అమ్మ బ్రెయిన్ డెడ్ అయింది, చనిపోయింది అని నాకు తెలిసిన తర్వాత ఆ రోజు తిథి మంచిగా లేదు అని నేను ఆపమని చెప్పిన. ఏం చేయాలి అంటే వెంటిలేటర్ మీద పెట్టండి అన్న. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు, అంటే 3, 4, 5, 6 14 గంటలకు 1,80,000 ఛార్జ్ చేసిండ్రు హాస్పిటల్. అన్నీ మూసుకొని కట్టొచ్చిన అంతే. ఇప్పుడు అందరు అట్లా కట్టలేరు కదా. ఇప్పుడు చాలామంది ఏమంటే ఎంత ఖర్చు అయినా సరే, ఇప్పుడు ఒక మామూలు అటెండర్కు హార్ట్ అటాక్ వస్తే 3 లక్షల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదే ఒక సీఎంకు హార్ట్ అటాక్ వస్తే 3 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే దాన్ని బట్టి మీ తీసుకున్న క్లయింట్ ఎవరైతే ఉన్నారో దాన్ని అంతే సింపుల్. దీన్ని బట్టి చూస్తే కౌలర్కు ఎక్స్ట్రీమ్కి వెళ్ళినట్టయితే 5 crores దాకా 5 crores కావాలి. అంటే ఇప్పుడు ఇవాళ అంటే నేను చేయలేదు, బట్ ఇవాళ చాలామంది కార్యక్రమాలు, ఇప్పుడు నేను కామాఖ్య పోతే నాకు కనిపిస్తుంది అక్కడ సాయంత్రం పూట చూస్తే పెద్ద వీఐపీలకు సంబంధించిన పూజలు అవుతుంటాయి. సో పెద్ద పూజారి అంత పూజలు మనోళ్ళే కాబట్టి ఏ కోన్సా పూజ చల్ రా అంటే ఓ సీఎం అయినా ఓ సీఎం కా పూజ చల్ రా, ఏ సీఎం కా పూజ చల్ రా, వాళ్ళవి ఉంటాయి 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు. అంతేందుకు 70 కోట్ల పూజలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు చేసే పూజ 40 కోట్లే అయ్యింది, రాజశ్యామల యాగం. అట్లనే అక్కడ కామాఖ్యల 70 కోట్లు 80 కోట్ల పూజలు కూడా చేస్తారు. నరేంద్ర మోడీకి ప్రతిరోజు పూజలు చేస్తారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు స్టిల్ ఇవాళకి కూడా మనం మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఆయన పేరు మీద పూజ జరుగుతుంది. అంటే డైలీ పూజ జరుగుతుంది ఆయనకు కామాఖ్యల. అట్లనే రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన పూజలు జరుగుతాయి. ఇవాళ వాళ్ళు 30 కోట్లు పెట్టి మొత్తం, ఇప్పుడు రేపు వెళ్తారు కదా మీరు చూడండి, పైన గోపురాలని బంగారంతో చేయించారు. ఆల్రెడీ కలకత్తాలో కాళీమాత టెంపుల్ పైన అది చూసాను నేను మొన్న. 60 కిలోల బంగారం. ఇప్పుడు మొత్తం గోపురాలన్నీ, కామాఖ్య గోపురాలన్నీ, మెయిన్ టెంపుల్ గోపురాలన్నీ బంగారంతో అంబానీ వాళ్ళు చేయించారు. అంబానీ వాళ్ళే, ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు బాగా నమ్ముతారు కామాఖ్య పూజలు, వాళ్ళు బాగా చేస్తారు. పెళ్లికి ముందు కూడా అనంతు కామాఖ్యల పూజలు చేయించారు. ఇవన్నీ సహజం, ఇవన్నీ కానీ ఏంటంటే మనోళ్ళకి ఇవన్నీ ప్రచారం చేసి నెగిటివ్గా ఒక పర్సన్ ప్రచారం చేయాలి. మొన్న రీసెంట్గా మీరు కామాఖ్యలో ఇన్ని పూజలు ఉంటాయి, ఇన్ని రకాల పూజలు ఉంటాయి, బళ్ళు ఉంటాయి, జంతు బళ్ళు ఉంటాయి, దున్నపోతు బలి ఉంటుంది, మేక బలి ఉంటుంది, పావుర బలి ఉంటుంది, పంచబలులలో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయని చెప్పిన తర్వాత మీకు కూడా బాగా తెలుసు, ఒక స్వామీజీ మన తెలంగాణలోనే ఉండవని చెప్పిండు. ఇవేం లేవు, నేను వచ్చి చూసినా, బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది, ఏం లేవు అని చెప్తున్నారు. చాలా బాధ అనిపించింది. ఇట్లా చెప్పిన వాళ్ళని మనం ఏం చేయాలి అంటే భయపడుతున్నారు, నిజాలు చెప్పడానికి భయపడుతున్నారు. ఇది అదే వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళకి చూపిస్తా అని చెప్తున్నప్పుడు మరి అక్కడ లేవు, ఏం లేవు, ఇక్కడ బళ్ళు లేవు, అప్పుడు డ్యామేజ్ ఎవరైతారు? ఆయన అవుతాడు. ఇప్పుడు రేపు మీరు పోతారు కదా, నేను పోతారు కదా, మీరు చూస్తారు కదా కళ్ళతో, అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఒక్కసారి అది ఛీ అనుకుంటారు, ఆ పర్సన్ గురించి ఛీ అనుకుంటారు. ఎవరి రెప్యుటేషన్ పోతుంది? ఆ పర్సన్దే పోతుంది. అక్కడికి పోయినప్పుడు అక్కడికి పోనోడు గురించి మనకు అక్కడికి ఈడ కూర్చొని ఊహించుకున్నట్టు మనకు అనవసరం. ఆ మనిషి ఆ గుడి ముందర, వినాయకుడి గుడి ముందర నిలబడి మాట్లాడిన మాటలు అవి. వినాయకుడి గుడి ముందర నిలబడి నేను చెప్తున్నా కదా, నేను అనేది అంత అబద్ధాలు అమ్మవారి దగ్గర నిలబడి చెప్పిండు అంటే ఇక వాళ్ళు ఏం స్వామీజీలో వాళ్ళకి దండం పెట్టాలి. గంట అబద్ధం, ఘోరమైన అబద్ధం దేవాలయంలో నిలబడి మరీ చెప్పిండు అంటే
ఆయన కూడా ఒక దేవాలయం ఒక పీఠం స్థాపించి నాకు ఇవన్నీ తెలియదు వాస్తవంగా. నేను ఆ వీడియో ఎవరో పంపించారు, పంపించి ఇట్లా చెప్తే ఎట్లా స్వామి అని అక్కడికి పోయిన భక్తులు పంపించారు. గింద అబద్ధాల స్వామి అంటే ఇక అది అది ఆయన రెప్యుటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. లాంగ్ లాస్టింగ్లో బతకాలి అంటే నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పడం తప్పు. ఇప్పుడు నా గురించి నేను తప్పులు చెప్పుకున్నాను అనుకుందాం. సపోజ్ నేను వేణుస్వామి, నేను మందు తాగను, నేను శుద్ధ పూసను, నేను నాన్ వెజ్ తినను అంటే నన్ను టార్గెట్ చేయాల్సినోడు నేను మందు తాగే వీడియో తీసుకొచ్చి ఫ్రేమ్లో పెడతాడు. వేణుస్వామి మందు తాగిండు, అదో తప్పు అవుతుంది. చెప్పిన తర్వాత ఏం పెడతాడు ఇక ఇంకేమున్నది? ఇంక పెట్టినా నా బట్టలు ఇప్పడానికి ఏముంది? నా బట్టలు నేనే ఇప్పుకుంటున్నాను కదా, వేరేడానికి అవకాశం ఇస్తలేను కదా. ఇంకా నా బట్టలు నేను ఇప్పుకున్నాక వాడేమి ఇప్పుతాడు? నా బట్టలు ఇప్పలేడు. ఆ ఇప్పలేనప్పుడే కొత్త వస్తాయి అన్నాడు. యోని పూజలు, నగ్న పూజలు అని కొత్త కాన్సెప్ట్లు క్రియేట్ చేయాలి. నగ్న పూజలు చేస్తే చెప్పుతో కొడతారు, పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపలేస్తారు. యోని పూజలు ఎందుకు చేస్తాము? యోని పీఠానికి పూజ చేస్తాం. కామాఖ్య ఉన్నది యోని పీఠం కాబట్టి యోని పీఠానికి పూజ విధానంలో కౌలాచారం తీసుకుంటే అది చేసే విధానం వేరు. మరి అప్పుడు వేరు, యోని పీఠం వేరు. యోని పీఠానికి పూజ చేస్తాం మనం. యోని పీఠానికి మొక్కితే తప్పే ఉంది, యోనికి మొక్కితే తప్పే ఉంది. మనం పుట్టిందే అక్కడి నుండి కాబట్టి తప్పే ఉంది. ఒక తల్లిని దేవతా రూపంలో చూడడం కన్నా గొప్పది ప్రపంచం ఏముంది? ప్రపంచంలో అతి గొప్పదైనటువంటి హిందూ ధర్మశాస్త్రము, హిందూ దేవతలు యోనికి మొక్కండి అని చెప్పినటువంటి ఒకే ఒక్క మార్గము హిందూ మార్గం. మనం పుట్టింది యోని నుండి కాబట్టి యోనికి తప్పేం లేదు కదా. ప్రతి అమ్మాయిలోనూ నువ్వు దైవత్వాన్ని చూడగలిగితే ఈ రేపులే ఉండవు కదా. నేను చూస్తున్నా కదా, నేను గొప్పవాడిని. నేను సరే, మనకు ఇప్పుడు ఉన్న దక్షిణానికి జగద్గురు ఎవరు అంటారు? అది ఎవరి దాన్ని బట్టి వాళ్ళు స్మార్తానికి ఒకళ్ళని తీసుకుంటారు, వైష్ణవానికి ఒకళ్ళని తీసుకుంటారు. మనకున్న దక్షిణానికి జగద్గురు ఎవరు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ వైష్ణవ తత్వానికి వేరు, స్మార్తానికి వేరు. ఇప్పుడు ఆదిశంకరులను, రామానుజాచార్యులను తీసేస్తే అంత క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళ పీఠాలు, ఇప్పుడు జగద్గురు, ఆదిశంకరాచార్యులు మనకు స్థాపించిన పీఠాలు 4 ఉన్నాయి. మనము మన దక్షిణానికి తీసుకున్నట్టయితే మనకు శృంగేరి ఉంది. శృంగేరిలో ఇప్పుడు ఒక కరెంట్ కాంట్రవర్సీ ఇష్యూస్ నడుస్తుంది ఒకటి. వాళ్ళ వ్యక్తిగతం, అది నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను వైష్ణవ దానికి సంబంధించింది. బట్ నేను శివుని పూజిస్తా. బట్ నేను అవన్నీ అంటే సహజమే. ఇవన్నీ ఎప్పుడైతే స్వామీజీలు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారో ఆటోమేటిక్గా కాంట్రవర్సీ స్టార్ట్ అవుతాయి. ఇక వాటి పెద్ద పట్టించుకోవద్దు. వాళ్ళ సబ్జెక్ట్ కావాలి కదా కాంట్రవర్సీ చేయడానికి. అట్లా అంటారు. కానీ నమ్మేవాళ్ళు నమ్ముతారు, అది పెద్ద విషయం కాదు. ఇవన్నీ కాంట్రవర్సీస్ అనేవి సర్వసాధారణం. హిందూ మతాన్ని ఏం పీకలేక వాళ్ళేం తలంచుకొని అట్లాంటప్పుడు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు, జ్యోతిషాన్ని పైకి తీసుకొస్తుండు, జ్యోతిషాన్ని టార్గెట్ చేయాలి. జ్యోతిషాన్ని టార్గెట్ చేయాలంటే వేణుస్వామి టార్గెట్ చేయాలి. వేణుస్వామి మీద వ్యక్తిగతమైన ద్వేషం ఉంది, కామాఖ్యని టార్గెట్ చేయాలి. వాడెవడో వెనక నుండి ఎవడు దేవుని నమ్మని నాస్తికుడు ఎవడో స్కెచ్ చేస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి ఒక డ్రామా ఆడతారు, వేణుస్వామి మీద ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీది మొన్న రీసెంట్ జరిగిన మీ సంఘటన చూసుకున్నట్టయితే మీకు ముందే మీ జాతక ప్రకారం ముందే ఇష్యూ జరుగుతుంది తెలుసు. మరి మీరు ఏమైనా రెమెడీ చేసుకున్నా కాబట్టి నిలబడ్డా. సింపుల్ ఆన్సర్ వచ్చింది కదా. చేసుకున్నాడు కాబట్టి ఏమైనా అయిందా? ఏమైంది? ఏం కాదు. మీరు అబ్జర్వ్ చేసిర్రు, ఒక మీడియా పర్సన్గా ఏమైనా అయ్యిందా? మీడియాలో వచ్చిర్రు, పబ్లిసిటీ పెరిగింది. చాలామంది నా సన్నిహితులు, నా క్లయింట్స్ వచ్చిర్రు, స్వామి మీ పెళ్లి ఫోటోలు చూడలేదు, పెళ్లి ఫోటోలు చూపించినందుకు సంతోషము, చాలా హ్యాపీ ఫీల్ అయినాము, మీ పెళ్ళిని మేము టీవీలో చూసినామని చెప్పి నాకు ఫోన్ చేసిర్రు. దే ఆర్ ఫీల్డ్ వెరీ హ్యాపీ. ఏమైంది? రాజ్యాంగం నేను రేప్ చేస్తానో మర్డర్ చేస్తానో లోపలేస్తారు. నేను తప్పులేం చేయలే కదా. జ్యోతిష్యం చెప్పడము నాకు ఆర్టికల్ 19(1)A ఇచ్చిన హక్కే కదా. నాకంటే ఘోరంగా జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. జ్యోతిష్యం పేరుకు మీడియా పేరుతోని, జర్నల్ అంటే నీకు అసలు వాస్తవంగా ఒక న్యూస్ వేయాలని అందరిని అంటలేను. కొంతమంది జర్నలిస్టుల పేరుతోని, కొంతమంది మీడియా పేరుతో చేసేటువంటి తప్పులు. అసలు నీకు సోర్సు లేకుండా జర్నల్ వేయడానికి లేదు. నువ్వు అసలు సోర్సే ఉండలేదు కదా. ఇప్పుడు వచ్చే న్యూస్ అన్ని క్రియేటెడ్ న్యూసే కదా. ఏమన్నా ఎవరి మీద కేసు అనగా 7 గీతలు వేస్తాడు, జైలు బొమ్మ వేస్తాడు. ఇప్పుడు వేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు కాదు, ఇంటర్వ్యూలు బంద్ అయ్యి చాలా రోజులైంది టీవీలలో. ఇంటరాగేషన్. దే ఫీల్ వాళ్ళు గౌరవనీయ న్యాయస్థానం, మేము జడ్జిలం, ఆన్ ది స్పాట్ నీకు ఈ గంట సేపట్ల నీకు డిబేట్ పెట్టి శిక్ష వేసేస్తా. నాకు ఉరి తప్ప అన్నేసిరు, నాకు ఒక్క ఉరేలే. ఆల్మోస్ట్ ఆల్ అన్నేసిరు, కోర్టు వేసిరు, జైలు వేసిరు, అన్నేసిరు. నాకు ఒక్క ఉరేయలే, నాకు అంతే ఉరేయలే. అది కూడా ఉరేస్తే ఇక వాళ్ళు నవ్వుతారు అనుకున్నారు. కానీ ఇవన్నీ సహజమే. ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేసినయే. నాకే కాదు ఇది. నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్ లాంటోడే దీనికి అతీతుడు కానప్పుడు నేనెంత కోన్కిస్కా కానీ.
అల్లు అర్జున్ లాంటి ఆడుకుంటున్న సందర్భంలో 6 నెలలకు ఆఫ్టర్ ఆల్ ఒకే ఒక్క చిన్న రీజన్ తను నమ్మిన స్నేహితునికి ప్రచారం కూడా కాదు, జస్ట్ సంఘీభావం తెలిపినందుకు గింత టార్చర్. శిల్పారవికి గింత టార్చరు. పోనీ ఆయన ఏం చేయలే, ఇక నేనెంత ఐ ఆమ్ ఎక్స్పెక్టెడ్ ఎర్లీ బట్ లేట్ అయింది అంతే. నేను ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రాలో సీఎం మారంగానే 15 రోజులకే నా మీద పడతారు అనుకున్నా. ఓకే, లేట్ అయ్యింది, ఆగస్టులో పడ్డారు. నేను ప్రిపేర్డ్. 2024 నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. నేను జనాలకు ఎక్కువ తెలుస్తా, నా గ్రాఫ్ పెరుగుతుంది. నేను చాలామందికి, నేను అంతకుముందు ఎయిర్పోర్ట్కి పోతే 20 మంది ఫోటోలు దిగేది, ఇప్పుడు 80 మంది దిగుతారు. అంటే పెరిగినట్టే గ్రాఫ్. ఇప్పుడు బయట చూసి కదా బౌన్సర్ ఉన్నారు కదా, బౌన్సర్లు ఉన్నారు. అంతకుముందు ఒక్కడే ఉండేది, నలుగురిని పెట్టుకున్నా. ఎందుకు అదే అడుగుదాం, బౌన్సర్లు ఎందుకు పెట్టుకురు మీరు అసలు? బయట పోతే ప్రాబ్లం అవుతుంది, ఫోటోల కోసం, వేరే ఏం లేదు. సెల్ఫీల కోసం. అంటే నాకు తెలంగాణ అవును, పేరుకు బ్రాహ్మణ్, కానీ నా అంత ఖతర్నాక్ క్యాండిడేట్ ఇంకెవడో ఉండడు. అంటే ఏ విషయంలో ఖతర్నాక్? అన్ని విషయాలల్లో తెగిడ్చినోనికి తెడ్డలింగం అనే టైపు. తెగిడ్చినోనికి అంటే పోతే రేపటికి 2 అంటే ఫుల్ఫిల్ లైఫ్. పుట్టిన లైఫ్ నాకు 49 ఇయర్స్. 49 ఇయర్స్లో నేను 100 ఏళ్ళు చూసిన. 100 ఏళ్ళు నేను అన్నీ అనుభవించిన, ఎవ్రీథింగ్ అనుభవించిన. సో నాకు కోరికలు లేవు. సో నేను పెద్ద పీకి పడగొట్టాలి అనేది ఉద్దేశం లేదు, అయ్యో ఏదో చేయాలనే ఉద్దేశం లేదు. సస్తే రేపటికి 2 అంటే చావడానికి సిద్ధం. పెద్ద భయపడే మనస్తత్వం కాదు. అంటే తెలంగాణలో డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. తెలంగాణ లైఫ్ స్టైల్ వేరు. నాది కేసీఆర్ ఊరు, సో కేసీఆర్ కాన్స్టిట్యున్సీ. ఏది కేసీఆర్ ఊరా మీది? గజ్వెల్ కాన్స్టిట్యున్సీ నాది. గజ్వెల్ కాన్స్టిట్యున్సీ ఏ ఊరు? ఏలూరు రాసారం, ఏలూరు నాచారం, నరసింహస్వామి టెంపుల్. ఏలూరు నాచారమా? ఏలూరు నాచారం అని చెప్పారు కదా. చిన్నప్పటి నుండి మేము పెరిగిన వాతావరణం. తెలంగాణ టెంపుల్ ఎట్లుంటుంది అంటే కూర కొట్టి సగం దేవునికి ఇచ్చిపోతారు. ఇప్పుడు మేకను కొట్టంగానే ఏం చేస్తారు, ఒక సపం మాకు వస్తుంది. ఇప్పుడు అంతెందుకు నేను చెప్తా, అసలు ఇన్ని మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది, దొరోళ్ళ ఇంట్లో మెడ తెగితే పంతులు ఇంట్లో తొడ తెగుతుందని సామెత. అంటే ఒక దొర ఇంట్లో వెల్మ దొరలు కానీ రెడ్డి దొరలు కానీ మేకనికి వస్తే సప్ప పంతులకు వస్తుంది. ఎవడు కాదంటాడు తెలంగాణ సాంప్రదాయాన్ని? వీళ్ళు వచ్చి శుద్ధపు సమాటం మాట్లాడతారు. అలాంటి సాంప్రదాయం నుండి వచ్చిన. మేబీ మా నాన్న తన జీవితంలో అంగేసుకోలే, షర్ట్ అనేది వేసుకోలే. నాకు పూర్తి విరుద్ధం. ఏకవస్త్రమైన ఒకటే, కింద ధోతి పైన పంచ కండువా. ఆయన పొద్దున్న 4 గంటలకు ఊరు నుండి బయలుదేరితే పొద్దున్న 4 గంటలకే అన్నం వండించుకొని ఇంట్లో తిని మళ్ళీ రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చే వరకు ఆయన మంచినీళ్ళు కూడా తాగాడు. ఒకవేళ తాగితే దోషం ఉండదని వేడి పాలు తాగేవాడు. ఎవరైనా ఇంటికి పోతే మంచినీళ్ళు కూడా తాగాడు, వేడి పాలు తాగేవాడు. అలాంటి నిష్ఠాగరిష్ఠుడు. ఆయన నడిచొస్తుంటే జనాలు సైడ్కు జరిగేవాడు. ఆయన ఇన్స్పిరేషనే నేను దండం పెట్టించుకోవాలి అంటే జ్యోతిష్యాన్ని ఎంచుకున్నా. మా నాయన పెద్ద పూజారిగా పనిచేసిండు. యాదగిరిగుట్ట దేవాలయం నుండి నాచారంగుట్ట దేవాలయానికి వచ్చిండు. వచ్చి పెద్ద పూజారిగా పనిచేసినప్పుడు ఆయన జాబు ఎవ్వరు మా ఇంట్లో చేయనప్పుడు ఆ రోజు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయితే ఎస్పీ కాలేజీలో సెకండ్ ఇయర్ ఏమంటారు దాన్ని డిటైన్ చేసిరు నన్ను. ఇక నీ చదివి ఎక్కువైతే ఇంటికి పోని పోతే ఆ రోజు నేను బ్రతకడానికి బతుకుదేరు తెలియక అమెరికా అంటే గొప్పది అనుకున్న సందర్భంలో, లండన్ అంటే గొప్పది అనుకున్న సందర్భంలో నా స్నేహితులు నాతో పాటు ఉండేవాళ్ళు 2 ఆ దేశాలకు పోయినప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళందరూ నన్ను పిచ్చినా కొడుకులాగా చూసేవాళ్ళు. వాళ్ళు అమెరికాకు పోయిండు, వీళ్ళు లండన్కి పోయిండు, నువ్వేమో దివాలా తీసి హైదరాబాద్నే ఉన్నావు, పిచ్చినా కొడుక నన్ను జనాలు జడుతుంటే ఏం చేయాలనో తెలియక గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే బాగుంటుంది అని మా నాయన జాబు ప్రయత్నం చేస్తే నాకు ఆ జాబ్ వచ్చింది, జూనియర్ అసిస్టెంట్. నేను లోపలికి పోయి సంతకం పెట్టాలి, తెల్లారి పెట్టి నేను ఛార్జ్ తీసుకోవాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో. పూజారి కాదు, పూజారి అన్నారు, జూనియర్ అసిస్టెంట్కి ఇస్తా అన్నారు. జూనియర్ అసిస్టెంట్ ఇస్తా అంటే తెల్లారి పోయి సంతకం పెట్టాలి, నేను జాయిన్ కావాలి. ముందు రోజు డ్రాప్ అయినా, నాకు ఉద్యోగం వద్దని. ఆ రోజు నేను నా నెల ఖర్చు 10,000. ఆ రోజు అప్పుడే నేను మాట్లాడేది 98 మాట్లాడుతున్నా. 98లో నా నెల ఖర్చు 10,000. సినిమా ఇండస్ట్రీలో నేను నెలకు 10 పూజలు, సినిమా ముహూర్తాలు చేసేవాడిని. సినిమా పురోహితం అంతా మా బ్రదర్ మా బావ ఉంటాడు, ఆయన చేతి కింద నేను పనిచేసేది. ఆ రోజు నా సంపాదన నేను చదువుకున్నప్పుడు నెలకు 10,000 సంపాదించేది.
ఆ నెలకు 10,000 నా ఖర్చు. నాకు అప్పుడు అనిపి నువ్వు ఎంత ఇస్తావు జీతం అని అడిగాను ఎండోమెంట్ 2,000 ఇస్తా అన్నాడు. అది నన్ను ఏం డిస్టర్బ్ చేయలే, కానీ నాకు వ్యతిరేకమైన పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సను నేను రోజు నమస్తే పెట్టానంట. ఓహో నీకు నమస్తే పెట్టానా, నాకు ఈ ఉద్యోగం వద్దు అని బయటకు వచ్చేసి అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్. సో అప్పటి నుండి నేను అనుకుంటే ఏంటంటే ఉద్యోగం అనేది బిగ్గెస్ట్ స్కాము. ఒక మనిషిని నాశనం చేయడానికి ఉద్యోగం అనేది పనిచేస్తుంది అని నేను నమ్ముతా. అందుకని అప్పటి నుండి నేను ఉద్యోగానికి వ్యతిరేకం. నేను వాడెవడో నిన్న ఈ మాట మాట్లాడేందుకు యూట్యూబ్లో పెట్టిండు ఒకడు, నన్ను విమర్శిస్తూ పెట్టిండు ఒకడు. వేణుస్వామి ఉద్యోగం చేయొద్దు అంటుండు, వ్యాపారం చేయాలి అంటుండని. ఎందుకు చేయొద్దు వ్యాపారం? ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి వ్యాపారాలు చేసుకోవాలి. వ్యాపారం చేసినా ముందుకెళ్తారు. ఉద్యోగం ఎన్ని ఉన్నాయి వ్యాపారాలు? 190 వ్యాపారాలు ఉన్నాయి. రోడ్డు మీద కొబ్బరి బొండాలు అమ్ముకుంటారు. కొబ్బరి బొండాలు కాదు, నేను ఇదే మాట మిర్చి బజ్జీ పెట్టుకోమని చెప్పిన. వాడు దాన్ని విమర్శిస్తుండు మిర్చి బజ్జీ అంటే. మిర్చి బజ్జీ పెట్టుకొని నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు నాకు ఇంతమంది తెలుసు. ఇవాళ నాకు తెలిసిన వాళ్ళు నేను అదే చెప్తా. నాకు నా దగ్గరికి 2014లో ఒక అబ్బాయి వచ్చిండు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి. నేను ఫ్రీగా పూజ చేయించిన. డాక్టర్లు బ్రతకరన్నారు. డయాలసిస్ అయిపోయింది, అనుకోకుండా కిడ్నీ దొరికింది. ఇవాళ అబ్బాయి బతుకున్నాడు. ఇవాళ మాదాపూర్లో అతను కర్రీ పాయింట్ పెట్టుకోడు, ₹1,00,000 సంపాదిస్తాడు నెలకు. ఉందండి బిజినెస్లో మంచి ప్రాఫిట్. బిజినెస్ కరెక్ట్ చేయగలిగితే ప్రాఫిట్ బిజినెస్లో. అంతెందుకు ఈ 2 వీలర్లు వేసుకొని హైటెక్ సిటీలో ఇడ్లీలు అమ్ముతారు పొద్దున. వాళ్ళని ఒక్కరిని అడగండి రోజుకి ఎంత సంపాదిస్తారు. 3,000 సంపాదిస్తారు ఒక్కొక్కరు. 3 ముళ్ళ 90,000 రూపాయలు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలియను అని చెప్పుతో కొట్టాలి. వాడు ఎవడో నన్ను విమర్శిస్తూ పెట్టిండు వీడియో. నేను ఈ మాట చెప్తే ఎందుకు చేయొద్దు? బరాబర్ చేయొచ్చు. నీకు వ్యక్తిగతంగా ప్రతి మనిషి ఎదుగుదలను మనం కోరుకోవాలి. నీకు నిజంగా కసి ఉంటే, కష్టం కాదు, కష్టం అనేది అందరు కష్టపడతారు, కష్టంతో పని కాదు, కసితో పని అవుతుంది. కసి కంపల్సరీ. కసి ఉండి ఇప్పుడు ఒక యూట్యూబ్ మామూలు ఛానల్లో పనిచేసే వ్యక్తి ఛానల్స్ ఓనర్ కాదా? ఒక పేపర్లో పనిచేసే వ్యక్తి పేపర్ ఓనర్ కాలేదా? ఛాయ్ అమ్ముకుంటాడు వాళ్ళు ప్రధానమంత్రి. ఛాయ్ అమ్ముకునే అతను ప్రధానమంత్రి కాలేదా? ఇవాళ ప్రధానమంత్రి ఎట్లయినామని చెప్పి తప్పు పడతామా? సో మనుషులు విమర్శించడానికి ఇప్పుడు వేణుస్వామి జాతకమే బాగుంటే జాతకం ఎందుకు చెప్పుకుంటాడు అని అంటారు. అవును, ఇది రెగ్యులర్గా అడుగుదాం అనుకోండి. రెగ్యులర్గా నీ జాతకం బాగుంటే నువ్వు ఎందుకు జాతకాలు చెప్తావు అని. అందుకనే నేను నా జాతకం బాగు చేసుకున్నాకనే నేను వేరే వాళ్ళ జాతకం చెప్తున్నా. నాకంటూ ఒక చిన్న ఫామ్ హౌస్, నాకంటూ ఒక ఇల్లు, నాకంటూ ఒక రేంజ్ రోవర్ కారు. అగో గిట్టేట సంపాదించిన వేణుస్వామి అంటాడు. ఓరే నీ అమ్మ, సంపాదిస్తేనేమో సంపాదించినవంటావు, సంపాదించకపోతేనేమో నువ్వు జ్యోతిషం ఎందుకు చెప్పుకుంటావు అంటావు. అంటే నన్ను తప్పు పట్టాలంటే నువ్వు ఎట్లనే పడతావు. నువ్వు తప్పు పట్టాలంటే ఎట్లా? ఇప్పుడు నేను సక్సెస్ అయ్యి దశమహావిద్యలు సక్సెస్ ఏందో నేను చూసుకొని, నేను సక్సెస్ అయ్యి, నేను డబ్బు సంపాదించి, నా క్రేజ్ సంపాదించి, నేను ప్రూవ్ అయినాక సమాజానికి మాట్లాడుతున్నా. దశమహావిద్యలు ఏమిస్తాయి? పేరిస్తాయి. తెచ్చుకున్నా. జ్యోతిషం అంటేనే వేణుస్వామి అనే లెవెల్లో ఇండియాలో పేరు తెచ్చుకున్నా. ఇవాళ జ్యోతిషం పేరు చెప్పగానే ఎవరు గుర్తొస్తారు? వేణుస్వామి గుర్తొస్తాడు. అట్లనే డబ్బు సంపాదించాలి, సంపాదించిన. నా ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసిన, డబ్బు సంపాదించిన, నాకంటూ ఒక లగ్జరీ కారు కొనుక్కున్నా. ఇవాళ నేను మందితో అనిపించుకుంటలేను. వేణుస్వామి జాతకం బాగుంటేనే ఎందుకు చెప్తుండు? వేణుస్వామి జాతకం బాగుండి ఇంకోనికి చెప్తుండు. వేణుస్వామి ప్రతి విషయంలో ఎట్లా తప్పించుకోవాలో తెలుసు. ఒక కష్టం వస్తే, లీగల్ కష్టం వస్తే ఏం పూజ చేయాలో తెలుసు, ఆరోగ్య భంగం వస్తే ఏం పూజ చేయాలో తెలుసు, మానసిక భంగం వస్తే ఏం పూజ చేయాలో తెలుసు, డబ్బు సంపాదించాలంటే ఏం పూజ చేయాలో తెలుసు. అన్నీ తెలుసుకున్నాకనే రంగంలోకి దిగిన. అన్నిటి మీద రీసెర్చ్ చేసాకనే రంగంలోకి దిగిన. సో ఐ ప్రూవ్డ్. నేను అన్ని ప్రూవ్ చేసుకున్నా కాబట్టి నాకు బ్రాండ్ ఉంది, మౌత్ పబ్లిసిటీ ఉంది. అందువల్ల నేను సమాజంలోకి నెట్టుకొస్తున్నాను. సరే, ఎందుకంటే నేను అడగాలనుకున్న దానికి ఇంకా చాలా వచ్చినాయి మీనోడి ద్వారా కూడా. ఇక సినిమా ఇండస్ట్రీ అంటే ఇది కామన్, పొలిటికల్ ఇండస్ట్రీ అంటే ఇది కామన్ అనుకోండి. దాంట్లో పొలిటికల్లో 5 సంవత్సరాలు ఉంటాడు, మళ్ళీ దిగుతాడు, అయిపోయింది అనుకుంటావా? ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయిందా లైఫ్ అయిపోదు. మళ్ళీ నెక్స్ట్ అయిందే కదా, మళ్ళీ నెక్స్ట్ అయిందే కదా. అంటే 5 ఉంటాడు, 10 ఉంటాడు, 15. నేను అదే అంటున్నా. అంటే నేను అనేది బళ్ళు ఓడలు బళ్ళు అవ్వడము అన్నిట్లలో సహజం. అది స్పీడ్ బ్రేకర్లు ప్రతి జీవితంలో సహజము. ఎట్లాగైతే కార్లో పోతుంటే స్పీడ్ బ్రేకర్లు వస్తాయో, లైఫ్లో కూడా స్పీడ్ బ్రేకర్లు సహజము, ఓటమిలు సహజము, ఇవన్నీ సహజము. జీవితం అయిపోయింది అనుకోవద్దు. ఒకటే టార్గెట్. ఇవన్నీ భగవంతుడు కొట్టే దెబ్బలు. ఏవి? ఈ ఓటములు. ఇవన్నీ మనుషులు కొట్టే దెబ్బలు ఉంటాయి. వేణుస్వామిని మనం డ్యామేజ్ చేస్తే రోడ్డు మీదకి వస్తాడేమో, అల్లు అర్జున్ను డ్యామేజ్ చేస్తే రోడ్డు మీదకి వస్తాడేమో, లేకపోతే చంద్రబాబు నాయుడును డ్యామేజ్ చేస్తే రోడ్డు మీద. ఎవడు జాతకం బాగుంటే రోడ్డు మీదకి రాడు. జాతకం బాగుండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే ఎంతమంది ఏం చేసినా మన వెంట్రుక కూడా పీకలేరు. మనము అచీవర్స్గా ఉండిపోతాం. కలియుగంలో సెలబ్రిటీ స్టేటస్ కావాలన్నా, డబ్బు కావాలన్నా ఫస్ట్ దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
జనాల దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. యాచకో యాచక శత్రువు అని శాస్త్రం చెప్పింది. బిచ్చపోనికి బిచ్చపోడు శత్రువు అట. అట్లా ఇప్పుడు నేనున్న జ్యోతిష్యములో ఇప్పుడు ఈ ప్రతిసారి నన్ను టార్గెట్ చేయడానికి వెనకాల చివరిగా నేను తవ్వుకుంటూ పోతే చివరిగా దొరికేది ఒక నాస్తికుడు దొరుకుతాడు, దేవుని నమ్మనుడు దొరుకుతాడు, ఒక జ్యోతిష్కుడు దొరుకుతాడు. చివరికి వీళ్ళే ఉంటారు. శత్రువులు జ్యోతిష్కులేనా? నాకు తెలియదని వాళ్ళు అనుకుంటారు. కానీ నేను తవ్వుకుంటూ పోతే చివరికి వాళ్ళే దొరుకుతారు. ఎంతమంది ఉన్నారు అప్రాక్సిమేట్ మీకు శత్రువులు? ఒకళ్ళిద్దరు ఉంటారు అంతే. నా గురించి తెలియని వాళ్ళు. అది కూడా అంటే నా గురించి తెలియని ఒకరిద్దరితోటి పోయేదేముంది మరి? ఏముంటుంది అయ్యేదేముంది? అసలు ఎంత పెద్ద శత్రువు అయినా అయ్యేదేముంది? మనము మర్డరు మానభంగం చేయనంత వరకు, మనం తప్పు చేయనంత వరకు, తప్పు అంటే నా దృష్టిలో ఒకటి మర్డరు, ఒకటి మానభంగము, మూడోది బ్లాక్మెయిల్. ఈ మూడు చెయ్యనంత వరకు మనకు ఏ తప్పు జరగదు. మనం ఎవ్వరికి ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ వీటి తర్వాత కూడా సమాజంలో చాలా ఉంటాయి. ఉదాహరణ, రోడ్డు మీద పోతున్నాం, యాక్సిడెంట్ అయింది, కేసు బుక్ అయింది, లోపల వేసారు, ఏం చేస్తావు? ఒక రోజు ఉంటావు, బెయిల్ తెచ్చుకుంటాం. సో రాజ్యాంగం మనకు కల్పించిన గౌరవ న్యాయస్థానాల వల్ల బెయిల్ తెచ్చుకుంటాం. అంతకంటే జరిగేది ఏముంటుంది? రెండోది, దానికి ప్రొఫెషన్కు సంబంధం లేదు. ఇప్పుడు ఒక గుళ్ళో పూజ చేసే పూజారి, ఒక పొలిటీషియన్ ఇద్దరు ఒకటే తప్పు చేస్తే పూజారికి ఎఫెక్ట్ అవుతుంది, కానీ పొలిటీషియన్కు తప్పు కాదు. సరే, నేను దీంట్లో ఇంకోటి అడుగుతూ ఉంటారు. సడన్గా మధ్యలో వచ్చింది నాకు థాట్, అందుకే మిమ్మల్ని బ్రేక్ చేశాను. మీరు ఆస్ట్రాలజర్, కంప్లీట్ ఆస్ట్రాలజర్ కదా మీరు. మీతో పాటు ఇప్పుడు కూడా చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. మీరు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ గ్రాఫ్ పెంచుకున్నారు, పెరిగింది. మరి వాళ్ళు ఎందుకు పెరగలేకపోతే? రిస్క్ తీసుకోవట్లేదు. రిస్క్ అంటే ఫస్ట్ ఆన్ స్క్రీను బయటికి చెప్పాలి, ఓపెన్ ఎదగాలంటే బయటికి చెప్పాలి. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, చాలామంది హీరోయిన్లు ఉంటారు. కొంతమందికి 2 మిలియన్ల ఫాలోవర్లు ఉంటాయి, కొంతమందికి 20 మిలియన్ల ఫాలోవర్లు ఉంటారు. వాళ్ళు ఆ స్టేజ్కి రావాలంటే కష్టపడి ఉంటారు. సో వేణుస్వామి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకున్నా సరే, వేణుస్వామి ఆయన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ పెడితే ఇవాళ అందరికి వెళ్ళిపోతుంది. అందరు దాన్ని తీసుకొని పబ్లిష్ చేసుకుంటారు. అది వేణుస్వామి స్థాయి. ఆ స్థాయికి రావాలి అంటే ఫస్ట్ రిస్క్ తీసుకోవాలి అంటే ఫెయిల్యూర్ కూడా సిద్ధపడాలి. ఎప్పుడే కానీ సోషల్ మీడియా బయటకు వచ్చినప్పుడు మనం చెప్పింది ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. వస్తుంది, కెమెరాలు రన్ అవుతాయి కాబట్టి రికార్డ్ అయి ఉంటుంది. మనం చెప్పింది 2019లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలో ఒక టీవీ సపరేట్గా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ సర్వే చేయించి కొంతమంది జ్యోతిష్యులను కూర్చోబెట్టి ఆ జ్యోతిష్యుల ద్వారా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి, అదే ఛానల్ సర్వే చేసింది 118 సీట్లతో తెలుగుదేశం గెలుస్తుంది అని ఆ టీవీ ఛానల్ బయటికి చెప్పింది. అదే సందర్భంలో నేను జగన్ గెలుస్తాడు అని చెప్పిన. నేను మాట్లాడేది 2019లో. నేనేం చేసిన, అది టెలికాస్ట్ అయిన 10 నిమిషాలకు ఆ వీడియో డౌన్లోడ్ చేసి నాకు ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో పెట్టుకున్నా. నాకు ఎక్స్ ఫోల్డర్ అని ఒక ఫోల్డర్ పెట్టుకున్నా, పెట్టేసిన. తెల్లారి పొద్దున 10 గంటలకు ఆ ఛానల్ టెలికాస్ట్ చేసిన ప్రోగ్రామ్ ఎక్కడ లేదు, డిలీట్ చేసేసారు. ఎందుకంటే జగన్ గెలిచిండు కాబట్టి. ఓకే, ఆ జ్యోతిష్యులు తొడగొట్టిరు, జగన్ ఓడిపోతాడు, టీడీపీ గెలుస్తుంది అని. ఆ ఛానల్ తొడగొట్టింది, టీడీపీ గెలుస్తుంది అని. ఆ యాంకరు లేచి ఎగిరి దునికి చెప్పిండు టీడీపీ గెలుస్తుంది అని. కానీ టీడీపీ ఓడిపోయింది, జగన్ గెలిచిండు. నేను ఆ వీడియో నా దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు ఆ జ్యోతిషుడు ఏమనుకుంటుండు అంటే, ఇది ఎవరి దగ్గర లేదనుకుంటుండు, నా దగ్గర ఉంది. ఎందుకు భయపడ్డాడు ఆయన? ఆ ఛానల్ ఎందుకు భయపడ్డది? వాళ్ళ రెప్యుటేషన్ పోతుందని భయపడ్డది. ఆ యాంకర్ ఎందుకు భయపడ్డాడు? ఇజ్జత్ పోతుందని భయపడ్డాడు. కానీ వేణుస్వామికి భయం లేదు. 100 చెప్పినప్పుడు 2 జరిగాయి, ఒప్పుకోవాలి అవి కూడా. అది నా ధైర్యం. ఆ ధైర్యం వేరే జ్యోతిష్కులకు లేదు. ప్రతిదీ సక్సెస్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఎట్లా? ఒరిజినల్గా పార్వతీదేవి ఇచ్చిన శాపము 8% మన ఫెయిల్యూర్ ఉంటుంది. పార్వతీదేవి శాపం ఇచ్చింది. గురువు శుక్రుడు 2 గ్రహాలు పార్వతీదేవి ఇంట్లోకి పోయి శివుణ్ణి కలవడానికి పోయినప్పుడు పార్వతీదేవి స్నానం చేస్తున్న సందర్భంలో వీళ్లకు ఆ టైంలో గ్రహ బలం బాగలేక వీళ్ళ మూర్ఖపు తెలివితోని పార్వతీదేవికి ఎన్ని మచ్చలు ఉన్నాయి అనేది అంచనా వేయడంలో పార్వతీదేవి దివ్యదృష్టితో చూసి బయటకు వచ్చి, నీ అమ్మ మీ తెలివిని నా మీదనే ప్రదర్శిస్తారా, మీకు ఇప్పటి నుండి జ్యోతిష్కులకు 8% మీకు సక్సెస్ రేటు ఉండదు అని చెప్పిస్తుంది. అంటే మనం చెప్పే 100 పాయింట్లలో 92 కరెక్ట్ అవుతాయి.
8 పాయింట్లు కరెక్ట్ కావు. అట్లనే మనం చేసే పూజలలో 92 సక్సెస్ అవుతాయి, 8 సక్సెస్ ఉండదు అని ఇట్లాంటి శాపం ఇచ్చింది. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి జ్యోతిష్కులుగా. తప్పు జరుగుతుంది. మనం చెప్పిన ఇప్పటి వరకు నేను చెప్పిన నా హిస్టరీ, నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను చెప్పిన జ్యోతిష్యంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిది ఒకటి ఫెయిల్యూర్ అయింది. అది కాకుండా మహా ఉండి ఇంకొకటి అయి ఉంటుంది. అది కూడా నాకు తెలియదు ఏదైందో, అయి ఉంటుంది మేబీ, అంతే. దానికి భయపడేది ఏముంది? సక్సెస్ రేట్ లేదా? ఒక శవం హాస్పిటల్లో ఒకటి చచ్చిపోయి బయటికి డెడ్ బాడీ తీసుకుపోగానే దుకాణం మూసేస్తుంది హాస్పిటల్. ఒక సీఎం ఓడిపోగానే ఆ సీఎం ఇంటికి వెళ్ళిపోతుండా, మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళకి ఫైట్ చేస్తుండా. అట్లనే ఒక హీరో సినిమా తీసి డిజాస్టర్ అయితే నెక్స్ట్ సినిమా చేస్తుండు కదా. అంతే జ్యోతిష్కు కూడా అంతే. ఆయన చెప్పిన సక్సెస్ రేట్ చూస్తాం తప్ప, సైన్స్ 50% సక్సెస్ అన్నారు, కానీ వేణుస్వామి 90% సక్సెస్ ఉన్నాడు కదా. సరే, ఇది ఇలాగుంటే ఇద్దరు కొత్త జంటలు కలపడానికి జాతకాలు చూసినప్పుడు ఎన్ని సంఖ్యలు కలవాలి, ఎన్ని అసలు పాయింట్లు అనేది బక్వాస్. పాయింట్లు అనేది బక్వాస్. మరి ఎలా చూస్తారు దాన్ని, ఎలా కలుపుతారు? అష్టవర్గ కూటమి అని 8 ఈక్వేషన్స్ ఉంటాయి. 8 ఈక్వేషన్స్. దాంట్లో ఏకనాడి, వర్ణదోషము, షష్టాష్టకాలు, గణాలు, ఇట్లా 8 ఉంటాయి. 8లో 6 కలిస్తే పెళ్లి చేసుకోవచ్చు. 8లో 6 కలవాలి. ఓకే. ఎవరి కోసం గణాలు పెట్టిర్రు? ఎవరికైతే జాతకాలలో నక్షత్రాలు తెలియవో వాళ్లను నామ నక్షత్రాల మీద చూడమని చెప్పారు. అంటే నిజంగానే వాళ్లకు పుట్టిన సమయం తెలియదు, జన్మనామం తెలియదు అనుకున్న వాళ్ళకి మాత్రమే నామ నక్షత్రాలతోని చూసి వాళ్ళ నామ నక్షత్రాల్లో వాళ్లకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి అంటే 38కి 18 వచ్చినా పెళ్లి చేసుకోమని చెప్పారు. 38కి 18 వచ్చినా చేసుకోవచ్చు అని చెప్పారు. ఓకే. 18 వస్తే పెళ్లి చేసుకోవచ్చు, 18 లోపల ఉంటే పనికిరాదు. సరే, 18 వచ్చినా పెళ్లి చేసుకున్నా సరే ఎందుకు విడిపోతున్నారు? అంటే జాతకాలు బాగలేవని అర్థం కదా. ఎప్పుడైతే మీరు నామ నక్షత్రాలకు పోతారో కరెక్ట్ కాదని కదా. లాజిక్ అర్థమైందా మీకు? అంటే చూసే జ్యోతిష్కులు తప్ప లేకుంటే కాదు. నేను అనే పాయింట్ ఏంటంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. జాతకాలు తెలిసి కూడా మేము గణాలు చూస్తాము అంటే తప్పు. ఓకే. అంటే జాతకాలు తెలిసి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి వేణుస్వామి గారు మా చెల్లెలు పెళ్లి చేస్తున్నాము అనగానే నేను ఏమి అడుగుతా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అని అడుగుతాను అన్నాక డేట్ ఆఫ్ బర్త్ చూసి ఏం చేస్తా, జాతకాలు అబ్బాయి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2 విశ్లేషిస్తా. విశ్లేషించి ఫస్ట్ చూసేది షష్టాష్టకాలాన్ని చూస్తా, నెక్స్ట్ చూసేది ఏకనాడు అయిందా లేదా చూస్తా, 3వది పాయింట్లు చూస్తా, అన్నిటికంటే ముఖ్యం 4వది ఇండివిజువల్ జాతకాలు చూస్తా. ఒకవేళ ఇద్దరికి 38 పాయింట్లు వచ్చినా సరే అబ్బాయి జాతకంలో శుక్రుడు కేతువు కలిసి వ్యయంలో ఉంటే పెళ్లి చేసుకోవద్దని చెప్తా. అంటే ఇప్పుడు మీరు అబ్బాయి జాతకం చూసుకున్నట్టయితే మధ్యలో 34 కౌంట్ వచ్చినా సరే మళ్ళీ ఇవి చూస్తా అని చెప్తున్నారు. విడిపోతారు. 34-38 వచ్చినా విడిపోతారు. చాలామంది ముహూర్తం మంచిదై పెళ్లి చేసుకున్నా ఎందుకు విడిపోతున్నారు అని కొంతమంది మూర్ఖులు ప్రశ్నిస్తారు. పెళ్లి ముహూర్తం కంటే ఏముంటుంది, ముందొచ్చేది జాతకాలు. అవును. నువ్వు జాతకాలు సక్రమంగా లేకపోతే, జాతకాలు కలవకపోతే అసలు పెళ్లి చేసుకోవడం నిషేధం. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటరా, పెళ్లి చేసుకొని సంవత్సరం లోపే భార్యనో భర్తనో చచ్చిపోవడమో లేకపోతే జీవితాంతం కష్టాలు అనుభవించడం బెటరా? చేసుకోకుండా ఉండడమే బెటర్. నేను దానికి బెండ్ అయ్యే వ్యక్తిని. నువ్వు పెళ్లి చేసుకోకున్నా సరేరా బాబు మంచిగా బతుకు అని చెప్పే టైప్ నేను. కానీ కొంతమంది సమాజంలో జనాలు ఏం చేస్తున్నారు, బలవంతంగా పెళ్ళిళ్ళు చేసి నాశనం చేసుకుంటారు జీవితాలు. సో నేను ఇక్కడ అసలు బ్రాహ్మణులు తప్ప లేకుంటే ఆస్ట్రాలజర్ తప్ప, తల్లిదండ్రులు తప్ప, పెళ్లి చేసుకున్న పిల్లలు తప్ప? ఇక్కడ 2-3 రకాలు ఉంటారు. చెప్పండి. ఒకటి, అమెరికాలో ఉండేవాళ్ళు ముహూర్తాలు లేనప్పుడు కూడా మాకు ఏదో ముహూర్తం పెట్టండి పెళ్లి చేసుకుంటాము అని చెప్పి పెళ్లిళ్ళు చేసుకునేటువంటి తల్లిదండ్రులది. రెండవది ప్రేమ. ఈ మధ్యన క్యాలిక్యులేటెడ్ లవ్ ఎక్కువైపోయింది, ఒరిజినల్ లవ్ లేదు, క్యాలిక్యులేటెడ్ లవ్. పిల్లగాడు ఎంత సంపాదిస్తుండు, పిల్ల ఎంత సంపాదిస్తుంది, పిల్లగాడి దగ్గర ఏం కారు ఉంది, పిల్ల యాంకరింగ్ చేస్తుందా, పిల్లగాడు హీరోనా లేకపోతే పొలిటీషియన్ కొడుక, ఈ టైప్లో పెళ్ళిళ్ళు చేసుకొని సంవత్సరానికే విడిపోయేవాళ్ళు. జాతకాలు కలవకున్న వాళ్ళు ఏం చేస్తారు, జాతకాలు కలవకుండా మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం అంటారు లవర్స్. అన్నిటికంటే ముఖ్యమైనది పంతులు ఏం చేస్తున్నారు, జ్యోతిష్కులు అంటే అవతలి వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడితే పంచాంగం తీసి 18 పాయింట్లు వచ్చినాయి, 20 పాయింట్లు వచ్చినాయి, పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెబుతున్నారు తప్ప అమ్మాయి జాతకంలో దోషాలు ఏమున్నాయి, అబ్బాయి జాతకంలో దోషాలు ఏమున్నాయి, అబ్బాయి జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, శనితోని కలిసి ఉన్నాడా, అబ్బాయికి
భార్య స్థానం ఎట్లుంది, అసలు అబ్బాయి ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు అమ్మాయి స్థానంలో వైధవ్య ప్రాప్తి ఉందనుకోండి, అంటే భర్త చనిపోతాడు. ఆ జాతకం ఎప్పుడు తెలుస్తుంది? డేట్ ఆఫ్ బర్త్ ఓపెన్ చేసి కుండలి ఓపెన్ చేస్తే తెలుస్తుంది. కుండలి ఓపెన్ చేయకుండా ఎట్లా తెలుస్తుంది? మరి అట్లాంటప్పుడు మీరు కుండలి కూడా ఓపెన్ చేయకుండా అశ్విని భరణి పనికొస్తుంది అని చెప్పి పెళ్లి చేస్తే, ఉత్తగా మార్కులు చూసి 22 మార్కులు వచ్చినాయి పెళ్లి చేసుకో అంటే మిగిలిన జాతకాలు ఎవరు చూడాలి? సో ఇవన్నీ కూడా జాతకం మీద ఆధారపడి ఉంటాయి. మంచి జ్యోతిష్కుడు దొరకడం కూడా జాతకమే, దరిద్రమైన జ్యోతిష్కుడు దొరకడం కూడా జాతకమే, ఆ టైంలో నిర్ణయం తీసుకోవడం కూడా జాతకమే. గ్రహబలం. కొంతమంది 100 కోట్ల రూపాయల ఆస్తి ఉండి 100 కోట్ల రూపాయల వ్యాపారాలు ఉండి కూడా 10,000 రూపాయల రెమెడీ చెప్తే కూడా చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అంటే 10,000 రూపాయలే ఎక్కువ మాకు, మేము విడిపోవడానికైనా సిద్ధపడుతున్నాం తప్ప ఈ 10,000 పూజ చేసుకోము అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది, అట్లా విడిపోయిన వాళ్ళు చాలామంది, చనిపోయిన వాళ్ళు చాలామంది. అంటే వాళ్ళ జాతకం ఆ రకంగా తీసుకెళ్తుంది. ఆ రకంగా 10,000 అనేది ఇవాళ రేపు ఒక సినిమా ఖర్చు, మంచి కొత్త సినిమా రిలీజ్ అయితే ఖర్చు. కానీ ఆ 10,000 100 కోట్ల రూపాయలు ఉన్నవానికి 10,000 రూపాయలు ఏమన్నా అసలు లెక్కకు వస్తుందా? కానీ ఆ 10,000 కోసం కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జపాలు చేయించుకోమంటే కూడా జపాలు చేయించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ నెత్తిలో ఉండే గ్రహాలు ఆ విధంగా వాళ్ళని తీసుకెళ్తాయి. సో ఇక్కడ తప్పు కొంతమంది, కొన్ని సందర్భాల్లో జ్యోతిష్కుల తప్పు అవుతుంది, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల తప్పు అవుతుంది, కొన్ని సందర్భాల్లో పిల్లగాంతి తప్పు అవుతుంది. సో ఇప్పటికే సమాజం సంకనాకిపోయిన స్టేజ్లో కనీసం జాతకాలు చూసుకొని అష్టవర్గ కూటమిలో 6 కలిస్తే పెళ్లి చేసుకొని ఇండివిజువల్ జాతకాలు చెక్ చేసుకొని జాగ్రత్త పడాలి కదా. కొన్నిసార్లు పిల్ల కమాండింగ్ ఉంటుంది, మనం పిల్లగానికి చెప్తాం, అరే బాబు ఈ జనరేషన్లో అబ్బాయి ఎంత తగ్గి ఉంటే అంత మంచిది బిడ్డ అని చెప్తాం. ఇది మనం చెప్పాలి, వాడిని మానసికంగా ఫిక్స్ చేస్తాం. నువ్వు ఉండు బిడ్డ, ఒకవేళ నీ పెళ్ళాం కోపానికి వచ్చినా నువ్వు తట్టుకోరా బాబు అని చెప్తాం. అందుకని పూర్వకాలంలో పెళ్లి పిల్ల కంటే 7-8 సంవత్సరాల పెద్దవాడిని పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకు అంటే వాడికి కనీసం కంట్రోలింగ్ ఉంటుంది అని. కానీ ఈ జనరేషన్లో సంవత్సరము 6 నెలలను పెళ్లి చేసుకుంటారు. తేడాల ఏమవుతుంది? పిల్లగాడు ఉరుకుతాడు, పిల్లు ఉరుకుతుంది, ఇద్దరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, విడిపోతారు. సో ఈ దేశకాలమాన పరిస్థితుల్లో వచ్చే సమస్యలు ఇవన్నీ. అది కానీ ఇప్పుడు వీళ్ళకు మినిమం దానాలు ఇచ్చి ఇలా చేసుకుంటే రెమెడీస్ తగ్గే అవకాశం ఉండదా? ఉంటుంది, కానీ దానంలో పెద్ద లాజిక్ ఉంది. మీకు చెప్పండి. ఇక్కడ ఏముంటుంది అంటే దానంలో మాకు తెలిసినదే ఒకటి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు దత్తత తీసుకుంటారు, మీకు ఐడియా ఉంది కదా? దత్తత, ఒక ఇంటికి ఒక పిల్లగాడు దత్తతకు పోయింది అనుకోండి, ఈ పిల్లగాని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి, ఆంజనేయులు గారు ఈ పిల్లగాడు మీ కొడుకే తీసుకోండి అని మీకు ఇస్తున్నామా? లేకపోతే దానికి ఒక రోజు ఒక 4 గంటల కార్యక్రమం పెట్టి హోమం చేసి ప్రాసెస్ చేసి మీకు దత్తత ఇస్తున్నామా? ప్రాసెస్ చేసి అన్నీ చేసి హోమం చేసి దత్తత ఇస్తున్నాం కదా. ఒరిజినల్గా దానం అనేది ఏంది? దత్తత. నాకున్న దరిద్రాన్ని, ఒక వ్యక్తికి ఉన్న దరిద్రాన్ని, ఆ జరగబోయే నష్టాన్ని బ్రాహ్మణుడికి ఇయ్యడము అనేటువంటిది దానము. ఇట్ ఈస్ కాల్డ్ దత్తత. ఓకే. ఉదాహరణ, ఒక వ్యక్తి శని దానం ఇస్తుండు. శనికి ఏమేమి ఉంటుంది? జైలు శిక్ష, కారాగార వాసం ఉంటుంది, ఏలినాశన టైంలో యాక్సిడెంట్ ఉంటుంది, ఆర్థిక నష్టాలు ఉంటాయి, చాలా గొడవలు ఉంటాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము? ఈ నల్ల నువ్వులు తీసుకుపోయి ఆ పంతులకు దానం ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు పంతులు ఏం చేస్తాడు? ఫస్ట్ చూసేది నల్ల నువ్వులు చూడాడు, నల్ల నువ్వుల మీద నువ్వు ఎంత పెట్టినో చూస్తాడు. ఫ్రాంక్. సో వీళ్ళు ఏం చేస్తారు? 500 పెడతారు. 500కు నీ దరిద్రాన్ని ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? నీ దరిద్రాన్ని ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? నువ్వు ఇచ్చే 500 రూపాయలకు. లాజికే కదా? లాజికే. అపమృత్యు దానం ఉంది. అపమృత్యు దానం అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తి మరణము జరిగితే ఆ వ్యక్తి మరణం జరగకుండా ఈ దానాన్ని ఎదుటి వ్యక్తి పంతులకి ఇస్తే ఈ వ్యక్తి చనిపోకుండా పంతులు చనిపోవాలి అనేది దాని లాజిక్. ఆ వ్యక్తికి నువ్వు 1000 రూపాయలు పెట్టి పత్తి కానీ ఇనుము కానీ గొంగళి కానీ దానం ఇస్తే వాడు ఎందుకు తీసుకుంటాడు? నువ్వు ఇచ్చే 1000 రూపాయలు అక్కడ చచ్చిపోనా? ఇప్పుడు అర్థమైందా మీకు? సో ఇప్పుడు నేను పెట్టించే దానంలో మినిమం నల్ల నువ్వులకు నేను 11,000 పెట్టిస్తాను. ఓకే. 11,000 పెట్టిస్తా నేను నల్ల నువ్వుల మీద. 11,000 పెట్టిస్తే ఏమవుతుంది? అప్పుడు పంతులు సంకల్పం చెప్తాడు. అప్పుడు పంతులు చెప్తాడు, కాశ్యపస గోత్రోద్భవస్య వేణుస్వామి శర్మణ నామధేయస్య, అట్లనే పగిడిపాల గోత్రోద్భవస్య ఆంజనేయులు నామధేయస్య,
కృత్తికా నక్షత్ర జాతకస్య అని చెప్పి తీసుకునేవాడి చేతిలో ఇచ్చేవాడు ప్రతిగుణామి ప్రతిగృహ్ణామి అని అక్షతలు వదిలిపెట్టాలి. గింత కథ ఉంటుంది. రెండోది సంకల్పం చెప్తేనే బల్బులు వలిగిపోతాయి. ఏమని ఇప్పుడు నేను చెప్పే సంకల్పంలో ఉంటుంది, వీడు ఏమి రోగంతో చచ్చిపోతుండు, క్యాన్సర్ రోగంతోనా, అన్నీ చెప్తాం మేము సంకల్పంలో, చెప్పి వదిలిపెడతాం. ఒకవేళ అపమృత్యు ఉంటే ఇవి చెప్పినప్పుడు నువ్వు ఆ డబ్బులు పెడితేనే అవతలాడు తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. ఇప్పుడు అమ్మాయికి వైధవ్య ప్రాప్తి ఉంది అనుకుందాం, ఒక అమ్మాయికి అంటే భర్త చనిపోతాడు. నేను అప్పుడు ఏం చేస్తా, ఒక 2 అమ్మాయిలను పిలిపించి ఆ అమ్మాయిల కూర్చోబెట్టి పూజ చేయించి దానం ఇప్పిస్తా అమ్మాయితోని. మీ కజిన్కు వైధవ్య ప్రాప్తి ఉంది, మీరు నా దగ్గరకు వచ్చారు పూజ చేయమన్నారు, నేను పూజ చేసినాక ఏం చేస్తా, 2 అమ్మాయిలు పిలిపించి కూర్చోబెట్టి ఈ అమ్మాయితోని వాళ్ళకు దానం ఇప్పిస్తా. దానం ఇప్పించేటప్పుడు నేను సంకల్పం చెప్తా, ఈ అమ్మాయి గోత్రము నక్షత్రము పేరు, ఆ తీసుకునే వాళ్ళ గోత్రము నక్షత్రము పేరు చెప్పి ఈ అమ్మాయితోని వాళ్ళకు దానం ఇప్పించుకుంటే ఏం చెప్తా, ఈ అమ్మాయి మొగడు చచ్చిపోతాడు, ఈ పూజతోని ఈ దానంతోని ఈ అమ్మాయి మొగడు చావడు, మీ మొగడు చస్తాడు అని మాత్రం చెప్తా. వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. తీసుకుంటారు. ఉత్తగిస్తే అప్పుడు ఏం చేస్తా, ఒక 40,000 50,000 రూపాయల ఫోన్ కొనిచ్చి వాళ్ళకి ఇస్తా. ఎందుకంటే వాళ్ళు నన్ను ఫోన్ అడుగుతారు, అంటే వాళ్ళకి ఏం నెసిటీ ఉందో నేను అనుకుంటా. అంటే ఇప్పుడు వేద బ్రాహ్మణులు దానం తీసుకున్న తర్వాత దానికి రెమెడీ చేసుకోవాలి, వాళ్ళు చేసుకుంటారు, గాయత్రి చేసుకుంటారు, అన్నిటికీ ప్రధానం. వాళ్ళు చేసుకుంటారా చేసుకోరా అనేది పక్కన పెడితే నువ్విచ్చే 500కి ఎందుకు తీసుకుంటారు అనేది నా ప్రశ్న ఇక్కడ. అట్లా అంటారా? వాళ్ళు ఏం చేసుకుంటారో, వాళ్ళు తర్వాత పరిహారాలు ఏం చేసుకుంటారో, చేసుకుంటాడా చేసుకోడా, అసలు మనకి గాయత్రి నోటికి వస్తుందా రాదా నేను చెప్తలేను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నీ దరిద్రాన్ని వాడు తీసుకోవాలి అంటే 500 రూపాయలు పెడితే ఎట్లా తీసుకుంటాడు, ఇది నా ప్రశ్న. ఎదుటివాడు సాటిస్ఫాక్షన్, ఎదుటివాడు ఎక్కడ సాటిస్ఫై అవుతాడు, నువ్వు ఇచ్చే డబ్బులకు కదా. అంతే కదా. ఎప్పుడో 30 ఏళ్ళ కింద గదే 500, ఇప్పుడు గదే 500 అంటే ఎవడు తీసుకుంటాడు? వస్తావు. ఇప్పుడు బండి పూజ, సైకిల్ పూజ ఉంది, సైకిల్ పూజ చేస్తే, కొత్త సైకిల్ పూజ రేంజ్ రోవర్ పూజ చేస్తే పంతులు ఏమనుకుంటాడు, 100 రూపాయలు వస్తాయి అనుకుంటాడు. అదే బండి పూజ ఉంది, మినిమం 2,000 పడతాయిరా అనుకుంటాడు. అదే కార్ పూజ ఉంది, 10,000 పడతాయిరా అనుకుంటాడు. అదే రేంజ్ రోవర్ పూజ ఉంది, 20,000 పడతాయిరా అనుకుంటాడు. అంటే నీ స్టాండర్డ్ని బట్టి పంచులుగా పెంచుకుని పోతాడు. నువ్వు నల్ల నువ్వులు దానం ఇచ్చినావు 10,000 పడతాయి, పత్తి దానం ఇచ్చినావు 20,000 పడతాయి, మొలలు దానం ఇచ్చినావు, డైరెక్ట్ మృత్యువే అది, మొలలు అంటే మృత్యువు, మొలలు దానం ఇచ్చినావు ఒక 30,000 పడతాయి. మొత్తం అపమృత్యు దానం అన్నీ కలిపి నూనె, ఇనుము, పత్తి, గొంగళి అన్నీ కలిపి దానం ఇచ్చిన ఒక 50,000 పడతాయి అనుకుంటాడు కదా. ఎందుకు తీసుకుంటాడు? 5,000 రూపాయలకు నువ్వు చచ్చిపోయేది, పంతులు చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటాడు? సరే మీరన్న లాజిక్ నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఎదుటోడు జాతం బాగాలేక వాడు ఆల్రెడీ సంకనాకపోయే స్టేజ్కి వచ్చిండు, వాడి దగ్గర డబ్బు స్థితి ఏం లేదు, ఇక అయిపోయింది. ఇంకా మళ్ళీ అప్పు తెచ్చి మళ్ళీ చేస్తే వాడి పరిస్థితి. అసలు అప్పు తెచ్చి చేయమని ఎవడు చెప్తున్నాడు? ఉంటే చేసుకోలేకుంటుంది అంటారా? అసలు ఫస్ట్ ఆ చేసుకునే యోగ్యత కూడా ఉండాలి. సర్వం సంకనాకిన తర్వాత వస్తారు చాలామంది. చాలా పెద్ద పొలిటీషియను ఆంధ్రప్రదేశ్లో, చాలా పెద్ద తోపు. నేను జాతకం చూసి 6 నెలలు నువ్వు చచ్చిపోతావని చెప్పిన. మీరు చెప్పారా? నేను చెప్తే వాళ్ళ పెళ్ళం డూప్లెక్స్ మెట్లు దిక్కుంటూ వచ్చి నన్ను బండబూతులు తిట్టి ఇంట్లో నుండి ఇలా కొట్టింది. నోరు మూసుకొని నవ్వుకుంటూ సంకల పంచాంగం పెట్టుకొని బయటకు వచ్చిన. 8 నెలలు చచ్చిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. సింపుల్. ఎవరైనా? చంద్ర ప్రతాప్ రెడ్డి, రాజశేఖర రెడ్డి బావమరిది, యోగి సినిమా ప్రొడ్యూసర్. ఏం చేస్తాం? అంతే కదా, జరిగింది కదా, ఇట్ ప్రూవ్డ్ కదా. చాలా జరుగుతాయి అట్లా నాకు మంత్లీ ఒక 4 జరుగుతాయి. ఇప్పటికి కూడా జరుగుతాయి. మళ్ళా డబ్బులు నేను అదే డబ్బులు ఉండి కూడా నాకు తెలిసిన ఒక పర్సన్ ఇట్లనే మీటింగ్లో కూర్చున్నాము, ఒక జర్నలిస్టు మిత్రుడు పరిచయం చేసిండు, కూర్చున్నాం, మాట్లాడినాము. ఎందుకు ఆయన అకస్మాత్తుగా జాతకం చూడమంటే చూసి మీ కొడుకు చచ్చిపోతాడు 6 నెలల రోడ్ యాక్సిడెంట్లో అని చెప్పిన. అంటే పక్క తెలంగాణ ఆయనది. బొత్సు తినియాసంటోళ్ళ మస్తు మంది చూసిన అన్నాడు. ఇదే వాడు ఇట్లనే నవ్వుకుంటా అన్నాడు. 5 నెలలు చచ్చిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. 10 మంది సాక్ష్యంలో జరిగింది ఇది.
ఒక ఛానల్లో జరిగింది, మళ్ళీ బయట కూడా కాదు, ఒక టీవీ ఛానల్లో నేను డిబేట్కు పోతే, డిబేట్కు 7 o'clock పోతే 7 గంటలకు డిబేట్ ఉంది, 6 గంటలకే పోయినా ఛాయ్ తాగుకుంటూ ఇట్లనే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చొని అనుకోకుండా ఆయన వచ్చిండు. వస్తే నన్ను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, స్వామి మనకు కావాల్సిన ఫ్రెండ్ వీళ్ళ కొడుకు జాతకం చూడండి అని చూసి రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోతాడని చెప్పిన. డైరెక్ట్ ఇంకేం చూడలేదు, డైరెక్ట్ అది చెప్పారు. డైరెక్ట్ జాతకం రోడ్ యాక్సిడెంట్ చనిపోతాడని చెప్పిన. టైం కూడా చెప్పిన, 6 నెలలు పడుతుందని చెప్పిన. చెప్తే నీ అసలు మస్తు మంది చూసి తినేనా అన్నాడు. అంటే ఇక నన్ను ఇట్లా తీసేసిండు, ఒక చీమని తీసినట్టు తీసేసిండు. దాని ఏముందన్న, మీ లెవెల్ పెద్దది, మీరు చూసి ఉంటారు అని అన్న. అంతే తప్ప నేను ఎక్కడ నేను ఫీల్ కాలే నన్ను అన్నాడు ఇంత మాట అని. కూల్గా వచ్చిన, కరెక్ట్గా 5 నెలలు చచ్చిపోయాడు. తర్వాత వచ్చి కలిసి ఇప్పుడు కేబీఆర్ పార్క్లో కలిస్తే తలకాయ కిందకి వేసుకుంటాడు నన్ను చూడంగానే. ఏం లాభం? ఓ 10,000 కోట్లు ఉంటాయి, ఏం చేసుకుంటావు? మరి దానికి రెమెడీ చేస్తే ఆపుకున్నావు. 100% బతుకుతుండే. అంటే ఆజ్ఞ ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేని చీమైనా కుట్టదంటాం. పరమేశ్వరుడు ఆయన ఆజ్ఞిస్తేనే కదా జ్యోతిష్యం చెప్పేది. దీనికి అంతా ఆయన ఆజ్ఞిస్తేనే కదా జ్యోతిష్యం చెప్పేది. క్రియ అంతా చెప్పిన తర్వాత జ్యోతిష్యం కూడా ఆయన ఆజ్ఞనేనా? ఆయన ఆజ్ఞనే. మంచి జ్యోతిష్కుడు తలవడం కూడా ఆయన ఆజ్ఞనే కదా. అంటే జ్యోతిష్ ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక మనిషికి పాము కరిచింది, అక్కడ నుండి అతను రైట్కి వెళ్ళాలన్నా లెఫ్ట్కి వెళ్ళాలన్నా జాతకం డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళే హాస్పిటల్లో పాము మందు ఉండాలి, అక్కడ విషానికి విరుగుడు మందు ఉండాలి. ఓకే, నువ్వు ఎటు పోతావు అనేది నీ జాతకం డిసైడ్ చేస్తుంది. ఉదాహరణ 2 కిలోమీటర్లే హాస్పిటల్ ఉంది అని చెప్పి తీసుకుపోయేటోడు ఆ టైంకి కూడా వస్తాడు. ఎవడో పుల్లయ్య వచ్చి 2 కిలోమీటర్ల దూరంలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది తీసుకుపోదాం పా అని తీసుకొస్తాడు. తీరా 2 కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత ఆడ మందు ఉండదు, పాము కాటుకు మందు ఉండదు, ప్రాణం పోతుంది. మళ్ళీ నువ్వు ఈ స్పాట్కు మళ్ళీ వెనకకు రావాలి, వచ్చి మళ్ళీ యువతల 5 కిలోమీటర్ల దూరంలో మందు ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, పాము గరిచిన దగ్గర నుండి 2 కిలోమీటర్లు ప్లస్ రివర్స్ 2 ప్లస్ 5 మొత్తం ఎంత 9 కిలోమీటర్లు అవుతుంది. ఈ లోపల ప్రాణం పోతుంది. అదే వేరేటోడు వచ్చి కాపాడేటోడు వచ్చి అరే ఇటొద్దులా ఇటు పోదామని చెప్పి తీసుకొని వచ్చిండు అనుకోండి, 5 కిలోమీటర్లు పోగానే పాము కాటుకు మందు ఉంటుంది, బతుకుతారు. దాన్నే శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటే ద ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ డిసైడెడ్ బై శివుడు అనేది లెక్క. కానీ ఇక్కడ జ్యోతిషం అనేది కమాండెడ్ బై సరస్వతి, కమాండెడ్ బై బ్రహ్మ. ఓకే, ఎట్లనైతే మన రాజ్యాంగాన్ని తిరిగి మరలా రాసుకుంటున్నామో అట్లనే జ్యోతిషాన్ని కూడా బ్రహ్మ అనుగ్రహం చేత తిరిగి మళ్ళీ రాసుకోవచ్చు. సో త్రయంబకేశ్వరంలో క్షేత్రపాలకుడు బ్రహ్మ. సో అందుకనే త్రయంబకేశ్వరంలో ఎక్కడ జరిగినటువంటి పూజలు అక్కడ జరుగుతాయి. నారాయణ నాగబలి పూజ జరుగుతుంది. ఎందుకు అంటే క్షేత్రపాలకుడు బ్రహ్మ, మన తలరాత రాసేది బ్రహ్మ, మార్చేది బ్రహ్మ. సో 100% మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు. ఉదాహరణ తలరాత మారదు అని చెప్పి శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని మీ రిలేటివ్కు, మీ అన్నకో మీ నాయనకో ఎవరికో హార్ట్ అటాక్ వస్తే ఇంట్లో వండ పెడతారా, హాస్పిటల్ తీసుకుపోతారా? హాస్పిటల్ తీసుకుపోతాం. మరి శివుడాజ్ఞ గిదే అని చెప్పి ఎందుకు వండ పెట్టారు బెడ్ మీద? అట్లా ఉంటుంది, హాస్పిటల్ సిక్ అయింది కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. సో జ్యోతిషం అనేది అంధకార బంధంలో ఉండే వ్యక్తిని బయటికి తీసుకురావడానికి పనిచేస్తుంది. కాబట్టి కాకపోతే నీ జాతకంలో ఉన్న డిఫాల్ట్ ఏంటంటే నీకు మంచోడు దొరుకుతాడా లంగ దొరుకుతాడా జ్యోతిష్కుడు అనేది డిసైడ్ చేయాలి. అంతే. అంటే దీంట్లో మంచోడు లంగలు కూడా ఇట్లా జ్యోతిష్యము అడ్వైస్ ఆ టైంలో నీకు ఆయన ఇచ్చే అడ్వైస్. ఓకే, అడ్వైస్ అంటే ఎంతసేపు ఇప్పుడు ఇప్పుడు మన ఎవరో నన్ను విమర్శించారు. ఓ ఎగ్జాంపుల్, మీరు పూజలకు 5 లక్షలు తీసుకుంటారు, 5 లక్షలు వాపస్ ఇవ్వండి అంటే ఐవీఎఫ్ పేరు మీద ఒక్కొక్క హాస్పిటల్ 40 లక్షలు తీసుకుంటుంది. అయినా 3 సార్లు ఐవీఎఫ్ చేస్తే కూడా అయితలేదు. కరోనా టైంలో కరోనా ట్రీట్మెంట్ లేకుండా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరిగింది, అవన్నీ రిటర్న్ ఇవ్వనాలి. అంతే కదా. ఒక టీవీలో నేను యాడ్ వేస్తున్నా, నా నూనె అమ్ముకుంటున్నా అని, నాకు ₹1 కూడా రాలే, ఆ టీవీ వాడు రిటర్న్ ఇవ్వాలి పైసలు. అంతే కదా. సక్సెస్ లేకపోతే రిటర్న్ ఇవ్వాల్సిందే కదా. అట్లనే ఐవీఎఫ్లు, నువ్వు ఐవీఎఫ్లు అని చెప్పి నువ్వు ఎన్ని ఐవీఎఫ్లు చేస్తే కూడా ఫెయిల్ అవుతున్నాయి. మన ఐవీఎఫ్లు రిటర్న్ ఇవ్వాలి. ఐవీఎఫ్లో ఏం ఖర్చు పెడతాడో తెలియదు, టీవీ ఛానల్లో ఏం ఖర్చు పెడతాడో, టీవీ ఛానల్కి ₹1 ఖర్చు ఉండదు, ఏంది యాడ్ వేస్తందుకు. కానీ నాకు కామాఖ్యవో ఎందుకు ఖర్చు ఉండదండి. నేను జీతాల గురించి అంటలేను, బేసిక్గా యాడ్ వేస్తందుకు చిన్న చేసి నేను అనేది వానికి ఒకవేళ వానికి బిజినెస్ కాలేదనుకో వాడు కూడా కేసు వేయొచ్చు. నా పైసలు నాకు నీ వల్ల నాకు ₹1 లాభం లేదు. నేను అనేది ఏంటంటే ఎందుకు ఇస్తాము. సో ఆ టైము ఆ జాతకము అది ఈ లెవెల్కి వస్తేందుకు బ్రాండ్. ఒకే వస్తువు ఒక వాటర్ బాటిల్ నార్మల్ జనరల్ స్టోర్లో కొంటే ₹20, ఎయిర్పోర్ట్లో కొంటే
రూపాయలు, ఫ్లైట్లో కొంటే 150 రూపాయలు, ఎడారిలో కొంటే 1000 రూపాయలు. దీని మీద కోర్టు కేసు ఎందుకు మాట్లాడతలేడు ఎవడు? ఒకటే బాటిలు దాని స్థలం మారినప్పుడు ఎందుకు రేటు పెరుగుతుంది? అదే వాటర్ కదా, ఇది ఎక్కడి న్యాయం భారతదేశంలో? అంటే ప్లేసు ఉన్న ప్లేసు ఆన్ ఎయిర్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్లో అది నీకు అది వాటర్ బాటిల్ చేంజ్. ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ కాదు, నువ్వు కొనే స్థాయిని బట్టి, నువ్వు ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి అక్కడ దాని కాస్ట్ పెరుగుతుంది. ఒకే లా చదువుకున్నటువంటి అడ్వకేటు, ఒకే లా చదువుకున్న ఢిల్లీ అడ్వకేటు ఒక ఆయన గంటకు 70 లక్షలు తీసుకుంటాడు, ఒకడు నెలకు 7,000 సంపాదిస్తాడు. వాస్తవం. మరి అదే చదివిన లా ఎందుకు? ఒకే టీవీ ఛానల్, ఒక ఛానల్ అర్ధగంట స్లాట్కు 3,000 తీసుకుంటుంది భక్తి ఛానల్, అదే వేరే ఛానల్కి పోతే స్లాటు అర్ధగంటకు 3 లక్షలు అవుతుంది. మళ్ళీ అదే టీవీ ఛానల్ కదా 3,000 ఇస్తా అంటే యాక్సెప్ట్ చేస్తారా? అట్లనే అదే హీరో ఇవాళ 300 కోట్లు తీసుకుంటుండు, ఒక హీరో 3 కోట్లు తీసుకుంటుండు అంటే వాళ్ళు ఆ స్థాయికి రావడానికి, ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి బట్ కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని గుర్తించాలి. ఇక్కడ అందరు అదే చదువుకొని వచ్చారు. వేణుస్వామి అదే జ్యోతిష్యం చదువుకుంటూ, ఇంకో జ్యోతిష్కుడు అదే చదువుకుంటూ, ఇవాళ కమాండ్ చేసేటువంటి వాళ్ళందరూ, మన లాను కమాండ్ చేసే సుప్రీంకోర్టు అడ్వకేట్లు అందరూ కూడా, కౌన్సిల్స్ అందరూ కూడా అదే లా చదువుకొని వచ్చారు. కానీ ఒక్కొక్కరి వాళ్ళ గంట ₹1,00,00,000 తీసుకుంటారు. లేరా? గంట ₹1,00,00,000 తీసుకున్నారు. మరి వాళ్ళు ఇదే చదువుకురు కదా, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు అంటే వాళ్ళ బ్రెయిన్కి ఇస్తున్నాము. అట్లనే వేణుస్వామికి కూడా అందుకనే ఇస్తున్నాము. వేణుస్వామి చేసే పూజలు కాస్ట్లీ చేస్తున్నాడు. అందరు చేసే పూజలు నేను చేస్తలేను కదా. సో జ్యోతిష్యం ఇక్కడ మీకు మంచోడు దొరకాలి అంటే జనాల మంచి కోసం ఆలోచించేవాడు దొరకాలి అని చెప్తున్నా. అంటే ఉదాహరణ, మీరు ఒక ఏరియాలో జపాలు, ఉదాహరణ ఆంధ్రాకు పోయారు అనుకోండి, ఈ పూజలు చేయరు, ఎవరు చేయరు, ఓన్లీ జపాలు చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో మీకు రాయలసీమ ప్రాంతంలో పూజలు చేస్తారు. గ్రామీణ పూజలు మన ఎక్కువ, తెలంగాణలో గ్రామీణ పూజలు చాలా ఎక్కువ. అట్లా అంటలేను, జాతకపరమైనటువంటి పూజలు ఈ తెలంగాణలో ఇండ్లలో కూడా పూజలు చేస్తాం పంతులతోని. మీకు ఆంధ్రాలో పూజలు ఉంటాయి, మీకు ఆంధ్రాలో జపాలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏం తెలుసా? ఆ జపాలకు ఖర్చు ఉండదు. ఉద్దరిని, చెంచా, నీళ్లు, అయిపోయింది. కూసోవాలి, పంతులు జపం చేయాలి, నీళ్ళతో తర్పణాలు ఇవ్వాలి, అయిపోగానే ఒకరోజు హోమం పెడతాడు, 5,000 ఖర్చు అవుతుంది, అయిపోయింది. కానీ మన దగ్గర అట్లా ఉండదు. మన దగ్గర వస్తువులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. నేను చెప్పేది అది. మన దగ్గర చందనం పూసుడు, తమలపాకు పూజ, వడ పూజ, ఇవన్నీ ఖర్చు ఎంత లేదనో 20,000 ఖర్చు అవుతుంది. నేను అనేది అది. అంటే పంతులకి ఇచ్చిన పైసలు ఖర్చులనే వెళ్ళిపోతాయి. కొన్ని పూజలలో పంతులకు ఉన్న పైసలు 90% మిగులుతాయి. కానీ నా దాంట్లో 90% ఖర్చు అవుతాయి. నేను తీసుకున్న పైసలు 90% ఖర్చు అవుతాయి. నేను ట్రైన్లో రమ్మని చెప్పా నా అసిస్టెంట్లను, అందరిని ఫ్లైట్లో తీసుకుపోతా. నేను ఏ హోటల్ ఉంటే వాళ్ళు అదే హోటల్ ఉంటారు. సో నేను మిగులుడు కంటే కంఫర్టబుల్ చూసుకుంటా. నేను మిగులుడు చూసుకోను, ఇలా మిగిలిద్దాము పైసలు, దీన్ని ఏదో కాపాడదాం. ఎందుకంటే నాకు వేరే వ్యాపకం రూపంలో, వేరే ఆర్థిక మూలాల రూపంలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి, నాకు వేరే వ్యాపకాలు ఉన్నాయి కాబట్టి జ్యోతిష్యమే సంపాదించాలి అనే యావ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, ఆల్రెడీ నా దగ్గర డబ్బులు వేరే రకంగా వస్తున్నాయి కదా. నేను ఏదో నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఒక నెల 1 ఎకరం అగ్రిమెంట్ చేసుకున్నా, ఇంకో నెల అమ్మేస్తా, ఆడికి నుంచి పైసలు వస్తున్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని కక్కుర్తి పడే ఆలోచన నాకు లేదు. నాకు పోనీ ఈయన నడవని, ఈయన బాగుపడితే మనకు పనికొస్తాడు లైఫ్ లాంగ్, అట్లా ఆలోచిస్తా. నా దగ్గర రెండోది రిలేషన్షిప్ నాది మెయింటైన్ బాగా. ఒకసారి నా దగ్గర క్లయింట్ వస్తే లైఫ్ లాంగ్ నాతో కంటిన్యూ అవుతాడు. నాకు ఎవరైనా సరే, ఇవాళ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, 10 ఏళ్ళ తర్వాత మన ఇద్దరు ర్యాపో వేరే ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన క్లయింట్లు ఎవరైనా సరే నాకు లాంగ్ స్టాండింగ్ రిలేషన్ చాలా మెయింటైన్ చేస్తాను. నేను డబ్బును సంపాదించేవాడు గొప్ప, కాను డబ్బును వద్దనేవాడు ఇంకా గొప్ప. నేను డబ్బును వద్దంట. నేను వద్దన్న మీ దగ్గరకు వస్తుంటుంది. నేను వద్దంట అంటే నన్ను డబ్బు కమాండ్ చేయొద్దు. డబ్బును కూడా నేనే కమాండ్ చేయాలి. నా మెంటాలిటీ తిక్క మెంటాలిటీ. సో నేను డబ్బును వద్దంట. ఇప్పుడు నేను రూబాబు చూపిస్తా, నేను మినిస్టర్ను, నువ్వు మినిస్టర్ అయితే నాకు వద్దుపో, నీ పైసలు వద్దు, నువ్వు వద్దు, నీ సోపతే వద్దు, నాకు ఆ టైప్ ఉంటుంది అన్నట్టు. నువ్వు నన్ను ప్రేమతో కొను. ఎందుకంటే సంపాదించి చెప్తున్నా, సంపాదించకుండా చెప్పొద్దు. ఇది సంపాదించి ఎక్స్ట్రీమ్ చూసినాక చెప్పొచ్చు ఇవన్నీ. సో అందుకని ఎక్స్ట్రీమ్ చూసాం కాబట్టి చెప్తున్నా. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ నియర్ బై 2 hours కూర్చున్నాం మనం, అర్థం కాకుండా కూర్చున్నాం. తెలియలే అసలుకి. మీ వాళ్ళు కూడా అదే అనుకుంటారు, మా వాళ్ళు కూడా అదే అనుకుంటారు. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మళ్ళీ కామాఖ్య వచ్చినాక మనం మీతో ఇంటర్వ్యూ చేస్తాను. అక్కడనే చేద్దాం, కామాఖ్యనే చేద్దాం ఇద్దరం. కామాఖ్యలో వద్దు, కామాఖ్య మీరు మొత్తం చూసి వచ్చినాక దాని మీద మీరు 5 రోజులు ప్రిపేర్ అయ్యండి, ఇదే ఆఫీస్లో కూర్చున్నాం. రెడీ. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. ఓం నమో వెంకటేశాయ.